చేసినట్టుంది. సో, వెల్కమ్ టు సిక్స్త్ డే అండి. ఆహ్, సో, మన ఫెసిలిటేటర్ ఈరోజు పూర్ణిమ గారు. పూర్ణిమ గారు ఈజ్ ఎ హోమ్ మేకర్. సో, పూర్ణిమ గారు చార్టర్డ్ అకౌంటెంట్ చేసి తన పిల్లల్ని అండ్ ఫ్యామిలీని చూసుకోవడం కోసం కెరీర్ వదిలేసారు. ఎర్లియర్ తనంతకు ముందు ఆహ్, షీ యూజ్డ్ టు వర్క్ ఇన్ కాగ్నిజెంట్ అండ్ డెలాయిట్. బిఫోర్ మ్యారేజ్ ఒక 4 ఇయర్స్ కాగ్నిజెంట్‌లోను, డెలాయిట్‌లోను వర్క్ చేశారండి. అండ్ పూర్ణిమ గారు ఏంటంటే ఇప్పుడు తన డే టు డే లైఫ్‌లో గాని, ఫ్యామిలీస్‌తో గాని, రిలేటివ్‌లో గాని మీరు ఇందాక మాట్లాడుతున్నారు గదా! ఈ టిపికల్ సిస్టమ్‌లో ఒక వుమెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ ఇవి వచ్చే రకరకాల ఇష్యూస్‌ని కానివ్వండి, తన డే టు డే లైఫ్‌లో ఆహ్, స్పిరిచ్యువల్ అనుకోండి, లేతే ఈ నాలెడ్జ్ సిస్టమ్స్ గాని ఎక్స్‌ప్లోర్ చేసి, సెల్ఫ్‌ని కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ హౌ టు బి హ్యాపీ తను రకరకాల నాలెడ్జ్ నుంచి ఏదైతే తీసుకున్నారో, దాంట్లోంచి ఎలా మనం హ్యాపీగా ఉండాలి అనే దాని మీద సాధన చేస్తూ ఉంటారు. సో, సాధన ఇన్ ది సెన్స్ ఎలా మనం లైఫ్‌లోకి తీసుకురావాలి అనేది, దాన్ని ఎలా లెట్ గో చేయాలి, ఎలా మనం హ్యాపీగా ఉండాలనే దాని కోసం. అంటే ఇప్పుడు మీరు మామూలుగా ఆసువుగా కవిత్వం రాస్తుంటారు. ఆసువుగా బొమ్మలు ఇలా ఏస్తుంటారు గదా! అలా ఈరోజు సెషన్‌లో ఈ సెషన్ గూడా పూర్ణిమ గారిది ఏదో ఒక ప్లాన్డ్, ప్రిపేర్డ్‌గా కాకుండా తన ఎక్స్‌పీరియన్సెస్‌ని చాలా ఆసువుగా అలా చెప్తూ ఉంటారండి. అండ్ ఐ థింక్ ఎవ్రి వుమెన్ అనే కాదు, మెన్ కూడా అందరికి ఇది ఈజీగా కనెక్ట్ అవుద్దని మేము అనుకుంటూ ఉంటాం. సో, ఏదైనా ఇంప్లిమెంటేషన్ ఈ జీవన విద్యను కానీ, ఈ నాలెడ్జ్‌ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి? ఈ ఈ సెల్ఫ్ కొంచెం మంచి లోపలికి ఎలా చూసుకోవాలి మనల్ని ఇలాంటి విషయాల్ని అనుభవపూర్వకంగా చాలా సింప్లిఫైడ్ వేలో ఏదో చాలా సులభంగా చెప్పగలిగిన వాళ్ళంటే మేము పూర్ణిమ గారిని చూస్తుంటామండి. సో, అండ్ అండ్ పూర్ణిమ గారు ఆల్సో సో, ఈ సెషన్ 13 ఇయర్స్ ముందు ఖచ్చితంగా హరిగారు హరిగారిని మ్యారేజ్ చేసుకునే ముందు హి హాస్ టు అటెండ్. సో, 30 ఇయర్స్ నుంచి ఈ నాలెడ్జ్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. అండ్ లక్కీగా హరిగారు అండ్ పూర్ణిమ గారు కలిసి ఆడుతూ, పాడుతూ పని చేస్తుంటే అలుపు, సొలుపు ఉండదన్నట్టుగా. సో, వీళ్ళిద్దరు కలిసి ఈ నాలెడ్జ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం వల్ల ఇట్ ఈస్ మచ్ మోర్ హోలిస్టిక్ అట్ ది ఇండివిడ్యువల్ లెవెల్‌లోనే కాకుండా ఫ్యామిలీ లెవెల్‌లో కానీ, అండ్ దెన్ వన్స్ వాళ్ళ ఫ్యామిలీ హార్మోనియస్‌గా ఉంటే సొసైటీకి ఎంత చేయగలం అనడానికి వీళ్ళ ఫ్యామిలీ ఒక చిన్న ఉదాహరణ. పర్టిక్యులర్‌గా హరి అండ్ పూర్ణిమ గారు. సో, ఈ నాలెడ్జ్‌ని చాలా సింప్లిఫైడ్ వేలో నలుగురికి హ్యాపీగా ఉంచడం కోసం ఎలా షేర్ చేయాలి అండ్ అండ్ తన యొక్క ఎక్స్‌పీరియన్సెస్‌ని ఇవన్నీ కూడా షీ రన్స్ ఎన్ యూట్యూబ్ ఛానెల్. రీసెంట్‌గా ఒక 3-6 మంత్స్ బ్యాక్ యూట్యూబ్ ఛానెల్ ఒకటి స్టార్ట్ చేశారండి. సో, లైక్, షేర్ హ్యాపీనెస్. యూ కెన్ ఆల్సో గెట్ మోర్ వీడియోస్ అండ్ మోర్ ఎక్స్‌పీరియన్సెస్. పూర్ణిమ గారు ఈ అనుభవాల్ని ఇవన్నీ కూడా అందులో చూడొచ్చు. విత్ దిస్ స్మాల్ ఇంట్రడక్షన్ ఐ యామ్ హ్యాండింగ్ ఓవర్ ఇట్ టు పూర్ణిమ గారు. థాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి అందరికి. సో, ఈ లాస్ట్ ఫ్యూ డేస్ కొన్ని రోజుల సెషన్ అందరూ అటెండ్ అయ్యారు. సో, చాలా విషయాలు నేర్చుకునుంటారు. ఆహ్, సో, ఈ అన్ని రోజుల్లోనూ ఇప్పుడు నేను ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఈ అన్ని రోజుల్లోనూ మీకైతే ఈ సెషన్ నుంచి ఒక పాయింట్ స్థిరపడింది అని అనుకుంటున్నానండి. ఏంటంటే ఆహ్, నేను ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్. అంటే నేను సెల్ఫ్‌ని అనేది అట్‌లీస్ట్ ఆ ఐడియా అండి. అంటే అది అనుభవపూర్వకంగా కంప్లీట్‌గా నేను సెల్ఫ్‌ని అనేది రాకపోయినా, ఆ ఐడియా అయినా లాజికల్‌గా అంటే ద ఆ ఐడియాని మీరు ఆమోదించే స్టేజ్‌కి వచ్చారు అనైతే నేను అనుకుంటున్నానండి. సో, అది ఎసెన్షియల్ అండి. అంటే ఇంకా ఇప్పుడు సెల్ఫ్, బాడీ అనుకున్నాం కదండీ! బాడీ అనేది చాలా నిమిత్త మాత్రం. సో, మొత్తం జరిగేదంతా కూడా సెల్ఫ్‌లోనే. ఏదైనా జరిగేది మన హ్యాపీనెస్ డిపెండ్ అయ్యేది మొత్తం కూడా సెల్ఫ్‌లోనే. సో, ఈ అండర్‌స్టాండింగ్‌కైతే, ఈ అవగాహనకైతే అందరూ వచ్చారు అని అనుకుంటున్నానండి. అది కంపల్సరీ అండి. నేను సెల్ఫ్‌ని అని ఒప్పుకోవడం కనీసం. అండ్ జరగాల్సిందంతా నా సెల్ఫ్‌లోనే అనేది ఎసెన్షియల్ అండి. అండ్ ఇంపార్టెంట్ ఈ సెషన్‌కి. సో, ఆ బేసిస్ మీద ఈ సెషన్ స్టార్ట్ చేద్దామండి. సో, ఒక్కసారి మనం నేను సెల్ఫ్‌ని అని రియలైజ్ అయిన తర్వాత అంటే నేను ఏది జరిగినా నా సెల్ఫ్‌లోనే జరగాలి. నా హ్యాపీనెస్‌కి మూలం నా సెల్ఫ్‌లోనే ఉన్నది. నా సెల్ఫ్ వల్లే నేను సంతోషంగా ఉన్నానా బయటకి లేదా అనేది సెల్ఫ్ మీదే ఆధారపడి ఉంటది. సో, ఇది ఒక ప్రపోజల్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి కూడా ఒక ప్రపోజల్ లాగా అన్నట్టు అనుకుంటున్నాం కదా! సో, ఇది కూడా ఒక ప్రపోజల్ లాగా దాన్ని ఏంటంటే అసలు బయట ఒక హ్యాపీనెస్ అనేది అనుకున్నాం కదండీ! సెల్ఫ్‌కి కావాల్సింది ఏంటి ముందు నుంచి అనుకున్నది హ్యాపీనెస్. సో, హ్యాపీనెస్ అంటే
ఇక్కడ ఒకసారి హ్యాపీనెస్‌ని డిఫైన్ చేద్దామండి. హ్యాపీనెస్ అంటే ఏదో ఇప్పుడు మనకి పుట్టినరోజు ముందో, లేకపోతే ఒక మంచి ఫంక్షన్ వచ్చే ముందో, ఒక్కోసారి మనకి ఇప్పుడు మన దృష్టిలో హ్యాపీనెస్ అంటే అదే కదండీ! ఏదైనా ఒక ఫంక్షనో, లేకపోతే మనకి ఇష్టమైన ఒక సంఘటన జరిగితేనో, ఒక స్టేట్‌లో ఉంటాం కదా! మనం. మన మనసులో ఎలా అనిపిస్తది. సో, దాన్నే హ్యాపీనెస్ అనేది మనకి ఉన్నది. ఒక ఎక్కడికైనా ఎళ్తేనో అలా అది అప్పుడప్పుడు వచ్చే ఒక ఆహ్ ఫీలింగ్ లాగా మనకి అనిపిస్తది. హ్యాపీనెస్ అనగానే అలా అనిపిస్తది గదండీ! బట్ యాక్చువల్లీ హ్యాపీనెస్ అంటే అది జనరల్ డెఫినిషన్ మామూలుగా హ్యాపీనెస్ అంటే. ఎందుకంటే ఎప్పుడు మామూలుగా డల్‌గా అలా ఉంటాము. ఎప్పుడో కొన్ని ఎక్సైటింగ్ విషయాలు, బాగా నచ్చిన విషయాలు అలా జరిగినప్పుడు దాన్ని హ్యాపీనెస్ అని అనుకుంటాం. కానీ నిజానికేంటంటే హ్యాపీనెస్ అంటే ఒక హార్మోనియస్ స్టేట్ అండి. హార్మనీ అంటే ఒక సమతుల్యం అన్నమాట. అంటే ఎక్కడ ఒక విరోధం అనేది లేదు. కాన్ఫ్లిక్ట్ అనేది లేని ఒక పరిస్థితి మన సెల్ఫ్‌లో. అలాంటి స్థితి. ఎక్కడ కాన్ఫ్లిక్ట్ లేని ఒక స్థితి. దేనికి కాన్ఫ్లిక్ట్ లేకపోవడం మరి? అంటే నాలోనే నాకు కాన్ఫ్లిక్ట్ లేదు. ఈ కాన్ఫ్లిక్ట్ అంటే ఒక విరోధం. సో, అలాంటి విరోధం భావన లేదు. విరోధం అంటే విరోధం అని కూడా కాదండి. కాన్ఫ్లిక్ట్ అంటే ఒక డిఫరెన్సెస్ అన్నమాట. ఒక డిఫరెన్సెస్ అనేది లేదు. ఇప్పుడు నేనేదనుకుంటున్నానో అలానే ఉన్నాను. ఎలా ఉండాలో అలానే ఉన్నాను. సో, అలాంటి పరిస్థితి నాలో ఉంటే దాన్నే హార్మనీ అంటారు. సో, అదేమి ఒక ఎక్సైటింగ్ స్టేటో లేకపోతే హ్యాపీగా, ఓవర్ జాయ్‌గా అలా ఒక ఫంక్షన్ అయితే ఉండేటట్టో, లేకపోతే నాకు నచ్చింది జరిగితే ఉండేటప్పుడో అలా అని అనుకోక్కర్లేదండి. సో, అలా ఏమి ఉండం కదా రోజు అని అనిపిస్తది చాలా సార్లు వర్క్‌షాప్ అయినప్పుడు. కానీ ఎప్పుడూ ఒక సమతుల్యమైన స్టేట్‌లో ఒక దాన్ని ఏమంటారంటే ఈక్విలిబ్రియం అని కూడా అంటారు. అలా సమతుల్యం, హార్మనీ దానికి వర్డ్ ఏదైనా పెట్టొచ్చండి. బట్ ఆ ఫీలింగ్ అయితే ఇది. నాలో ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. ఇంకా ఒక ముక్కలో చెప్పాలంటే ప్రశాంతంగా ఉన్నాను. ఎలాంటి ఆహ్, వేదన కానీ, ఎలాంటి కాన్ఫ్లిక్ట్ కానీ ఏది లేకుండా ఉండడం. అలాంటి స్థితి కోసం మనం ట్రై చేస్తున్నాము. సో, అలాంటి స్థితి కావాలనైతే అందరికీ అనిపిస్తది కదండీ! ఎప్పుడూ ఒక సమాధానంతో ఉండడము, ఎప్పుడూ ఒక మంచి ఫీలింగ్‌తో ఉండడము, అలాంటిదైతే అందరికీ కావాలనే అనిపిస్తది. కానీ అలా ప్రతిసారి ఉంటున్నామా? ఉండట్లేదా? సో, అనే దాని గురించి ఇప్పుడు మన ప్రయత్నం అంతా. సో, ఎందుకు ఉండట్లేదు అంటే చాలా సార్లు ఉండలేకపోతాము. ఎందుకు ఉండట్లేదు అంటే అగైన్ మన సెల్ఫ్‌నే ప్రశ్నించుకోవాలి. ఎందుకు ఉండట్లేదు అనేది. సో, మొత్తం ఇది సెల్ఫ్ అనేది ఏంటంటే అండి అదొక సాఫ్ట్‌వేర్ లాంటిది. సాఫ్ట్‌వేర్ అని కూడా క్లియర్‌గా అనలేము. బట్ దానికి దగ్గరగా పోల్చాలి అంటే ద సాఫ్ట్‌వేర్ లాంటిది. ఎందుకంటే సాఫ్ట్‌వేర్‌లో మనం ప్రతిదీ ఫీడ్ చేస్తాం కదా! సో, ఫీడ్ చేస్తే అది ఎగ్జిక్యూట్ చేస్తది సాఫ్ట్‌వేర్. ఆ! సో, అలా కంప్యూటర్‌కి సాఫ్ట్‌వేర్ ఎలానో మనము అనే దానికి మనము అంటే సెల్ఫ్, బాడీ 2 కలిసి ఉన్న సహస్థిత్వం అనుకున్నాం కదా! సో, మనము అనే ఒక ఐడియా మొత్తానికి సెల్ఫ్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. అయితే సాఫ్ట్‌వేర్‌లో మనం ఏదైనా పెడితేనే ఒక కోడ్ రాస్తేనే అందులో ఉంటది. కానీ మన సెల్ఫ్‌లో ఆల్రెడీ ఒక పవర్ ఉన్నది. ఒక ఇన్‌హెరెంట్ పవర్. దాన్నే నేచురల్ యాక్సెప్టెన్స్ అనుకున్నాం. అంటే ఒక శక్తి ఆల్రెడీ సెల్ఫ్‌లో ఉన్నది. ఆ శక్తే నేచురల్ యాక్సెప్టెన్స్. అండ్ అది అందరికీ సమానంగా ఉంటదండి. ఈ సహజ స్వీకృతి అనేది ప్రతి ఒక్కళ్ళకి సమానంగా ఉంటది. అందుకే అందరూ సెల్ఫ్ లెవెల్‌లో ఒకటే అని అనుకున్నది అందుకే. సో, మరి ఈ సాఫ్ట్‌వేర్ అని ఒకటనుకున్నాం కదా! ఈ సాఫ్ట్‌వేర్ అనేదేంటి? ఈ సెల్ఫ్‌లోనే మరి మనుషులెందుకు తేడాగా ఉన్నారు? అందరూ ఒకలాగానే ఉంటే, అందరూ ఒకటే అనుకుంటే, ఎందుకు తేడాగా ఉన్నారు? ఆ తేడాల బేసిస్ మీద ఎందుకు డిఫరెన్సెస్ ఒస్తున్నాయి? మనుషుల్లో ఉన్న వ్యత్యాసాల ఆహ్, ఆధారంగా ఎందుకు మనుషుల మధ్యలో డిఫరెన్సెస్ ఒస్తున్నాయి? అంటే ఏ మనిషి కూడా ఆ సెల్ఫ్ లెవెల్‌లో ఆపరేట్ చేయట్లేదండి. ఆ సెల్ఫ్ లెవెల్‌లో బిహేవ్ చేయట్లేదు. ఈ సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉందో దాని బేసిస్ మీదే ఉంటున్నాము అందరం. ఆ రియల్ సెల్ఫ్ నేచర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంకా తెలుసుకోలేదు. దాని ఆధారంగా మన బిహేవియర్ ఉండట్లేదు బయటకి. సో, ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి కదా! అసలు ఏంటి? నా సెల్ఫ్‌లో ఏమున్నది? నేనెందుకిలా బిహేవ్ చేస్తున్నాను? ఎందుకు నేను అన్ని పరిస్థితుల్లోనూ హ్యాపీగా ఉండలేకపోతున్నాను? అనేది మనలో మనమే ప్రతిసారి చూసుకోవచ్చండి. ఇప్పుడు ఈ లాస్ట్ కొన్ని రోజుల్లోనూ చాలా ఫీలింగ్స్ సెల్ఫ్‌లో ఉన్నాయి అని మాట్లాడుకున్నాం కదండీ! ట్రస్ట్ అయినా, కేర్ అయినా, ఎఫెక్షన్ అయినా, ఈ ఫీలింగ్స్ అన్నీ మాట్లాడుకున్నాం కదా! గ్రాటిట్యూడ్ అయినా, ఇవన్నీ కూడా సెల్ఫ్‌లోనే ఉన్నాయి కదండీ! సో, వాటికి పేర్లు పెట్టాం అంతే. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫీలింగ్ ఒస్తది. యాక్చువల్‌గా ఆ ఫీలింగ్ అనేది మన లోపలేమి ఆ పేరుతో రాదు కదా! అదొక భావన. ఇప్పుడు పిల్లల్ని మనం ముద్దుగా చూస్తాము. వాళ్ళకి మంచిగా అన్నం పెడతాము. ఫుడ్ పెట్టాలనిపిస్తది. అది కేర్. సో, ఆ కేర్ అనేది ఒక భావన కదండీ! దానికేమి పేరు మనం పెట్టుకున్నాము. ఓహో! ఇలాంటి భావన కలిగితే దీనికి కేర్ అని ఒక భా పెట్టుకున్నాం. అలాగే ఎదుటి మనిషి మీద అచంచలమైన విశ్వాసం. వాళ్ళ మీద ఎలాంటి పరిస్థితుల్లోనూ మనకి కోపం రాకపోవడము, లేకపోతే వాళ్ళ మీద అసలు ఒక అపనమ్మకం అనేది రాకపోవడము.
ఆ ఫీలింగ్ మనలో ఉంటే దాన్ని ట్రస్ట్ అని అనుకున్నాము. సో, అలా రకరకాల పేర్లు పెట్టుకున్నాము. ఇవన్నీ కలిసి మన సెల్ఫ్‌లోనే ఉన్నాయి కదా! ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా మన సెల్ఫ్‌లోనే ఉన్నాయి. అలా ఉండలేకపోవడానికి ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటే మనిషి అనేవాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ అలా ఎందుకు ఉండట్లేదు? అలా ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే, ఇందాక చెప్పుకున్నాం కదండీ సాఫ్ట్‌వేర్ అని. అంటే మనం ఏ లెవెల్‌లో ఆపరేట్ చేస్తున్నాము అంటే ఇప్పుడు మన సెల్ఫ్‌లో కొన్ని ఉంటాయండి. ఏంటంటే ప్రీ కండిషనింగ్, కండిషన్స్ అంటారు. కండిషనింగ్. మన మైండ్, మన సెల్ఫ్ ఒకలాగా కండిషన్ అయ్యి ఉన్నది. అలానే ఇప్పుడు 3 చెప్తానండి నేను. ఒకటి ప్రీ కండిషనింగ్, ఇంకొకటి సెన్సేషన్స్. ఇవన్నీ మళ్ళీ తెలుగులో కూడా చెప్తాను నేను వీటికి అర్థాలు. ఇంకా వీటిని ఎలాబొరేట్ కూడా చేస్తానండి. ప్రీ కండిషనింగ్, సెన్సేషన్స్, రైట్ అండర్‌స్టాండింగ్. ఈ 3 అండి సెల్ఫ్‌లో. సెల్ఫ్ ఎలా ఆపరేట్ అవుతది అంటే, ఈ 3 బేసిస్ మీద ఆపరేట్ అవుతది. సో, ప్రీ కండిషనింగ్ అంటే ఏంటంటే, మాన్యత అంటారు తెలుగులో. అంటే నేను ఒకదాన్ని నిజము అని నమ్మాను. దాన్ని నేను వెరిఫై చేసుకున్నానా, చేసుకోలేదా అని కాదు. నేను దాన్ని అలా నమ్మాను. నా మైండ్ నేను పెరిగిన పరిస్థితుల వల్లనో, లేకపోతే నేను ఏ మనుషులతో అయితే కలిసానో ఇన్ని రోజులు, నేను ఏ వాతావరణంలో అయితే ఉన్నానో, దానివల్ల నా సెల్ఫ్ ఇలా ఒక కండిషన్ అయిందన్నమాట. అంటే అలా ఒక నమ్మకం అనేది నాలో ఒక బిలీఫ్ అనేది ఏర్పడింది నాలో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి దీనికి. మీకు ఇంకా క్లియర్ అవుతది. అసలు సెల్ఫ్ ఎలా కండిషనింగ్ అవుతది. మైండ్ కానీ, సెల్ఫ్ కానీ దీన్ని ఏదైనా అనుకోండి. ఎలా మనం కండిషన్ అవుతున్నాము అంటే నిన్న నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే మేము నైట్ మాట్లాడుకుంటూ పడుకున్నాము. పడుకున్నప్పుడు మా హస్బెండ్ చైనాలో ఏఐ తయారు చేశారు. అది చాలా బాగున్నది అని చెప్తున్నారు. మా హస్ మా నాకు న్యూస్ అంటే మా హస్బెండే అండి. నేను విడిగా న్యూస్ చదవను. తను చూసి అన్ని చెప్తూ ఉంటారు. పిల్లలతో డిస్కస్ చేస్తూ ఉంటారు. సో, అలా అందరం పడుకున్నప్పుడు చెప్తున్నారనమాట ఏఐ గురించి. చైనా వాళ్ళు తయారు చేశారు ఏఐ అని. పక్కనే మా పాప ఉన్నది. మా పాప 14 ఇయర్స్. సో, మా పాప అన్నది నేనది మాత్రం అది అది వాడొద్దు. వేరేదే వాడాలి. ఇది చాలా తక్కువకొస్తుంది. వాళ్ళు చాలా బాగా తయారు చేశారు. ఇన్నాళ్ళు ఏఐ అంటే చాలా కాస్ట్‌లీ. ఏఐ అనేది ఒక సాఫ్ట్‌వేర్ అండి. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడు గూగుల్ ఎలా ఉందో దానికంటే అడ్వాన్స్‌డ్ అన్నమాట ఏఐ అనేది. సో, దాన్ని తయారు చేశారు. ఆహ్, సో, మా పాప అంటుంది, "నేను చైనా వాళ్ళది వాడను. అసలు చైనా అంటేనే నాకొక ఫీలింగు, అదొక జైల్లాగా అనిపిస్తది. అసలు నచ్చదు నాకు చైనా అంటే" అని అంటుందన్నమాట. నేను అన్నాను, "ఎందుకు పండు అలా అంటున్నావు? ఏదైనా కానీ ఒక కంక్లూజన్‌కి అలా వచ్చేయకూడదు. నువ్వు చైనాకెళ్ళావా? చైనా వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడావా? నీకు ఎలా తెలుసు ఈ ఇన్ఫర్మేషన్ చైనా గురించి?" అంటే ఓన్లీ ద ఎ త ఎక్కడో న్యూస్ చదువుంటది. కరోనా టైమ్‌లో కరోనా వైరస్ వాళ్ళే పుట్టించారు అని, ఇలా రకరకాల న్యూస్‌లు లేకపోతే చైనాలో ఇలా ఉంటది, అలా ఉంటది అని ఫ్రెండ్స్‌తో డిస్కషన్ కానీ, న్యూస్ చేయడం కానీ, లేకపోతే ఒకసారి టీచర్స్ చెప్తూ ఉంటారు. సో, అలా మనం ఉన్న వాతావరణంలో రకరకాల చోట్ల నుంచి మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటది. సో, అది ఆ ఒపీనియన్‌కి ఫార్మ్ అయిందన్నమాట. చైనా అంటే బ్యాడ్. వాళ్ళు మనకి యాంటీ అనే దానికి ఫార్మ్ అయింది. సో, అక్కడ కండిషనింగ్ ఏర్పడింది. అది కండిషనింగ్ అంటారు. సో, అది మళ్ళీ దృఢపడుతూ ఉంటే అదే ఒక కండిషనింగ్ లాగా అయిపోయి, ఆ చైనా వాళ్ళని అసహ్యించుకోవడము, చైనాకెళ్ళాలంటే చిరాకు పడడము, చైనా అనే దాని మీద కోపము. సో, దాని నుంచి ఇంకా మన బిహేవియర్ అనేది బయటకి అలా వస్తది. సో, ఇలా అన్నమాట. ఇలా మనలో బోలెడన్ని కండిషనింగ్స్ ఉంటాయండి. ఇప్పుడు నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక మనిషిలో కండిషనింగ్ అనేది ఎలా ఏర్పడతది అనేది. సో, ఇక్కడ మేము పేరెంట్స్ కదా! ఆ కండిషనింగ్‌ని అబ్జర్వ్ చేసి అది ప్రతి మనిషి తనలో తను అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం వల్ల పిల్లలకి కూడా మనం అలవాటు చేయొచ్చండి. ఇప్పుడు నేను చెప్పి ఇది నీ కండిషనింగ్. నువ్వు యాక్చువల్‌గా వెరిఫై చేయలేదు దాన్ని. నువ్వెప్పుడు ఏ చైనా వాళ్ళని చూడలేదు. ఓన్లీ నమ్ముతున్నావు. సో, ఆ నమ్మకం బేసిస్ మీద నీ బిహేవియర్ కానీ, ఎదుటి మనిషిని ఎలా ట్రీట్ చేస్తావని కానీ, నీ ఫీలింగ్ అన్నిటికంటే ముఖ్యంగా ఆ ఫీలింగ్. ఆ ఫీలింగ్ లేకుండా ఉండొచ్చు కదా! అసలు. అంటే ఒక మనిషి మీద, ఒక దేశం మీద, లేకపోతే ఒక వ్యవస్థ మీద దేని మీదైనా కోపం లేకుండా ఎలాంటి జడ్జింగ్ అంటారు దీన్ని. ఎలాంటి జడ్జ్ చేయకుండా మన అనుభవపూర్వకంగా వచ్చే వరకు మనం అలా ఉండొచ్చు కదండీ! కానీ మనం చాలా సార్లు అలా కండిషనింగ్‌తో ఉంటాం. అంటే నేనిది వ్యవస్థలు వీటి గురించే చెప్పట్లేదండి. అసలు మనిషికి మధ్య రిలేషన్‌లో కూడా చాలా కండిషనింగ్‌తో బిహేవ్ చేస్తాము. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఆహ్, ఒక ఆహ్, వుమెన్‌గా చెప్తున్నానిది. ఆహ్, ఒక మ్యారేజ్ డే ఉందనుకోండి.
మ్యారేజ్ డేకి సపోజ్ మా హస్బెండ్ మర్చిపోయారు మ్యారేజ్ డే అని. తను విష్ చేయలేదు. నాకేమి గిఫ్ట్ ఇవ్వలేదు. ఏం చేయలేదు. అసలు మామూలు డే అన్నట్టు ఉన్నారు. నేను గుర్తు చేసే వరకు గుర్తు రాలేదనుకోండి తనకి మ్యారేజ్ డే అనేది. సో, నాకు కోపమొస్తది, బాధొస్తది. దానికి ఫీల్ అయిపోతాను. సో, ఇప్పుడు నేను నా లోపలికి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా! ఏదైనా కానీ సెల్ఫ్‌లోనే ఉన్నది. మన సెల్ఫ్ వల్లే ఒక బాధైనా, ఆనందమైనా, ఏ ఫీలింగ్ అయినా కలుగుతుంది. మన సెల్ఫ్‌లోనే కలుగుతుంది అని. కాబట్టి ఎక్కడ చూసుకోవాలి మరి ఏ ఫీలింగ్స్‌నైనా మనకొక హ్యాపీనెస్ కానీ, బాధ కానీ వస్తే ఎక్కడ చూసుకోవాలి? మన సెల్ఫ్‌లోనే చూసుకోవాలి కదా! సో, నేను నా సెల్ఫ్ రిఫ్లెక్ట్ దాన్నే సెల్ఫ్ అవేర్‌నెస్ అంటారండి. అంటే అలా మన సెల్ఫ్ పట్ల మనం అవేర్‌గా ఉండం. సెల్ఫ్‌ని చూసుకుంటుందనమాట. సో, ఇప్పుడు నేను నా సెల్ఫ్‌ని నేను చూసుకుంటున్నాననుకోండి. ఎందుకు నాకు బాధ కలుగుతుంది? అంటే కారణం ఏం కనిపిస్తది? మా హస్బెండ్ మ్యారేజ్ డేని మర్చిపోయారు అని. అక్కడి వరకు ఒక రీజన్. సో, ఇంకా డీప్‌గా ఎళ్తే దీని ఎనకాల ఏముంది? సో, మ్యారేజ్ డేని మర్చిపోయారు. అయితే ఏంటి? అంటే ఇక్కడ నాకు ఒక కండిషనింగ్ అన్నమాట. మ్యారేజ్ డే అనేది ఇంపార్టెంటు. దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని నేను పెరిగిన ఫ్యామిలీలో అలా ముఖ్యమైన రోజుల్ని, ముఖ్యమైన ఈవెంట్స్‌ని అలా సెలబ్రేట్ చేసుకున్నారు. బర్త్‌డేస్‌ని, మ్యారేజ్ డేస్‌ని వాటిని సెలబ్రేట్ చేసుకోవాలి అనేది చేసుకున్నారు కాబట్టి నా మైండ్ అలా కండిషన్ అయింది. సో, ఈ రోజులు ఇంపార్టెంటు. ఈ డేస్ అని అయి చెయ్యకపోతే నేనేదో కోల్పోయినట్టు ఫీల్ అవుతాను అని. సో, అక్కడ నా కండిషనింగ్‌ని నేను అబ్జర్వ్ చేయగలగాలి. ఇప్పుడు మిగిలిన అన్ని రోజుల్లోనూ మంచిగానే ఉంటారు. ఆ రోజు మర్చిపోయారనుకోండి. సో, దాన్ని నేను నువ్వు దీన్ని మర్చిపోయావా? అని నేను చేయక్కర్లేదు కదా! సో, అక్కడ నాకు చాయిస్ ఉంది కదా! నాకు కనిపిస్తుంది. ఇప్పుడు నా కండిషనింగ్‌ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు, ఓహో! ఇది నా ఫీలింగ్. ఈ డేని నేను ఎక్కువ ఎవాల్యుయేట్ చేశాను. తను దాన్ని అంత తక్కువ ఎవాల్యుయేట్ చేశారు. అంటే తను పెరిగిన కండిషన్స్‌లోనూ తను పెరిగిన వాతావరణంలోనూ అలాంటి రోజులు సెలబ్రేట్ చేసుకోకపోయుండొచ్చు. సో, కాబట్టి తన మైండ్ అలా ట్యూన్ అవ్వలేదు. అలా కండిషన్ అవ్వలేదు. ఆహ్, దానికి ఇలాంటివి ఇంపార్టెంటు అనేది తన మైండ్‌లో సాఫ్ట్‌వేర్ ఫీడ్ అవ్వలేదు. సో, ఆ డిఫరెన్స్ ఉంది కదా! ఆ డిఫరెన్సెస్ మీద గొడవలు పడతారండి. సో, ఇదే సాఫ్ట్‌వేర్ అన్నమాట. నాకు ఈ సాఫ్ట్‌వేర్ ఉంది. తనకా సాఫ్ట్‌వేర్ లేదు. కానీ నేచురల్ యాక్సెప్టెన్స్ ఏంటి? ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండాలి అనేది ఇద్దరికీ ఇష్టమే. సో, ఇక్కడ ఈ ఈ లెవెల్‌లో డిఫరెన్సెస్ ఉండడం వల్ల మనుషులు గొడవలు పడతారు. అది వైఫ్ అండ్ హస్బాండ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో, ఈ కండిషనింగ్స్ తేడా ఉండడం వల్ల గొడవలు పడతారు. సో, దానికి మనం మనలోని కండిషనింగ్‌ని వెరిఫై చేసి ఇప్పుడు నేను తన కండిషనింగ్‌ని మార్చగలనా? అది కష్టం. సో, నేను చెప్పొచ్చు. ఇది నాకు ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు గుర్తుంచుకోవాలి అని నేను చెప్పొచ్చు. అండ్ బై ద వే తనేం మర్చిపోరండి. ఇది ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను. హి నెవర్ ఫర్గెట్స్. తనేం మర్చిపోరు. ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను. సో, నేను తనకి చెప్పొచ్చు. నువ్వు గుర్తుంచుకోవాలి ఇది అని నా నీడ్‌ని నేను ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. అదొక విధానం. కానీ ఆహ్, నేను నాలోకి వెరిఫై చేసుకున్నప్పుడు, దాన్ని నేను క్లియర్ చేసుకోవడం అనేది ఓకే. ఇది నా కండిషనింగ్. దీని మీద ఆధారపడి నా హ్యాపీనెస్ అనేది ఉండడము కరెక్ట్ కాదు. ఎందుకు అంటే, అలా ఉంటే అది స్థిరంగా ఉండదు. స్టేబుల్‌గా ఉండదు. నా చేతుల్లో ఏదుందో దాని మీద నేను డిపెండ్ అయినప్పుడు హ్యాపీనెస్ అనేది నిరంతరంగా ఉంటది. ఎదుటి వాళ్ళ కండిషనింగ్ మీద నా హ్యాపీనెస్ ఆధారపడి ఉంటే అది నిరంతరంగా ఉండే అవకాశం ఉండదు. కదండీ! సింపుల్ అది. అందులో ఏముంది? సో, అలా నేను రియలైజ్ ఇది నా జర్నీ అండి. అంటే ప్రతిసారి నాలో ఒక హ్యాపీనెస్ కానీ, ఒక దుఃఖం కానీ కలిగినప్పుడు నేను ఇలానే నాలో రిఫ్లెక్ట్ అయ్యేదాన్ని. అలా సెల్ఫ్ రిఫ్లెక్ట్ అయినప్పుడు ప్రతిసారి నాలోదే ఒక నాకు అడ్డుగా ఉంటుంది. హ్యాపీగా ఉండకపోవడానికి. నాలో ఉన్న ఒక కండిషనింగ్ కానీ, లేకపోతే ఒక లైక్స్ కానీ, డిస్‌లైక్స్ అంటే నా ఇష్టాలు, అయిష్టతలు వీటినే నేను అని అనుకుంటున్నాను నేను. ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తదండి. అంటే ఓవర్ ద పీరియడ్ చాలా రోజుల నుంచి అలా అయిపోయాం మనం. ఈ నేచురల్ యాక్సెప్టెన్స్ రియల్ సెల్ఫ్‌లో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం కాకుండా, ఈ ఈ కండిషనింగ్ కానీ, నా ఇష్టాలు కానీ, అయిష్టతలు కానీ, వీటినే నేను అని దాంతో అంత దగ్గరగా మిళితం అయిపోయామన్నమాట. సో, దాన్నే ఈగో అంటామండి. ఏదైతే ఫాల్స్ ఉందో, ఏదైతే మారిపోతుందో, ఏదైతే ఫాల్స్ అది నిరంతరంగా ఉండదో దాన్ని నేను అనుకోవడమే ఈగో అండి. సో, దాంట్లో మన ఐడెంటిటీని చూసుకుంటాము. ఇది నేను అని మనం దాంతో రిలేట్ అవుతామనమాట బాగా క్లోజ్‌గా. ఆహ్, ద మన రియల్ నేచర్ నుంచి దూరంగా దాంతో రిలేట్ అవుతాము. దాన్ని ఈగో అని అంటారు. ఆ ఈగో లెవెల్‌లో ఆపరేట్ చేసినప్పుడు మనం హ్యాపీగా ఉండము. మనతో ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉండరు. సో, ఇప్పుడు అగైన్ కండిషనింగ్‌లోకి వస్తే కండిషనింగ్ అనేది ఒకటండి. సో, ఇప్పుడు చూసుకున్నాం కదండీ! అలా రకరకాల బిలీఫ్స్ మనలో చిన్నప్పటి నుంచి పేరుకుపోయి ఉన్నాయండి మాన్యతలు. వాటిని ఒక్కొక్క దాన్ని మనం తీసి వెరిఫై చేసుకొని వాటిని దుమ్ము దులపాలి. సో, మాన్యతలు తప్పు అని కాదండి. అన్ని నమ్మకాలు తప్పు, అన్ని బిలీఫ్స్ తప్పు అని కాదు. కొన్ని మంచియి కూడా ఉంటాయి.
కానీ దాన్ని మనం మళ్ళీ ఒకసారి మన జ్ఞానంతో వెరిఫై చేసుకోవాలి. ప్రతి దాన్ని వెరిఫై చేసుకోవాలి. ఒక పని చేస్తూ ఉంటే సపోజ్ బ్రష్ చేస్తున్నాము. బ్రష్ చేయాలి అని చెప్పారు. చిన్నప్పటి నుంచి చేస్తున్నాము. బ్రష్ చేయడం అనేది మంచిదే ఆరోగ్యానికి. సో, ఇది ఎప్పుడు వెరిఫికేషన్‌లోకొస్తది యూజువల్‌గా? ఎప్పుడైతే అది క్లాష్ అయిందో, ఎదుటి వాళ్ళతో క్లాష్ అయిందో, మనకెప్పుడైతే గొడవొస్తుందో, ఎప్పుడైతే దాని నుంచి మనం అన్‌హ్యాపీగా ఉన్నామో, అప్పుడు దాన్ని అది క్వెషన్‌లోకొస్తది. అదొక అవకాశం. బయట వచ్చే ఒక సిట్యుయేషన్ కానీ, ఒక గొడవ కానీ, ఒక విరోధం కానీ, మనకి ఒక అవకాశం దాన్ని వెరిఫై చేసుకోవడానికి. ఇప్పుడేదైతే పరిస్థితి ఉన్నదో, మనలో ఉన్న కండిషనింగ్ మాన్యతలేవున్నాయో, వాటిని వెరిఫై చేసుకోవడానికి ఒక అవకాశం అండి. అది మనకి మనమే కూడా సహజంగా చేసుకోవచ్చు. కానీ, మనం అంత కాన్షియస్‌గా ఉండము. అంత మనలో చైతన్యం అనేది మనలో ఉండదు కాబట్టి, అట్‌లీస్ట్ దానికి ట్రిగ్గర్ పాయింట్ లాగా అంటే, బయట నుంచి వచ్చిన ఒక గొడవ కానీ, ఒక సిట్యుయేషన్ కానీ, ఒక పరిస్థితి కానీ, దాన్ని బేసిస్‌గా చేసుకొని ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! మర్చిపోయారు. సో, మర్చిపోయినప్పుడు నేను వాళ్ళ మీద తప్పు పట్టడం కాకుండా ప్రతిసారి నాలోకి నేను చూసుకోవాలి. చూసుకుంటే అసలెంత ఫాస్ట్‌గా అవన్నీ పోతాయంటే అండి, ఇప్పటి వరకు మనం అసల వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయలేదు. నేను ఒకటనుకున్నానంటే అది రైట్ అంతే. అది కరెక్ట్ అనుకున్నాము. ఫిక్స్ అయిపోయాము. సో, అలా కాకుండా నేనిది అనుకున్నాను. ఇది నా కండిషనింగా, రియల్ నేచరా? సో, ఇక్కడ చెప్పాను కదండీ! దాన్నే నేను అని అనుకుంటున్నాం కదా! ఇక్కడ సెల్ఫ్‌కి ఆ పవర్ ఉన్నది, ఆ చాయిస్ ఉన్నది అనేది గుర్తించడం కూడా ఇంపార్టెంట్ అండి. దీనికొక చిన్న ఎగ్జాంపుల్‌తో మీకు చెప్తాను. సపోజ్ ఇప్పుడు మనం కూర్చున్నాం ఇక్కడ. ఒక దోమొస్తుంది మన దగ్గరికి. దోమొచ్చి మన చేతి మీద వాలబోతుంది. సో, దాన్ని ఇంకొంచెం దూరంగా ఉండగానే మనం ఇలా అని చంపేయడమో, లేకపోతే చేతి మీద వాలగానే ఇలా కొట్టి చంపడమో చేయొచ్చు. అలా కాకుండా ఇంకొక పనేం చేయొచ్చు దాన్ని ఇలా అని కొంచెం దూరంగా అనొచ్చు. సో, ఈ 2 డెసిషన్స్ మన సెల్ఫ్‌లోనే తీసుకుంటున్నాం కదండీ! దాన్ని చంపాలి అనే భావన మన సెల్ఫ్‌లోనే వచ్చింది. అరే! వద్దులే ఒక జీవిని చంపొద్దు ఎందుకు మనల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటే చాలు కదా! అని దాన్ని కొంచెం ఇలా చేత్తో తరిమేసామనుకోండి. అది కూడా మనమే చేసాం. అంటే అక్కడ మనకొక చాయిస్ ఉంది కదండీ! క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇంట్యూటివ్‌గా ఏమో అంటే నేచురల్‌గా అనిపిచ్చింది. మామూలుగా రాగానే ఇలా చంపేద్దాం అని. అలా కాకుండా ఇంకొంచెం అవేర్‌గా ఉండి మన నేచురల్ యాక్సెప్టెన్స్‌ని ఆన్ చేసి, అలా వద్దు అని కాన్షియస్‌గా మనం అంటే చాలా తెలిసి ఎరుకతో డెసిషన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాము, వద్దులే అని దాన్ని ఇలా తరిమేస్తాం. ఎన్ని సార్లైనా దూరంగా అంటాం. లేకపోతే తలుపేసేసుకుంటాము రాకుండా. అలా ఇంకొకటి ఏదో ఒకటి చేయొచ్చు. మనకి ప్రతిసారి కుట్టించుకోవాలి అని అనట్లేదు. కానీ దాన్ని చంపకుండా, కుట్టించుకోకుండా కూడా చేయొచ్చు కదా! సో, అంతే అండి. అంత సింపుల్. అక్కడ మన చాయిస్ అనేది మనకు కనిపిస్తుంది కదా! అలానే మన ప్రతిరోజు సిట్యుయేషన్స్‌లో కూడా మనకి చాయిస్ ఉంటదండి. మనం బాధపడాలా? సంతోషంగా ఉండాలా? ఒక ఈవెంట్ బయట నుంచి ఒక ఇన్‌పుట్ మాత్రమే. ఒక ట్రిగ్గర్ అంతే అది. బయట జరుగుతుంది. అది బయట నుంచి బయట వాళ్ళు ఒకలా బిహేవ్ చేస్తున్నారు. అది నాకిష్టమైనట్టు ఒకసారి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఇష్టం లేనట్టు ఉండొచ్చు. అదొక ట్రిగ్గర్ అంతే. సో, దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎలా రెస్పాండ్ అవ్వాలి? నేను ఎలా బిహేవ్ చేయాలి అనేది నా చాయిస్. సో, దాన్ని గుర్తించాలండి మనం. ఆ అవేర్‌నెస్‌తో దాన్ని మనం గుర్తిస్తాం. సో, ఒక్కొక్కసారి ఇలా మనం అనుకున్నట్టు ఎప్పుడు మనం అలా మంచిగా ఉండకుండా, ఎప్పుడు హ్యాపీగా ఉండకుండా మనని ఆపేది ఇంకొకటి మన సెన్సేషన్స్ అండి. ఒకటి ప్రీ కండిషనింగ్ అంటే మాన్యతలు అనుకున్నాం కదా! మన మాన్యతల ఆధారంగా మన బిహేవియర్ అన్‌వెరిఫైడ్ మళ్ళీ ఆ మాన్యతలు కూడా ఇది నిజమా? కాదా? ఇది కరెక్టా? కాదా? అని వెరిఫై చేసుకొని ఇందాక బ్రషింగ్ అనుకున్నాం. బ్రష్ చేసుకున్నప్పుడు ఇది నాకు అవసరమే. అంటే అలా బ్రషింగ్ అయితే ఆబ్వియస్‌గా మనకు తెలుస్తుంది. బ్రష్ చేసుకోకపోతే పళ్ళు నొప్పులొస్తాయి, పళ్ళు పాడైపోతాయి అనేది క్లియర్‌గా, ఈజీగా తెలిసిపోతుంది. అలా ఇంకా తెలియని వాటిని ఇంకొంచెం దాని గురించి తెలుసుకోవడం, వెరిఫై చేసుకోవడం. ఒక పద్ధతి పెట్టారు మన ఇంట్లో. ఈ పద్ధతి బ్లైండ్‌గా ఫాలో అయిపోతున్నామా? లేకపోతే దీని వెనక అసలు ఇది నాకు ఉపయోగపడతదా? లేదా? అనేది తెలుస్తుందా? లేదా? దాన్ని నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానా? లేదా? అనేది. అంటే జ్ఞానంతో మాన్యతలనేవి ఉంటే మంచిది. అప్పుడది మాన్యత అనేది మాన్యత కాదింక. అది నా జ్ఞానం అయిపోయిందనమాట. సో, ఆ జ్ఞానంతో నేను దాన్ని వెరిఫై చేసుకోవాలి. మాన్యతలన్నీ తప్పేం కాదండి. చిన్నప్పటి నుంచి మన అమ్మ, నాన్నలు కానీ, మన టీచర్స్ కానీ, మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ చాలా మంచి విషయాలు నేర్పిస్తారు. అన్నీ బ్యాడ్ ఏం కాదు. కానీ వాటిని వెరిఫై చేసుకొని మనం క్లియర్‌గా మన ఆధారంతో మన నాలెడ్జ్‌తో దాన్ని వెరిఫై చేసుకున్నప్పుడు అది మన జ్ఞానంగా స్థిరపడతది. మాన్యత లెవెల్ నుంచి మనకి జ్ఞానంలాగా మారిపోతదనమాట. సో, ఆ స్టేజ్‌కి రావాలి మనందరం. సో, అదర్‌వైజ్ ఏంటంటే నేను నమ్మాను కాబట్టి ఇది కరెక్ట్ అని ఎదుటి వాళ్ళతో వాదిస్తాము, ఎదుటి వాళ్ళతో కోప్పడతాము, నాదే కరెక్ట్ అంటాము. సో, ఇలాంటి డిఫరెన్సెస్ అన్నీ వస్తాయి. అది మనతో మనకు కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఎదుటి వాళ్ళకే కాదు. అంటే మనం చేయాల్సిన పని ఒకటి చేయలేకపోవచ్చు.
ఇప్పుడు చాలా సార్లు ఏంటంటే ఇప్పుడు మొన్న మా పనమ్మాయి వచ్చింది. తనకేదో హెల్త్ ప్రాబ్లమ్ అయిందంట. సమ్ నిమ్ము పట్టింది తలకి, నీళ్లు కారుతున్నాయి అలా ఉన్నది. నేనన్నాను డాక్టర్ దగ్గరికెళ్ళు పద్మ, తలకి కట్టుకో నువ్వు కొంచెం హాట్ వాటర్ తాగు అవన్నీ చెప్తున్నాను. చెప్తే తనంటుంది ఏదో నీడకి ఏదో పసరు పోస్తారంట మందు. అది పొయ్యాలమ్మా, అది పోస్తే తగ్గుతదంట అని అంటుందనమాట. నేనింక తనతో చెప్పాననమాట. అది కాదు పద్మ అలా కాదు. నీడ మీద పసరు పోస్తే అసలెలా తగ్గుతది? నీ నీడకి దానికి సంబంధమేముంటది? నువ్వు వ వ మంచినీళ్ళు తాగావనుకో, వేడి నీళ్ళు తాగితే అది కరుగుతది కఫం. అది నీకు అర్థమవుతుంది గదా! అదే నీడ మీద పోస్తే ఎలా అవుతది? అయి నువ్వు అలా తప్పుగా నమ్మడం వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని తనకి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. సో, అదొక ఛాందసవాదమైన ఒక మూఢనమ్మకం. సో, ఉంది కదండీ మూఢనమ్మకం. దానివల్ల మనమే ఇబ్బంది పడుతున్నాం. ఎదుటి వాళ్ళేమి కాదు. సో, ఎన్నో డబ్బులవుతాయి. మళ్ళీ తర్వాత డాక్టర్ దగ్గరికే వెళ్ళాల్సొస్తది. సో, ఇలా ఏదైతే రేషనల్‌గా లేదో అదేంటి వాళ్ళ మాన్యత. అంటే వాళ్ళ తెగలో వాళ్ళు నమ్ముతున్నారనమాట. సో, ఆ మాన్యత వల్ల వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. అలా వాళ్ళకి వాళ్ళే ఇబ్బంది పడతారు. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతారు. సో, ఇది ఒక లెవెల్ అండి. సెల్ఫ్ ఆపరేట్ ఆ లెవెల్‌లో ఆపరేట్ అవ్వకూడదు. నేచురల్ యాక్సెప్టెన్స్‌కి షిఫ్ట్ అవ్వాలి. తర్వాత ఇంకొకటి సెన్సేషన్స్. అంటే మన బాడీకి సెన్సేషన్ అంటే ఆహ్, ఆహ్, తెలుగు వర్డ్ నాకు సడెన్‌గా గుర్తు రాట్లేదు. ఆహ్, అంటే మన ఇంద్రియాలుంటాయి కదండీ! ఇంద్రియాల నుంచి వచ్చే ఇన్‌పుట్ అన్నమాట. అంటే నాకు స్కిన్‌కి మంచిగా అనిపించడం అంటే నాకు అది బాడీకి మంచిగా అనిపించడం అన్నమాట. ఒక టేస్ట్ ఉందనుకోండి. మంచి టేస్టీగా సంవేదన. అనిపియడం. ఏంటండి? సంవేదన మేడం. యాహ్! సంవేదన నాకు సెన్సేషన్స్. గుర్తు రాలేదు సడెన్‌గా. సంవేదన. సంవేదన అండి. సో, సంవేదన. మన శరీరానికి ప్రతిసారి మన బయట నుంచి ఇన్‌పుట్స్ అందుతూ ఉంటాయండి. ఒక బయట నుంచి చల్లగా ఉందనుకోండి, అది మనకి చర్మం తెలియజేస్తూ ఉంటది చల్లగా ఉంది అనేది. అలాగే ఏదైనా వేడిగా ఉంటే మన టంగ్ తెలియజేస్తూ ఉంటది. ఇది వేడిగా ఉంది, ఇది చల్లగా ఉంది అనేది. ఎందుకంటే శరీరాన్ని మనం రక్షించుకోవాలి కాబట్టి బయట నుంచి మనకి శరీరం ఇంద్రియాలన్నీ మనకి ఇన్‌పుట్స్ ఇస్తున్నాయన్నమాట. శరీరం ఒక లెవెల్ కంటే పాడు పాడు చేయకూడదు అని ఆ మెకానిజం పెట్టిందన్నమాట నేచర్. సో, దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాము? సో, ఒక్కసారి అది ఫెసిలిటీ అంటూ ఉన్నాక, దాన్ని మనం ఇప్పుడు సపోజ్ ఫోన్‌లున్నాయనుకోండి, ఫెసిలిటీ అంటూ ఉన్నాక, దాన్ని నాలెడ్జ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం చెడిపోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సీరియల్స్ చూడడానికి యూజ్ చేసుకోవచ్చు. వెబ్ సీరీస్ చూడడానికి యూజ్ చేసుకోవచ్చు. అలానే ఒక మంచి విషయం తెలుసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో, ఆ యూజ్ చేసుకోవడం అనే విచక్షణ కూడా ప్రకృతి మనకి ఇచ్చిందన్నమాట. సో, ఇప్పుడు శరీరంలో మనకి ఇంద్రియాలన్నీ మనకి ఒక పర్పస్ కోసం ఉన్నాయి. లోపలికి సిస్టమ్ పాడైపోతది. బాగా వేడివి, బాగా చల్లటివి ఏస్తే పాడైపోతది. బాగా కారానివి ఏస్తే పాడైపోతది. కాబట్టి మనకి అలాంటి ఒక సంవేదన తెలియడం అనేది ఒకటి ఉన్నది. ఆ ఇంద్రియాలనేవి అందుకనున్నాయి. కానీ మనం దాన్ని బేసిస్‌గా ఏం చేస్తాము? మంచిగా నాలుకకి టేస్ట్ ఉప్పు, పులుపు, కారం ఇవన్నీ తెలియచేసే శక్తి ఉన్నది. అందులో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి నచ్చుతాయి. దాన్ని ఓవర్‌గా తినడం, టేస్టీగా ఉందని ఓవర్‌గా తినడము. లేకపోతే మంచిగా చల్లగా ఉందని ఇంకా చల్లగా ఉంటే బావుంటదని ఇంకా ఏసీని ఎక్కువ చేసి పెట్టుకోవడము. ఇలా ఇంకా రకరకాలండి. ఒక మంచి కారు ఎక్కడికైనా ఎళ్ళడానికి మనకి కాళ్ళు నొప్పులొస్తాయని కాళ్ళు తెలియజేస్తున్నాయి. దూరాలు చాలా నడుస్తాయని. దానికొక వెహికల్ కావాలని టెక్నాలజీ కనుక్కున్నాము, తెలుసుకున్నాము, చేసుకున్నాము. కార్లు, బస్సులు అన్నీ వచ్చినియి. సో, ఆ కార్‌లో ఇంకా మంచిగా బెంజ్ కార్ కానీ, ఇంకా మంచి కార్ కానీ అయితే ఇంకా కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటదని, ఇంకా ఇంకా ఎక్కువ సంవేదన నుంచి తృప్తి పొందడానికి ట్రై చేస్తున్నామనమాట. సో, అది కూడా కంటిన్యూయస్‌గా ఉండదు. అది ఆబ్వియస్‌లీ తెలుస్తూనే ఉన్నది కదండీ. టేస్టీగా ఉందని ఎక్కువ తింటూ ఉంటే మనకి స్వీట్స్ ఇష్టము, లేకపోతే ఒక ఫ్రైడ్ ఫుడ్ ఇష్టము, నూనెలో దేవింది ఇష్టం బాగా. అయి తింటూ ఉంటే ఏమవుతదండి ఇంకా బావున్నదని ఎక్కువ తింటూ ఉంటే ఏమవుతది? డెఫినైట్‌లీ జబ్బులొస్తున్నాయి. అది కనిపిస్తూనే ఉన్నది కదా! సో, అలా కూడా సంతోషం నిరంతరాయంగా ఉండదు. మనం ఎప్పుడైతే సంవేదన ఆధారంగా మన బిహేవియర్ ఉన్నదో, దాని సెన్సేషన్స్ బేసిస్ మీదే మనం నిర్ణయాలు తీసుకుంటున్నామో, అప్పుడు కూడా మన సంతోషం అనేది కంటిన్యూయస్‌గా ఉండదు. సో, దాని నుంచి కూడా ఈ 2 కాకుండా ఇంకొకటేమున్నది అంటే రైట్ అండర్‌స్టాండింగ్ అండి. ఈ ప్లేస్‌లో క్లారిటీ అన్నమాట. సెన్సేషన్స్ అవసరమే. ఇప్పుడు రైట్ అండర్‌స్టాండింగ్ అంటే జ్ఞానము, క్లారిటీ అన్నమాట. అవసరమైన దేని గురించి జ్ఞానము? మన సెల్ఫ్ గురించి, మన గురించి మనం అర్థం చేసుకోవడం. మన రియల్ తత్వం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడము. మన ఫ్యామిలీ గురించి అర్థం చేసుకోవడము, మన సొసైటీ గురించి, మన నేచర్ గురించి అర్థం చేసుకోవడం. సో,
వాటన్నిటికి కూడా ఇప్పుడు ఫ్యామిలీ గురించి అర్థం చేసుకోవాలన్నా, నేచర్ గురించి అర్థం చేసుకోవాలన్నా, దేని గురించి అర్థం చేసుకోవాలన్నా అగైన్ కీ పాయింట్ అయితే సెల్ఫే అంటానండి నేను. సెల్ఫ్‌ని అర్థం చేసుకుంటే ప్రతీదీ అర్థమవుతదండి. నన్ను నేను అర్థం చేసుకుంటే బయటున్న ప్రతీదీ అర్థమవుతది. నన్ను నేను అర్థం చేసుకుంటే ఎదుటి మనిషి అర్థమవుతారు. సపోజ్ ఇప్పుడు నా కండిషనింగ్ నాకు అర్థమైందనుకోండి, అప్పుడు ఓహో! ఇది ఎదుటి వాళ్ళ కండిషనింగ్ అనేది అర్థమవుతది. ఇప్పుడు మనం ట్రస్ట్ చెప్పినప్పుడు ఇంటెన్షన్, కాంపిటెన్స్ అనుకున్నాం కదండీ! ఈ కండిషనింగ్ కానీ, సెన్సేషన్ కానీ ఇయన్నీ కూడా కాంపిటెన్స్ లెవెల్‌లోకొస్తాయన్నమాట. సో, ఇప్పుడు నేను కాంపిటెన్స్ ఆధారంగానే బిహేవ్ చేస్తున్నాను. ఎదుటి వాళ్ళు కాంపిటెన్స్ ఆధారంగానే బిహేవ్ చేస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ ఏదైతే అనుకున్నామో అదే కాంపిటెన్స్ అండి. సో, నేను కూడా కాంపిటెన్స్ లెవెల్‌లోనే ఉన్నాను. ఎదుటి వాళ్ళు కూడా కాంపిటెన్స్ లెవెల్‌లోనే ఉన్నారు. సో, ఇక్కడ క్లాష్ అవుతుందన్నమాట. ఇద్దరం సెల్ఫ్ లెవెల్‌లోకి, రైట్ అండర్‌స్టాండింగ్ లెవెల్‌లోకి షిఫ్ట్ అవ్వలేదు. సో, మనం ఇప్పుడు ఆ రైట్ అండర్‌స్టాండింగ్ లెవెల్‌లోకి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేసినప్పుడు, ఆ హార్మనీ అనే స్టేట్ ఆటోమేటిక్‌గా వస్తదండి. సో, ఈ రైట్ అండర్‌స్టాండింగ్‌కి అగైన్ మనల్ని మనం ప్రతిసారి ఆహ్, అవేర్‌గా ఉండి, దాని కోసం అవసరమయ్యే ప్రాసెసే సెల్ఫ్ అవేర్‌నెస్ అండి. ఇంకొకటండి సెల్ఫ్‌లో ఉన్నది స్ట్రాంగ్ లైక్స్, డిస్‌లైక్స్ అండి. అంటే దీన్నే ప్రీ కండిషనింగ్ ద్వారా ఏర్పడినయి అనొచ్చు. సెన్సేషన్స్ ద్వారా ఏర్పడినయి అనొచ్చు. అంటే మన ఇంద్రియాల ద్వారా ఏర్పడినయి అనొచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు ఎలా అంటే ఇంద్రియాల ద్వారా ఏర్పడినయి అంటే సపోజ్ ఇంట్లో ఒకళ్ళకి స్వీట్ ఇష్టముంటది. ఒకళ్ళకి హాట్ ఇష్టముంటది. సో, సపోజ్ ఇప్పుడు నేను హౌస్ వైఫ్‌గా నాకు స్వీట్ ఇష్టం అనుకోండి. నేను రోజు స్వీటే చేస్తున్నాను నాకిష్టమని. ఎదుటి వాళ్ళకి కూడా అదే ఇష్టముంటది అని. ఎలా అంటే అండి ఇప్పుడు నాకిష్టమైన దాన్నే నేను ఎదుటి వాళ్ళకి కూడా ఇష్టముంటది అనేసి అనుకుంటాం అన్నమాట. అంటే ప్రతిసారి మనకు ఆ టెండెన్సీ డెవలప్ అయిపోతదన్నమాట. దాన్ని ఇంకా ఎక్కువ మంచిగా చేస్తాను. అది చేసేటప్పుడు ఇంకొంచెం ప్రాణం పెడతాను. అదే వేరేవి చేసేటప్పుడైతే అంత పెట్టకపోవచ్చు. సో, ఎందుకంటే నన్ను నేను ఆ సెన్సేషన్స్‌లో, ఆ ఇంద్రియాల్లో నన్ను నేను ఆ ఇంద్రియాలు అని ఐడెంటిఫై చేసుకున్నామనమాట. రైట్ అండర్‌స్టాండింగ్‌లో కాకుండా. సో, అలా ఈ లెవెల్‌లో కూడా కాన్‌ఫ్లిక్ట్ రావచ్చండి. రోజు స్వీటే చేస్తున్నావా అని అనొచ్చు. ఇది రియల్‌గా జరిగిందండి. అంటే మా పెళ్ళైన కొత్తల్లో నాకేమో పులుసు, పులుపులు, తీపిలు అవి ఇష్టమనమాట. పులుసులిష్టం, పులుసు కూరలు అలాగా. మా హస్బెండ్‌కి అస్సలు ఇష్టం ఉండదు. అంటే అది నాకు తెలీదు. తను మామూలుగా అనేవారు. అంటే నేను అనుకునేదాన్ని తను ఎప్పుడు తినక తెలియట్లేదేమో అసలది ఇంత బావుంటే తనకెందుకు నచ్చదు ఇది పులుసు ఎందుకు నచ్చదు అని ఒక్క ముద్ద తిను, ఒక్క ముద్ద తిను అని ఒకసారి నోట్లో పెట్టాను ఒక ముద్ద. పెళ్ళైన కొత్తలో. వెంటనే తను ఊసేసారనమాట. సో, ఆ సెన్సేషను, ఆ టేస్ట్ బడ్స్ అలైన్‌మెంటు అలా ఉండడం వల్ల తనకి నచ్చలేదు. నాకేమో అది నచ్చింది. అదే సో, ఈ నచ్చడం మనం దీని ఆధారంగా చాలా సార్లండి ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తాము. "అసలు ఇది నచ్చదా నీకు? నువ్వు మనిషివేనా?" అని అంటాము. లేకపోతే ఒక సినిమానో ఉందనుకోండి. అవన్నీ కూడా సెన్సేషన్సే కదండీ. సపోజ్ అది చూసి అసలు ఈ కలర్ నచ్చదా? లేకపోతే ఈ వస్తువు నచ్చదా? అసలు నువ్వు మనిషివేనా? అని అసలు ఇంక మొత్తం నువ్వు మనిషే కాదు అంటాం ఒకటి నచ్చకపోతే. ఇదెలా నచ్చకుండా ఉన్నది నీకు అనేది. అసలు ఇక్కడ మనకి మనమే అర్థం కాలేదు. ఇది నచ్చడం అనేది నేను కాదు. ఇది నా సెన్సేషను. ఇది నా ఒక ఫీలింగ్ మాత్రమే అనేది ఇది నా ఫీలింగ్ మాత్రమే అనేది మనం అర్థం జేసుకోవాలి కదా! ఇది ఇది నా సెన్సేషను, నా మాన్యత అనేది అర్థం చేసుకోవాలి. ఇది నా రియల్ నేచర్ ఆఫ్ సెల్ఫ్ కాదు అనేది అర్థం జేసుకోవాలి. సో, ఆ షిఫ్ట్ అనేది మనకి జరగాలండి. ఆ షిఫ్ట్ రావాలి అంటే సెల్ఫ్ అవేర్‌నెస్ అంటాం. మన పట్ల మనం అవేర్‌గా ఉండడం అన్నమాట. సో, ఆ అవేర్‌నెస్‌తో ఉంటే ప్రతీదీ మనలో అబ్జర్వ్ చేస్తామనమాట. ఏది ఎలా జరుగుతుంది? మనలో అసలు ఇప్పుడు నాకున్న ఒక ఫీలింగు, నాకున్న ఒక భావన, నా ప్రీ కండిషనింగ్ నా మాన్యత నుంచొచ్చిందా? నా సంవేదన నుంచొచ్చిందా? నా రైట్ అండర్‌స్టాండింగ్ నుంచొచ్చిందా? రైట్ అండర్‌స్టాండింగ్ నుంచి వస్తే దాన్ని నిలబెట్టుకుంటాం. లేకపోతే అండ్ ఇదొకటి గుర్తుంచుకోవాలండి. రైట్ అండర్‌స్టాండింగ్ నుంచి వచ్చింది చాలా సార్లు దాంట్లో కాన్‌ఫ్లిక్ట్ ఉండదు. అది ప్రతిసారి ఎదుటి వాళ్ళకి నచ్చాలి, ఎదుటి వాళ్ళు ఆమోదిస్తారు అని నేను అనట్లేదండి. కానీ మనలో కాన్‌ఫ్లిక్ట్ ఉండదు. ఎప్పుడైతే మన రైట్ అండర్‌స్టాండింగ్ బేసిస్ మీద ఒక క్లారిటీతో మనం బిహేవ్ చేస్తామో, మన బిహేవియర్ కానీ, థాట్ కానీ, ఆలోచనల్లో కూడా కాన్‌ఫ్లిక్ట్ ఉంటదండి. సో, ఎప్పుడైతే అది ఉంటదో, అప్పుడు మనలో ఫస్ట్ ఆ డిస్టర్బెన్స్ అనేది తగ్గిపోతది. బయట ఉన్న ఏ పరిస్థితి నన్ను బాధ పెట్టలేదు. సో, ఇప్పుడు మాట్లాడుకున్నాం కదండీ! ఒక 2, 3 ఈవెంట్స్. ఇలాంటివి మన డైలీ లైఫ్‌లో కొల్లలు జరుగుతూ ఉంటాయండి. ప్రతిసారి మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటే, మనం మన లోపలికెళ్ళి మనం వెరిఫై చేసుకుంటూ ఉంటే, ఇది నా మాన్యతనా? లేకపోతే నా అవగాహన? సో, మాన్యత అయితే నేను దీన్ని వదులుకోగలనా? దీన్నే లెట్ గో అంటామండి. ఇది నేను ప్రాక్టీస్ చేసిన పద్ధతి లెట్ గో. అంటే ప్రతిసారి ఇప్పుడు ఈ మ్యారేజ్ డే గురించి చెప్పాను కదా! చేసి ఓహో! ఇది నా మాన్యత. మ్యారేజ్ డే అనేదాన్ని నేను ఎక్కువ వాల్యూ ఇస్తున్నాను. సరే ఇప్పుడు తను గుర్తుంచుకోలేదు. ఏమవుతది? నేను దాన్ని వదిలేసుకోగలనా? మ్యారేజ్ డే మీద నా హ్యాపీనెస్ డిపెండ్ అవ్వడం అనే దాన్ని నేను వదిలేసుకోగలనా? ఆలోచిస్తే వదిలేసుకోగలను అనిపిచ్చింది.
సో, దాన్నొదిలేసుకున్నాం అనుకోండి, ఇంక అంతే కదా! అక్కడితో కంప్లెయింట్ లేదు, బాధ లేదు. అది చూసి అసలు ఇంత ఈజీనా ఇది అనిపిచ్చిందనమాట. ప్రతిసారి అంటే ఒక చాయిస్ నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఏదైనా ఒక థింగ్ కావాలి, ఒక వస్తువు కావాలి అనుకున్నాననుకోండి. ఆ వస్తువు నేనేదో నాకు చాలా ఇష్టం అన్నమాట ఆ ఐటెమ్ అంటే. కానీ వాళ్ళది కొనట్లేదు. ఎదుటి వాళ్ళది కొనట్లేదు. నేనది ఆలోచించినప్పుడు సపోజ్ ఒక చీర అనుకోండి. ఆడవాళ్ళకి జనరల్‌గా ఉంటది కాబట్టి చెప్తున్నాను. ఒక చీర, పట్టు చీర కావాలి అని అనుకున్నామనుకోండి. సపోజ్ అది హస్బెండ్ కొనట్లేదనుకోండి. అరె! అప్పుడు నాకు క్లియర్‌గా చీర ఇష్యూ కాదు. వేరే ఏ ఐటెమ్ అయినా ఉండొచ్చు. నేనొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, నేను ఎలా ఆలోచించేదాన్నంటే అరే! నేను ఈ చీర కోరుకోవడం వల్లే నాకు బాధ కలుగుతుంది. ఈ చీరను కోరుకోకుండా నేను ఉండగలనా? సో, దీని మీద నా ఇష్టాన్ని నేను తగ్గించుకోగలనా? అని ఆలోచిస్తే యెస్ ఐ కెన్ డూ అది చేయగలను అని అనిపించింది నాకు. అంటే చీర దక్కినా ఆనందం కోసమే. ఇప్పుడు దాని మీద నా ఇష్టాన్ని వదులుకున్నా ఆనందం కోసమే. సో, దీని మీద నా ఇష్టాన్ని వదులుకుంటే వచ్చే ఆనందం అనేది నా చేతుల్లో ఉంది. చీర కొంటే వచ్చే ఆనందం అనేది ఎదుటి వాళ్ళ చేతుల్లో ఉన్నది. సో, ఏది ఈజీ ఇందులో నాకు ఈ రెండోదే ఈజీ అనిపిచ్చింది. సో, దాన్నలా ప్రతీది వెరిఫై చేసుకొని లెట్ గో అలా వదిలేసుకోవడం వల్ల నా నా రియల్ నేచర్ ఏంటి అనేది నాకర్థమైందండి. ఇది ప్రతి ఒక్కళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన జర్నీ అండి. అసలు ఏది నేను కాదు అనేది వదిలించుకుంటూ ఉంటే నేనేది అనేది క్లియర్‌గా అర్థమవుతదండి. ఆ జర్నీ మాత్రం ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత బావుంటది. అండ్ స్టార్ట్ చేయగానే చాలా ఫాస్ట్‌గా కూడా అవుతదండి. ఏదైతే ఇన్నేళ్ల నుంచి మనం గ్యాదర్ చేసుకున్నది కూడా ఒక్కసారి మనం దాని మీద లైట్ పెడితే స్ట్రాంగ్‌గా అది మాడిపోయినట్టు అయిపోతది. మీరు చాలా సార్లు వినే ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఒక పేపరు ఆహ్, సూర్యుడి కింద పెట్టి ఒక భూతద్దం పెట్టామనుకోండి. ఆ లైట్ రేస్ దాని మీదకి అంత తీవ్రతతో వస్తుంటే ఆ పేపర్ మాడిపోతది కదా! అలానే మన అవేర్‌నెస్‌ని మన ఆలోచనల మీద, మన మాన్యతల మీద, మన లోపల ఏం జరుగుతుంది, దాన్ని మనం పట్టుకొని దాని మీద పెడితే అది మాడిపోయినట్టు రాలిపోతదండి. మొత్తం పోతది. అప్పుడు నేను అనేది ఏదుందో క్లియర్‌గా నా ట్రూ సెల్ఫ్ అనేది ఏదైతే ఉందో అదే నిలుస్తది. ఇంకా అక్కడి నుంచి ఆపరేట్ అయినప్పుడు అసలు మొత్తం హ్యాపీనెస్సేనండి. అంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటాం. మనని బయట నుంచి డిస్టర్బ్ చేసేది ఒకటుండదు. మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఒకళ్ళుండరు. ఏ పరిస్థితి మనని బాధ పెట్టదు. ఆ లెవెల్‌కి ఎళ్ళినప్పుడు ఇంకా లైఫ్ పర్పస్ అనేది కూడా ఆటోమేటిక్‌గా నెక్స్ట్ ఏంటి అనేది క్లియర్‌గా అర్థమవుతదనమాట. ఎందుకంటే ఇవేవి నాకిప్పుడు హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. ఇదివరకు ఏదైతే ఉన్నాయో చిన్న థింగ్స్ కానీ, లేకపోతే ఎదుటి వాళ్ళ మిస్‌బిహేవియర్ కానీ, ఎదుటి వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయకపోతే అన్‌హ్యాపీనెస్ కానీ, ఇవేమి నన్నిప్పుడు బాధించట్లేదు. ఎందుకంటే నాలో రైట్ అండర్‌స్టాండింగ్ అనేది స్థిరపడింది. సో, అలా ఉన్న హ్యాపీనెస్ అనేది కంటిన్యూయస్‌గా ఉంటదండి. దానికోసం మన ప్రయత్నం అన్నమాట. దానికోసం నిరంతరాయంగా మనం ట్రై చేస్తూ ఉండాలి. సో, ఇదండి. హ్మ్. ఇందులో నేను లైక్స్ అండ్ డిస్‌లైక్స్ కూడా ఒకటి చెప్పాను కదా! ఒకటంటే ఇష్టము, ఒకటంటే బాగా ఇష్టము. ఆ బేసిస్ మీద కూడా అవి కూడా మనలో ఉంటాయి. వాటిని కూడా వెరిఫై చేసుకోవాలి. ఒకటి దక్కితే ఆనందము, ఒకటి దక్కకపోతే బాధ. యాహ్! ఇది లైక్స్ అండ్ డిస్‌లైక్స్ అండి. అండ్ ఇంకొకటేంటంటే ఆహ్, పేరు అండి. పేరు గురించి, పేరు ప్రఖ్యాతల గురించి అంటే బయట వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అనేది కూడా మనలో ఉంటది. అంటే ఇదంతా సెల్ఫ్ అవేర్‌నెస్‌లో మనం పట్టుకున్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంటాయి. ఓహో! దీనివల్ల నేను బాధపడుతున్నాను అనేది మనకు అర్థమవుతూ ఉంటదనమాట. సపోజ్ మనకి ఆహ్, ఒక పని ఇష్టముండదు. అది తప్పనిపిస్తది. కానీ చేస్తాము. చేసి కూడా మనం హ్యాపీగా ఉండము. కానీ ఎందుకు చేస్తున్నాము అంటే ఎదుటి వాళ్ళు ఇది చేయకపోతే నన్ను తప్పనుకుంటారు. నా పేరు పాడవుతది. నా ఇమేజ్ పాడవుతది అనేది మనకొకటుంటది. సో, అది కూడా మనం లెట్ గో చేయగలగాలండి. అంటే ఎదుటి వాళ్ళు నా గురించి అనుకోవడం అనేది నాకు ఎక్కువ ఇంపార్టెంట్ అయింది. అంటే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ నా గురించి ఏమనుకుంటున్నారు అనేది నాకెక్కువ ఇంపార్టెంట్ అయింది. నేను రైట్ బిహేవ్ చేస్తున్నానా? నేను కరెక్ట్‌గా బిహేవ్ చేస్తున్నానా? లేదా? అనే దానికంటే ఎదుటి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు? అనేది నాకెక్కువ మ్యాటర్ అవుతుందనమాట. సో, అలాంటప్పుడు కూడా మనం ఆహ్, ఒక కాన్‌ఫ్లిక్ట్‌లోకి ఇష్టం లేని ఒక సిట్యుయేషన్‌లోకి ఎళ్ళే అవకాశం ఉంటదండి. సో, అవన్నీ మనలో ఏంటి అనేది మనం ప్రతిదీ ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో, అది నా మాన్యతనా? లేకపోతే నేనిప్పుడు నా ఇంద్రియాల బేసిస్ మీద నేను బిహేవ్ చేస్తున్నానా? లేకపోతే నా ఇష్టాలు, అయిష్టాలు వీటి బేసిస్ మీద బిహేవ్ చేస్తున్నానా? లేకపోతే నా పేరు ప్రఖ్యాతలు, నా ఇమేజ్ బయట వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు అనే భావనతో నేను బిహేవ్ చేస్తున్నానా?
ఇలా ఇంకా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటాయండి. లోపల ఎంత ఉన్నాయి అనేది మనం వెరిఫై చేసుకుంటుంటే అర్థమవుతది. సో, బ్రాడ్‌లీ అయితే ఇవి ఉంటాయండి. వీటన్నిటి ప్లేస్‌లోనూ రైట్ అండర్‌స్టాండింగ్, క్లారిటీ. ఇవి రైట్ అండర్‌స్టాండింగ్ అంటే ఏం లేదండి. వీటన్నిటిని తీసేసుకుంటే ఇది నాకు బాధ కలుగుతుంది. ఇలా చేస్తే నేను బాధపడుతున్నాను. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని దాన్ని తీసేసామనుకోండి. ఇప్పుడు సపోజ్ నాకిష్టం లేని పరిస్థితుల్లో నేను ఉన్నాను, పని చేస్తున్నాను. ఎందుకు అంటే ఎదుటి వాళ్ళు నా గురించి తప్పుగా అనుకుంటారు. ఓహో! అదా నన్ను బాధిస్తుంది. మరి నేను దీన్ని మార్చుకోగలనా? ఎదుటి వాళ్ళు నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు. నేను తప్పుగా బిహేవ్ చేయకుండా ఉంటే చాలు. అనేదాన్ని మనం వదిలేసుకోగలిగామనుకోండి. ఇంక అదే హ్యాపీనెస్ అంతే కదా! సింపుల్ ఇంకా. సో, దాని నుంచి బయటకి రావడానికి దాన్ని గుర్తించే వరకు మనకి అవ్వదన్నమాట. సో, దాన్ని గుర్తించాలి అంటే మనకి ఆ సెల్ఫ్ అవేర్‌నెస్సే ప్రాసెస్ అండి. సో, ఆ సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది మనం రోజు ప్రాక్టీస్ చేయాల్సిన విషయం. ఇప్పుడు ఈ వర్క్‌షాప్ మొత్తంలో మీరు ఒకటి ప్రాక్టీస్ చేయాలి అంటే, ఈ సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది ప్రాక్టీస్ చేస్తే మొత్తం ప్రాక్టీస్ చేసినట్టేనండి. మొత్తం వర్క్‌షాప్‌ని ప్రాక్టీస్ చేసినట్టే మీరు. సో, ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా ముందు మాట్లాడుకున్న ఫీలింగ్స్ అన్నీ కూడా మీలో వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పాం కదండీ! ఫస్ట్ ఎదుటి వాళ్ళ కాంపిటెన్స్‌ని మనం నిర్ణయించే ముందు ఇవన్నీ మన కాంపిటెన్స్ కదా! మన మాన్యతల ఆధారంగా మనం బిహేవ్ చేయడం కానీ, వీటన్నిటి మీద రైట్ అండర్‌స్టాండింగ్ కాకుండా మిగిలిన వాటి బేసిస్ మీద మనం బిహేవియర్ ఉంటే, అది మన కాంపిటెన్స్ లెవెల్‌లో మనం చేయడమే. సో, వాటిని మార్చుకుంటూ ఉంటే మన కాంపిటెన్స్ పెరుగుతది. సో, అంటే మన ఇంటెన్షన్ లెవెల్‌లోకి మనం వెళ్తామనమాట. ఇంటెన్షనే మన ప్యూర్ సెల్ఫ్. సో, ఆ లెవెల్‌లోకి వెళ్ళే ప్రయత్నం మనం చేసినప్పుడు, ఎదుటి వాళ్ళ బిహేవియర్ కానీ, ఎదుటి వాళ్ళ మాటలు కానీ, అసలు బయట ఏం జరిగినా కానీ మనకి మ్యాటర్ అవ్వదనమాట. సో, దానికి సెల్ఫ్ అవేర్‌నెస్ స్టార్ట్ చేయండి. సెల్ఫ్ అవేర్‌నెస్ ప్రాక్టీస్. మొదట్లో ఏమవుతది అంటే, మీకు చెప్పాను కదండీ ట్రిగ్గర్ పాయింట్స్ ద్వారా మనం వాటిని పట్టుకోవచ్చు. మనం వెంటనే రియాక్ట్ అవ్వకుండా బయట నుంచి ఒక సిట్యుయేషన్ అవ్వగానే మనం మన లోపలికెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ మొమెంట్‌లో గొడవైనా, ఆ మొమెంట్‌లో గట్టిగా పోట్లాట అయినా, తర్వాత అది అయిపోయిన తర్వాతైనా రిఫ్లెక్ట్ అవ్వండి. మొదట్లో అలానే స్టార్ట్ అవుతది అందరికి. గొడవ అయిపోతది. అరుస్తాము. అయిపోతది. తర్వాత అట్‌లీస్ట్ ఆగి అప్పుడు థాట్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే అండి, అసలు ఇలా ఎలా చేస్తారు? నన్ను ఇలా ఎలా అంటారు? నన్ను ఇన్ని మాటలంటారా? ఈ మాత్రం అర్థం కాదా? అలానే ఉంటది కానీ, అలా కాకుండా ఆలోచనని షిఫ్ట్ చేయండి. మీ వైపు షిఫ్ట్ చేసుకోండి. ఎందుకు నాకిలా అనిపిస్తుంది? నాలో ఏ థాట్ వల్ల, ఏ మాన్యత వల్ల నాకిలా అనిపిస్తుంది? నేను దేనికి అటాచ్ అయ్యి ఉండడం వల్ల నాకిలా అనిపిస్తుంది? అనేది మనం వెరిఫై చేసుకుంటున్నప్పుడు మనకి అర్థమవుతదండి క్లియర్‌గా. సో, నెక్స్ట్ టైమ్ నుంచి ఈ ప్రాసెస్ ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అది పోను పోను ఫస్ట్‌లో ఏమో ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత అవుతది. అది పోను పోను ఈవెంట్ అవుతుండగానే అవుతది. తర్వాత తర్వాత ఇంకసల ఆ సిట్యుయేషనే రాదు. అలాంటి పరిస్థితికి ఎళ్ళిపోతాము. సో, ఇది జర్నీ అండి. మొత్తం ప్రాసెస్ ఇలా ఉంటది. సో, కీ పాయింట్ అయితే సెల్ఫ్ అవేర్‌నెస్సే. ఈ సెల్ఫ్ అవేర్‌నెస్‌కి ఏం ప్రాక్టీస్ చేయాలి రోజు అనేది తర్వాత హరి చెప్తారండి. సో, ఈ సెల్ఫ్ మీద కానీ, ఈ మాన్యతల గురించి కానీ, సెన్సేషన్స్ గురించి కానీ, కాంపిటెన్స్ గురించి కానీ, ఇప్పుడు చెప్పిన మొత్తంలో మీకు ఇప్పుడు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఒక 10, 15 మినిట్స్ దీన్ని మాట్లాడుకొని తర్వాత ప్రాక్టీస్ గురించి తెలుసుకుందాం. మేడం నా పేరు హరికృష్ణ అండి. ఆహ్, చెప్పండి. ఈరోజు మీరు ప్రీ కండిషనింగ్ గురించి చెప్పారు కదా! అంటే మనం హ్మ్. ఆల్రెడీ ఫిక్స్డ్ ఒపీనియన్స్ పెట్టుకుంటాం. మనం ఆ బేసిస్ మీదే వెళ్తామని. అది హ్మ్. కొన్నిసార్లు నిజం గూడా అవుతాయి కదా మేడం. అంటే ఇప్పుడు హ్మ్, ఇప్పుడు దేర్ ఇస్ కైండ్ ఆఫ్ సర్టెన్ థింగ్స్ నో సస్పీషియస్‌గా ఉంటాం. మనం మన ఫ్రెండ్స్‌తో గాని, హ్మ్. వీళ్ళు మనకు నిజమే చెప్తారా లేదా? లేపోతే వీళ్ళేమైనా మన దగ్గర అబద్ధాలు చెప్తున్నారా? యాహ్! నెక్స్ట్ ఆహ్, అంటే దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ 50-50 కదా! అంటే ప్రీ కండిషన్‌తో హ్మ్. ఎలా చూస్తాం మేడం? అదే అండి. ప్రీ కండిషనింగ్ అనగానే, మాన్యత అనగానే బ్యాడ్ అని నేను అనట్లేదు. దాన్ని వెరిఫై చేసుకోమంటున్నానండి. ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్‌తో సస్పిషియస్‌గా ఉంటున్నాము. అలా అంటే అది నేను నిజంగా నమ్మి అలా అంటే ఇలానే ఉంటారు మనుషులు అనేది ఒక పాస్ట్ మన బిహేవియర్ వల్ల అలా కంక్లూజన్స్‌కొచ్చేస్తాము. మనం ఫ్రీగా, హ్యాపీగా ఉండలేకపోతాం. నమ్మలేకపోతాం ఎవరిని. ఎందుకు అంటే మనకి ఇదివరకు జరిగిన కొన్ని ఈవెంట్స్ మనకలాంటి ముద్ర వేసినియి ఫ్రెండ్స్ అంటే. సో, నేను హ్మ్. దాని నుంచి ఆపరేట్ చేస్తున్నానా? లేకపోతే నిజంగా ఈ మనిషి తత్వం తెలుసుకొని, ఈ మనిషి ఇలానే ఉన్నారు. దాని బేసిస్ మీద చేస్తున్నానా? అనేది మనం వెరిఫై చేసుకోవచ్చు కదండీ! నా పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ నన్ను గైడ్ చేస్తూ ఉంటది. కొంచెం కాషియస్‌గా ఉండు ఇక్కడ. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇలా అయ్యే అవకాశం ఉన్నది అని. బట్ దాన్ని తర్వాత వెరిఫై అయిపోతది కదా! ఇప్పుడు సపోజ్ సరే ఒక సస్పిషన్ ఉందనుకోండి. ఓకే. నా పాస్ట్ అనుభవంతో నేను సస్పిషన్‌తో ఉన్నాను.
సో అలా ఉన్నప్పుడు నాకు ఎలా ఉంది స్ట్రగుల్? నాకు స్ట్రగుల్‌గా ఉందా? ఓకేగా ఉన్నదా? అనేది అగైన్ నా ఫీలింగే కదా! నేను వెరిఫై చేసుకోవచ్చు. అదొకటి. తర్వాత ఇప్పుడు వాళ్ళని తర్వాత అది ఎవిడెంట్ అయిపోతది కదండీ! వాళ్ళ బిహేవియర్ కరెక్టా? కాదా? ఇప్పుడు వాళ్ళు చెప్పింది కరెక్టా? కాదా? అనేది ఈవెంట్ తర్వాత క్లియర్ అయిపోతది కదా! సో ఇప్పుడు కనీసం ఇప్పుడు నా మాన్యతను నేను బ్రేక్ చేసుకోవచ్చు కదా! ఓహో! నేను ఇది వరకు ఉన్నది నాలో ఇంకా క్యారీ అవుతుంది. కానీ ఇది నిజం కాదు అనేది నేను బ్రేక్ చేసుకోవచ్చు కదా! సో పాస్ట్ ఎలా అయితే ఒక ఎక్స్‌పీరియన్స్‌ని, ఒక కండిషనింగ్‌ని చేసిందో, ఇప్పుడు మళ్ళీ మనం ఒక వెరిఫికేషన్‌తో ఉండి, మళ్ళీ దేన్ని క్యారీ చేయకుండా ఉంటే, అప్పుడు అది కూడా ఒక ఎక్స్‌పీరియన్స్‌ని, ఒక కండిషనింగ్‌ని మార్చొచ్చు కదండీ! సో, ఎల్లప్పుడూ ఆ కండిషనింగ్‌తోనే ఉండాలి అని కాదు అక్కర్లేదు కదా! సో, ఇప్పుడు వెరిఫై చేసుకొని దాని ప్లేస్‌లో రైట్ అండర్‌స్టాండింగ్ పెట్టుకోవచ్చు కదా మనం. అది మళ్ళీ ఒక ఆహ్, కొత్త కండిషనింగ్ అవ్వచ్చు. అగైన్ కండిషనింగ్ మళ్ళీ కండిషనింగ్‌తోనే ఉంటాము. కానీ కండిషనింగ్ వెరిఫై చేసుకుంటాము. అండ్ ఆ కండిషనింగ్ రైట్ అండర్‌స్టాండింగ్ అవుతది. అర్థమైందండి? యెస్. యెస్ మేడం. మేడం ఇందాక ఒక మంచి ఎగ్జాంపుల్ కోట్ చేశారు. అంటే మనం హౌ హౌ థింగ్స్ కెన్ బి ఫోకస్డ్ అంటే ఎగ్జాంపుల్ చెప్పారు కదా! పేపర్ అండ్ హ్మ్. హ్మ్. సో, సో కంటిన్యూస్‌గా దట్ కైండ్ ఆఫ్ అవేర్‌నెస్‌తో ఉండాలంటే ఏం చేయాలి మేడం? అంటే ఇప్పుడు నా అవేర్‌నెస్ ఒకసారి హ్మ్. చాలా అన్‌కాన్షియస్‌గా అయిపోతుంది. బిహేవియర్ గాని అవును. ఒకసారి కొంచెం మీరు చెప్పినట్టు యాస్ హ్మ్. లాంగ్ యాస్ నా లోపల నేను చూసుకున్న ప్రతిసారి హ్మ్. ఐ ఫీల్ గుడ్. ఐ టేక్ ఎ రైట్ డెసిషన్స్ అండ్ రైట్ హ్మ్. అండర్‌స్టాండింగ్ చేస్తాను. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ నన్ను నేను లోపలికి చూసుకోవడం అనేది ఎప్పుడూ జరగట్లేదు. అవును. సో, ఎప్పుడు యాహ్! కాకుండా కొన్ని కొన్ని సార్లు లేజీగా ఉండడమో లేకపోతే సో, సర్టెన్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫ్లోలో వెళ్ళిపోతుందనమాట. అంటే హ్మ్. నా నేచురల్ సెల్ఫ్ నేనే హ్మ్. నమ్ముతాను. నేచురల్ సెల్ఫే అన్‌కాన్షియస్‌గా ఉండడమేమో నమ్ముతున్నాను. ఓకే. సో కాన్షియస్‌గా వస్తుంది. హ్మ్. అదే అండి. అంటే ఓవర్ ద పీరియడ్ చాలా రోజుల నుంచి మనం ఇలానే ఉండబట్టి అదే నా నేచురల్ సెల్ఫ్ అని ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే మన నేచురల్ సెల్ఫ్‌ని మనం అప్పుడప్పుడు మాత్రమే ఒక గ్లింప్సెస్ లాగానే వస్తున్నది మనకి. మిగిలిన టైంలో అంతా మన సెన్సేషన్స్ ఆధారంగా, మన కండిషనింగ్ ఆధారంగానే మనం ఉంటున్నాం కాబట్టి చెప్పాను కదా! దాంతోనే మనం క్లోజ్‌లీ అసోసియేట్ అయిపోయామన్నమాట. అసలు మన ట్రూ నేచర్‌ని మర్చిపోయాం. సో, దీనికి కావాలి అలాంటి స్టేట్ మనకి అచీవ్ అవ్వాలి. ఎప్పుడు అవేర్‌నెస్‌తో ఉండాలి అంటే ప్రాక్టీస్ అండి. దానికి కాన్షియస్‌గా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు రోజంతా మనం ఉన్న అవస్థ ఆధారంగా, మనం ఉన్న స్థితి ఆధారంగా మనం అలా ఉండలేకపోతున్నాము. మనం అనుకుంటున్నాం కానీ ఎప్పుడో ఒక మొమెంట్‌లో అనుకుంటాము. ఈరోజు ఎక్సర్‌సైజ్ చేయాలి, ఈరోజు జంక్ ఫుడ్ తినకూడదు, ఈరోజు మంచిగా పని చేసుకోవాలి ఫోను చూడకుండా అని అనుకుంటాము. కానీ మళ్ళీ బ్యాక్ టు అప్పుడు అవేర్‌నెస్ లూజ్ అయ్యి మళ్ళీ అంతే ఉంటూ ఉంటాము. ఇంకా అది రోజులు రోజులు జరుగుతూ ఉంటది. సో, ఇది ఇలా అవ్వకుండా ఉండాలి అంటే ఒక రోజు పొద్దున్నేనో, నైటో దానికోసం స్పెషల్‌గా ఒక ప్రాక్టీస్ సెషన్స్ అనేది పెట్టుకోవాలి. కదండీ! సో, దాన్ని హరి చెప్తారండి ఇప్పుడు. ఏంటి ప్రాక్టీస్ దానికి అనేది నెక్స్ట్ హాఫ్ ఎన్ అవర్ హరి చెప్తారు. సో, దాన్ని మీరు రోజు ప్రాక్టీస్ చేయండి. దాంతో ఏంటంటే మైండ్ అంతా ట్రైనింగేనండి. మనం ఎలా ట్రైన్ చేస్తే అలా ట్రైన్ అవుతది. దాని ఆధారంగానే మనం బిహేవ్ చేస్తాము. సో, ఏం ఇన్‌పుట్ ఇస్తూ ఉంటే దాని ప్రకారం అవుట్‌పుట్ అనేది అవుతూ ఉంటదండి. ఇప్పుడు మనం రోజంతా 24 అవర్స్ ఒక బ్యాడ్ ఇన్‌పుట్ ఇస్తూ ఉంటే, మళ్ళీ మనం బయట బిహేవియర్ కూడా అలానే ఉంటది. సో, అగైన్ మరి రైట్ డైరెక్షన్‌లో ఎళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే రైట్ ఇన్‌పుట్ ఇస్తూ ఉండాలి. అగైన్ మళ్ళీ దానికి మనకి మనమే వర్క్ చేసుకోవాలి. ఇదే సెల్ఫ్‌ని సెల్ఫ్ చూసుకోవడం అని అన్నామండి. దాన్ని మైండ్ అవును. అనుకోవచ్చు, సెల్ఫ్ అనుకోవచ్చు, పేర్లు ఏదైనా అవ్వచ్చు. సో, మనకి మనమే హెల్ప్ చేసుకోవాలి. బయట నుంచి ఎవరైనా కానీ ఇలా చెయ్యి అని చెప్పగలరు. అగైన్ ఆ డెసిషన్ తీసుకొని చేయాల్సింది మనమే. అండ్ ఆ చేసే కేపబిలిటీ సెల్ఫ్‌కి ఉన్నది. అదే బ్యూటీ అండి. ఆ కేపబిలిటీ సెల్ఫ్‌కి ఉండడం అనేది మనకి ఒక హోప్ అన్నమాట. ఒక ఆశ. ఈరోజు కాకపోతే రేపైనా బాగుపడతాము. రేపైనా మంచిగా అవుతది. ఎందుకంటే అది చేయగలం మనం. సో, ప్రాక్టీస్ ఏంటో తను చెప్తారండి. హరి చెప్తారు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్‌లో. అది మీరు ఆహ్, కాన్షియస్‌గా రోజు టైం పెట్టుకొని దాన్ని చేయండి. ఖచ్చితంగా ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. Uh, and you mentioned one point that we should operate above our ego levels. Something. హ్మ్. మన ఈగో లెవెల్స్ పైన మనం మన లైఫ్‌ని సెల్ఫ్‌లోకి వెళ్లి ఆపరేట్ చేయాలి అని. అవును. అది కొంచెం ఎలాబరేట్ చేస్తారా? కొంచెం అర్థం కాలేదు. యాహ్! ఓకే. సో, ఇగో అంటే ఇక్కడ ఏమనుకున్నామంటే, మన ట్రూ నేచర్ ఆఫ్ సెల్ఫ్ ఏదైతే ఉందో అది కాకుండా సరే ట్రూ నేచర్ కూడా వదిలేయండి. అసలు పేర్లు ఏది అవసరం లేదండి. అది ఇగోనా ఏది అవసరం లేదు. మనకి చెక్ పాయింట్ ఎక్కడి నుంచొస్తుంది? ఇప్పుడు ప్రస్తుతానికి బయట నుంచొస్తుంది. బయట బిహేవియర్ నుంచి కానీ, బయట మనలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ నుంచి కానీ తీసుకుందాము చెక్ పాయింట్ అనేది.
సో ఇది ఎందుకొచ్చింది? ఎక్కడి నుంచొచ్చింది? ఈ కాన్‌ఫ్లిక్ట్ దేని నుంచొచ్చింది? అనేది మనం వెరిఫై చేసుకున్నప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదండీ! నా కండిషనింగా, ప్రీ కండిషనింగ్ నుంచొచ్చిందా? సెన్సేషన్ నుంచొచ్చిందా? లేకపోతే నా స్ట్రాంగ్ లైక్స్ అండ్ డిస్‌లైక్స్ నుంచొచ్చిందా? దేని నుంచొచ్చింది అనేది మనం వెరిఫై చేసుకోవచ్చు కదా! సో దాన్ని ఈగో అంటున్నామండి. ఏదైతే రైట్ అండర్‌స్టాండింగ్ కాకుండా దేని నుంచైతే మనం బాధపడుతున్నామో, ఏదైతే క్లియర్ కాదు కానీ దానికి మనం బానిసలయ్యాము అనుకోవచ్చు. నా మాన్యతను నేను అని ఐడెంటిఫై చేసుకోవడమే ఈగో అండి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదండీ టేస్ట్ అని. నాకొక టేస్ట్ అంటే స్ట్రాంగ్‌గా ఇష్టము. సో, ఎదుటి వాళ్ళతో నేను వాదించాననుకోండి, ఇది గొప్ప టేస్టు అసలు. ఇది నచ్చనోళ్ళు అసలు మనుషులే కాదు అని వాదించాననుకోండి. దట్ ఈస్ ఈగో. క్లియర్‌గా మనకు అలాంటోళ్ళని చూస్తూ ఉంటాం కదండీ! అర్థమవుతూ ఉంటది కదా! వాళ్ళు నమ్మిందే కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళు నమ్మిన దాన్ని ఎలా అయినా ప్రూవ్ చేయాలనుకుంటారు. దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఈగో. ఎందుకంటే అక్కడ కండిషనింగ్‌ని, వాళ్ళ టేస్ట్స్‌ని, వాళ్ళ లైక్స్‌ని దాంతో ఐడెంటిఫై చేసుకున్నారు వాళ్ళు. సో, దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఈగో అండి. దాన్ని వెరిఫై చేసుకొని అలా కాకుండా ఇంకొంచెం హైయర్ లెవెల్‌లోంచి ఆపరేట్ చేయడమే. దాన్ని ఎప్పుడైతే వెరిఫై చేసుకున్నామో, ఓకే. దీనివల్ల ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారు. ఇలా మాట్లాడడం వల్ల అన్నప్పుడు నేను దాని నుంచి డిససోసియేట్ చేసేసుకుంటాను. అంటే దాని నుంచి దూరం చేసుకుంటాను నన్ను నేను. నేను నా టేస్ట్ వేరు. ఇది నాకున్న టేస్ట్ ఇప్పుడు. అంతేకాని అది నేను కాదు. సో, దేనితో అయితే రాంగ్ ఐడెంటిఫై చేసుకుంటామో అదే ఈగో అండి. అవును. అర్థమైందండి? యెస్ మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ. సో మేడం బేసికల్లీ నమస్తే. నమస్తే అండి. చెప్పండి. చెప్పొచ్చా మేడం? ఇప్పుడు చెప్పొచ్చా మనం? యాహ్! మేడం ఇప్పుడు ఇంతకుముందు మీరు ఎగ్జాంపుల్ కోట్ చేశారు. ఇప్పుడు మనకు ఒక దోమొస్తుంది. మనము వి హావ్ చాయిసెస్ టు డూ ఎనీథింగ్ వర్క్ అనంట. ఆ పనైనా హ్మ్. చేయొచ్చు, ఈ పనైనా చేయొచ్చు అని చెప్పారు. మనం హ్మ్. హ్యాపీనెస్ అంటే ఇప్పుడు ఒక మనకి ఒక షాప్‌లో ఉన్నాము. కంపల్సరీ ఉండాలి నేను. ఇప్పుడు హ్మ్. నేను దోమల్ని అట్లా అనకుండా, చంపకుండా అంటే మళ్ళీ మళ్ళీ వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంది. హ్మ్. ఇప్పుడు నేనొచ్చేసి ఇలా అనేస్తే అదెళ్ళిపోతుంది ప్రస్తుతానికి. మళ్ళీ వస్తుందనమాట. మళ్ళీ వచ్చి అంటే ఇప్పుడు దాన్ని చంపకుంటే నాకు వేరే ఆప్షన్ లేదు. అక్కడే ఉండాలి నేను. నేను సేల్ చేయాలి. ప్రొడక్ట్ సేల్ చేయాలి. నేను అలాంటప్పుడు మీరు చంపకుండా ఉండేదనేది నేను హ్యాపీనెస్‌కి లీడ్ చేయదు నన్ని. ఇప్పుడు దాన్ని చంపితే నాకొక బాధ. ఏమంటే దాన్ని చంపానని. ఇప్పుడు ఎలా టాకిల్ చేయాలంటారు? అవునండి. అంటే నేనది చిన్న ఎగ్జాంపుల్ లాగా చాయిస్ ఉంది మనకి అని చెప్పడానికి, చాయిస్ గురించి చెప్పడానికి చెప్పానండి. దోమ గురించి ఓకే. కాదు. హ్మ్. అంటే ఓకే. అలా బట్ ఒక నేను ఇలా యాక్షన్ తీసుకుంటున్నాను తీసుకొని దాన్ని. ఒక యాక్షన్‌లో చాయిస్ ఉంది అనేది చెప్పడం కోసం చెప్పాను. సో, అక్కడ హ్మ్. మీకు ఏది చేస్తే ఎక్కువ హార్మోనీ ఉంటది అనేది ఇప్పుడు దోమల వల్ల షాప్‌లోకి మనుషులొస్తారు. మనుషులకి ఇబ్బందవుతది. సో, అది కూడా అక్కడ కూడా సో, వాళ్ళకి ఇబ్బందవ్వకుండా చూసుకోవాలి. కాబట్టి అక్కడ ఏ యాక్షన్ చేయాల్సొస్తే అది చేస్తారు. అంతే కదండీ! సో, అప్ ఓకే. ఆహ్, ఇప్పుడు నేచర్‌లో ఏంటంటే ప్రతిదీ ఒక సైకిల్ లాగా జరుగుతూ ఉంటది. అండ్ ప్రతిదీ ఒక దాని మీద ఒకదానికొకటి ప్రే ఉంటది. కాబట్టి ఇప్పుడు సపోజ్ ఒక లయన్ డీర్‌ని తిన్నది అంటే, అయ్యో! అని మనకనిపిస్తది. కానీ దాని ఫుడ్ తీసుకుంటే దానికి ప్రాబ్లమ్ కదండీ! ఓకే. కదా! సో, ఓకే. అంటే ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ హార్మనీ దాని ప్రకారమే జరుగుతున్నది. మనం దాని కోసం అంటే కాన్షియస్‌గా దాన్ని చంపి ఒక ఆనందం పొందడం అలా కాకుండా దాన్ని రాకుండా ఏమైనా మెష్ డోర్స్ పెట్టుకుంటాము. ఏదైనా ఫెసిలిటీ చేసుకుంటాము. అలా చేసుకుంటాం కదా! సో, నేను ఓన్లీ చాయిస్ గురించి చెప్తున్నాను. హుహు. ఓకే. దానికి ఓకే. మీరు ఓకే. ఎలా అయినా చేసుకోవచ్చు. అంటే అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నండి. దోమని చంపితే ఓకే. తప్పు, లేకపోతే అవసరమైతే చంపుతాము. నిజంగా అది మనకి హార్మ్ చేస్తుంది. అది కుడితే డెంగ్యూ వస్తది అనుకున్నప్పుడు చంపక ఏం చేస్తాం? బికాజ్ మన శరీరాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకున్నది కదా! హుహు. ఓకే మేడం. అంటే ఇక్కడ సెల్ఫ్ తీసుకొచ్చారు. సెల్ఫ్ గురించి కూడా మళ్ళీ నేను అంటే ఇది కూడా హ్మ్. తీసుకొచ్చాను. ఈవెన్ ఆహ్, హ్మ్. అది ఎలా చంపడం ఎంతమంది సమంజసం అనేది అది తీసుకొచ్చాను. అది కూడా మన సెల్ఫ్‌లోనే రియలైజేషన్ కావాలంటున్నారు. మనం ఇంకొక అంటే డెప్త్ ఏది పోయేసి ఇంపార్టెంట్ అండి. ఓకే. ప్రయారిటీస్ అండి. ఇప్పుడు మన ప్రయారిటీస్ ఎలా సెట్ చేసుకుంటాము? ప్రయారిటీస్ అనేది మన సెన్సేషన్ ఆధారంగా సెట్ చేసుకుంటున్నామా? మన కండిషనింగ్ ఆధారంగా సెట్ చేసుకుంటున్నామా? హ్మ్. లేకపోతే మన రైట్ అండర్‌స్టాండింగ్ ఆధారంగా సెట్ చేసుకుంటున్నామా ప్రయారిటీ అని అంతేనండి. ఓకే. సో, థాంక్ యూ. ఇప్పుడు మన ఫ్యామిలీని పోషించుకోవాలి, మనం చేయాలి అనేది ఎక్కువ ప్రయారిటీ కదా! అది ఒక బాధ్యత. అదొక రైట్ అండర్‌స్టాండింగ్ నుంచి వచ్చిందే. సో, అక్కడ దోమనేది చిన్నదయిపోతది. అక్కడ అప్పుడు ఎక్కువ ప్రయారిటీస్ మనకి మన ఫ్యామిలీని ఎక్కువ చేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే అది కూడా సమంజసం అంటారా మేడం? అంటే వేరే వాళ్ళు అనేది మనుషుల్ని దోచుకోవడము అలా అయితే అప్పుడు డెఫినైట్‌లీ మనకి బ్యాడ్‌గా అనిపిస్తూ ఉంటది కదండీ! ఓకే. హ్మ్. ఓకే. వేరాజ్ లివింగ్ బీయింగ్స్ అంటే దోమలు కానీ అంటే ఇలాంటివున్నప్పుడు ఆబ్వియస్‌గా ఇంకా వేరే చాయిస్ లేదు కాబట్టి చేస్తున్నాం గదా! సో, అగైన్ దట్ ఈస్ ఆల్సో చాయిస్ అండి. నేను దీన్ని ఆహ్,
ఏం చెయ్యను, దోమలు రానిస్తాను, నేనేం చెయ్యను, ఏదైనా భరిస్తాను అని అనుకునేది కూడా ఒక చాయిస్. కానీ అలా చేసినా హ్యాపీగా ఉంటాము. మన ఫ్యామిలీని పోషించుకోలేము. మన ఫ్యామిలీ కోసం ఇది చేయాల్సొస్తది. కాబట్టి విల్ గో విత్ దట్. మేడం రాబరీ ఉంది. రాబరీ వచ్చేసి ఇప్పుడు నాకు సెల్ఫ్ హ్యాపీనెస్ ఉంది. నాకు ఈజీగా మనీ కావాలి. నేను చేసేస్తాను. ప్లస్ ఐ హావ్ చాయిస్. నాకు చాయిస్ అయితే ఉంది. కానీ బట్ దీంట్లో నాకు ఈజీ మనీ ఉంది. నాకు కావాలి. అలాంటప్పుడు నాకు సెల్ఫ్ హ్యాపీనెస్ వస్తుంది అంటే మనం అలా రాబరీ చేసి తీసుకునే దాంట్లో తప్పు లేదంటారా? అది మీరు ఆలోచించుకోండి. రాబరీ చేసి తీసుకుంటాము. అప్పుడు ఎదుటి వాళ్ళకి బాధ కలిగిస్తున్నాము. ఫస్ట్ థింగ్ వాళ్ళ ప్రాపర్టీ లాస్ అవుతది. తర్వాత అసలు నా బిహేవియర్ అలా కరెక్టేనా కాదా? ఆ లోపల నుంచి మీకు ఏమనిపిస్తది? రాబరీ చేస్తే లోపల నుంచి ఏమనిపిస్తది? కరెక్ట్ అనిపిస్తదా? రాంగ్ అనిపిస్తదా? అనేది మనం వెరిఫై చేసుకోవచ్చు కదండీ! అది సో, చేసుకోవచ్చు ఇక్కడ మేడం. అవును. ఇంకా హ్మ్. దానికంటే బ్రోడర్ చాయిస్ కదండీ! ఇప్పుడు ఇక్కడేమో మనకి అంత చాయిస్ లేదు. దోమల హ్మ్. విషయంలో చాయిస్ లేదు కదండీ! హ్మ్. హ్మ్. ఇక్కడ చాయిస్ ఉంది కదా! అది కాకుండా వేరే పని చేసే చాయిస్ ఉంది కదా! అవును మేడం. ఓకే. దట్స్ ఇట్ అండి. సింపుల్. అంటే మనం కాంప్లికేట్ చేసుకోవద్దండి ఎక్కువ. అంటే హ్మ్. ప్రిన్సిపల్ ముఖ్యం కాదు. అగైన్ జీవహింస చేయకూడదు. ప్రిన్సిపల్ కాదు ముఖ్యం. హుహు. సో, ప్రయారిటీ ఏంటి? నేను ఓకే. ఓవర్‌గా నా ఈగోకి ఐడెంటిఫై ఉన్నానా అనేది చేసుకోమంటున్నాను. దాని గురించి చెప్తున్నానండి. ఓకే. అర్థమైంది మేడం. అంటే ఇప్పుడు మనకి ఎందుకు ఇది నేను రైజ్ చేస్తున్నానంటే, మనం సెల్ఫ్ హ్మ్. మీద కాన్సంట్రేట్ చేసినప్పుడు, మన హ్మ్. హ్యాపీనెస్ హ్మ్. మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాం. మన హ్మ్. ప్రయారిటీస్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నాం. మనం ప్రయారిటీస్ మీద కాన్సంట్రేషన్ చేసినప్పుడు, ఈవెన్ అదర్స్ ప్రయారిటీస్ కూడా మనకి వాల్యుబుల్ కదా మేడం. మనకి అదే అండి. అది అర్హత ఉందా లేదా అనేది చూసుకోవాలి. అది కాన్ఫ్లిక్ట్ లేకుండా చూసుకోవాలండి. అంటే ఓవర్ ప్రయారిటీ అంటే ఈస్ నాట్ సెల్ఫిష్‌నెస్ అండి. సెల్ఫ్ మీద మన హ్యాపీనెస్ మీద కాన్సంట్రేట్ చేయడం అంటే అది సెల్ఫిష్‌నెస్ కాదు. ఇప్పుడు మీకు చెప్పిన చాలా ఎగ్జాంపుల్స్‌లో కూడా ఇంకా సెల్ఫ్‌లెస్‌గా అవుతున్నాం కదండీ మనం. ఓకే. నేనొక మ్యారేజ్ డే గుర్తుంచుకోవడం అక్కడ ఏమైంది? నాకొక చీర కావాలనుకుంటే దాన్ని వదిలేసుకోవడం. చీర అనేది నా ప్రయారిటీ. దీనికోసం నేను మాట్లాడతాను అని అనుకుంటే దట్ ఈస్ సెల్ఫిష్‌నెస్. అలా కాకుండా ఈ చీర మీద నా డిపెండెన్స్, హ్యాపీనెస్ ఉండడం అనేది రాంగ్ అసలు. ఎందుకంటే నేను దాన్ని మార్చుకోగలను అని అనుకున్నప్పుడు చీర మీద నా డిపెండెన్స్ పోయి నేను సెల్ఫ్‌లెస్‌గా అవుతున్నాను ఇంకా. అంటే ఈగోలెస్‌గా అవుతున్నాను ఇంకా. ఓకే. ఎవెన్చువల్లీ ఆ స్టేట్‌లోకెళ్ళాలండి. ఇట్ ఈస్ నాట్ సెల్ఫిష్‌నెస్. ప్రయారిటీ అంటే సెల్ఫిష్‌నెస్ అని అనట్లేదండి. అది క్లియర్‌గా ఓకే. అర్థం చేసుకోవాలి. దాంతో ఓకే. చెక్ పాయింట్ ఏంటి? హార్మోనీ స్టేట్‌లోకెళ్ళగలగడం అండి. అంటే నేను పీస్‌ఫుల్‌గా కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉన్నానా? లేదా? అనేది. ఓకే మేడం. మనం ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాం మేడం. హ్మ్. ఒక అడవిలో వెళ్తున్నాము. అక్కడ ఫుడ్ దొరకడం లేదు. ఇప్పుడు కెనాబిలిజం చేసేది వాని మీద కెనాబిలం చేసేది కరెక్ట్ మేడం? ఇది మనం ఏంటంటే అండి, అలా ఒక ట్రూత్ కానీ, వేరే మనకు సంబంధం లేని పాయింట్స్‌ని మాట్లాడుకుంటే ఎప్పటికీ తేల్చలేమండి. ఇప్పుడు ఓకే. ఓకే. నేను నా చుట్టూ ఉన్న లైఫు దీని గురించి మాట్లాడుకుంటే ఈజీ అండి. అంటే సో, ఇప్పుడు అది వస్తుంది కదా మేడం. అక్కడ ఇది అలా ఫారెస్ట్‌లోకెళ్ళిన వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు మీ హ్మ్. మీ ఇప్పుడు మీ షాప్ గురించి అడిగారు, దోమల గురించి అడిగారు. ఓకే. దట్ ఈస్ ఓకే. యువర్ రియల్ లైఫ్ సిట్యుయేషన్. సో, మన రైట్. రైట్. గురించి మనం సెంటర్డ్‌గా ఎంత మాట్లాడుకుంటే అంత ఈజీగా ఈ జర్నీని స్టార్ట్ చేయగలమండి. ఓకే మేడం. అంటే నేను ఎందుకు రైజ్ చేశానంటే తప్పుగా అనుకోకండి. హ్మ్. అంటే హ్మ్. సెల్ఫ్ గురించి మనం ఈ క్లారిటీ వస్తే మనకి ఇంకా బాగా చేయొచ్చనే ఉద్దేశంతో అడిగాను. అంటే అదేనండి. మనకి క్లారిటీ అనేది మన లైఫ్‌లోనే ఎగ్జామిన్ చేసుకోవడం కరెక్ట్ పాయింట్ అంటున్నానండి. ఈజీ అవుతదది. అదర్‌వైజ్ కాంప్లికేట్ అయిపోతదండి. నాకు ఆ ప్రిన్సిపల్ మొత్తం ఇలా తెలిస్తే నేను చేస్తాను అనంటే ఇప్పుడున్న స్టేట్‌కి మనకి తెలియకపోవచ్చు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి మధ్యలో చాలా అడ్డులున్నాయి. మనకది కనిపించకపోవచ్చు. సో, అప్పుడు ఏం చేయాలి మనం? మనం ఎక్కడున్నామో అక్కడి నుంచే అడుగు మొదలు పెట్టాలి కదండీ! ఓకే మేడం. థాంక్ యూ. యాహ్! అప్పుడు ఈజీ అయిపోతది. చుట్టూ చూడగలుగుతాం ఈజీగా. మన చూపు ఇక్కడి వరకే ఉంది. చుట్టూ ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకు అర్థమైపోతది మిగిలిందంతా. ఓకే మేడం. థాంక్ యూ. థాంక్స్. ఇంకా అండి ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు చెప్పిన మేడం, కాన్సెప్ట్ మీద? మేడం నాకు ఒకరు 1 హ్మ్. లాక్ ఇవ్వాలి. హ్మ్. వెంటనే ఇస్తామని తీసుకున్నారు. ఇవ్వటం లేదు. నాకు మనీ అవసరం ఉంది. నాకు ఇప్పుడు వారి మీద నెగెటివ్ ఫీలింగ్ వచ్చేస్తోంది. హ్మ్. నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? నెగెటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. కోపం వచ్చేస్తుంది. అది. ఆ! సో, అదే అండి. అంటే సిట్యుయేషన్స్‌ని డీల్ చేయొద్దు, సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయొద్దు అని చెప్పట్లేదని. కానీ ఫీలింగ్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు కదా! మనం వాళ్ళు ఏ పరిస్థితిలో ఇవ్వలేకపోతున్నారో
ఆర్ వాళ్ళ పరిస్థితులు ఏదైందో ఒక్కసారి నిజంగా కూడా వాళ్ళకు ఉండి కూడా ఏంటంటే వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి, వాళ్ళ నీడ్స్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ అని అనిపించచ్చు. సో అలా కూడా అవ్వచ్చు. అప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? ఫస్ట్ మన ఫీలింగ్స్ సెట్ చేసుకొని మన నీడ్ ని కమ్యూనికేట్ చేయొచ్చు కదండి మనం. ఇప్పుడు నాకు కోపం వస్తుంది అంటే ఎందుకు వస్తుంది అంటే నేను వాళ్ళ కాంపిటెన్స్ లెవెల్‌లో వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తున్నాను కదండి. సో వాళ్ళకి నిజంగా ఇచ్చేయాలనే ఉంటది. కానీ ఇంకేదో అవసరం రాగానే సర్లే ఇంకో 4 రోజులు ఆగిద్దాము అని అనిపించచ్చు. ఇంకో వారం రోజులయ్యాక ఇద్దాము అని అనిపించచ్చు. సో అలా మనం వాళ్ళని అర్థం చేసుకున్నప్పుడు కోపం అనేది ఫస్ట్ సబ్సైడ్ అవుతది. అడగడం తప్పు అనట్లేదు. మన డబ్బులు కాబట్టి మనం అడగొచ్చు. మనం అడగాలి. సో కానీ ఆ కోపం రాకుండా అడగడం అనేది చేయొచ్చు కదండీ. అది మన చేతుల్లో ఉంది కదా! 10 మంత్స్ అలా కామ్‌గా ఊరుకున్నాను. వాళ్ళు కూడా ఆంటీ ఇచ్చేస్తాము, అత్తయ్య ఇచ్చేస్తాము అని వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్తున్నారు సాఫ్ట్‌గా నా ఫీలింగ్ హర్ట్ అవ్వకుండా. కానీ నాకు నెగెటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అదే అండి. ఎందుకంటే మీరు ఎందుకు కామ్‌గా ఉంటున్నారు మరి? ఎందుకు అడగట్లేదు మీరు? అది అడుగుతుంటే మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు. అడుగుతుంటే కూడా ఈ ఈ నెల పిల్లల ఫీజు అంటారు. ఇంకోసారి ఇంకొక అవసరం అంటారు. ఇంక మనం ఏం చేయలేము. అట్లా అన్ని చెప్తుంటే హార్ష్‌గా ఉండలేము. అట్లని మనము ఇబ్బంది పడలేము. అలా అనిపిస్తుంది. అదేనండి. ఇప్పుడు నిజంగా మనకి అవసరం అనుకున్నాం అనుకోండి. అదే అసలు నిజంగా ఇక్కడ ఇంకా సెల్ఫ్ లెవెల్‌లోకెళ్తే అండి, నిజంగా వాళ్ళకి అవసరం ఉన్నదా అది? ఇప్పుడు వాళ్ళు అవసరం ఉండి ఇవ్వట్లేదా మనకి? అండ్ మనకు కూడా నిజంగా అంత అవసరం ఉందా? ఆర్ నా డబ్బులు కాబట్టి నాకు తొందరగా రావాలి అనుకుంటున్నానా? ఇది కూడా అండి. ఇప్పుడు సెల్ఫ్ లెవెల్‌లోకెళ్తే ఇలా ఆలోచించుకోవచ్చు కదండీ. ఆ! ఇప్పుడు నా సెల్ఫ్‌లోకెళ్ళి ఆలోచించుకున్నాననుకో, ఒక్కోసారి ఏంటంటే ఇవ్వకపోతే కోపం నాయి కాబట్టి ఆళ్ళివ్వాలి. ఎందుకివ్వరు అని అనిపిస్తది. ఇంకొకసారి రియల్ నీడ్ ఉండొచ్చు నాకు ఆ డబ్బులతో. నాకిప్పుడు అవి అర్జెంట్‌గా అవసరం అనేది అనిపించొచ్చు. సో, ఇప్పుడు నాకు అవసరం కాబట్టి నేను అడుగుతాను అనుకున్నప్పుడు మనకి ఫీలింగ్ వేరేలా ఉంటదండి. అలా కాకుండా నా డబ్బులు వాళ్ళెందుకివ్వరు? ఇన్ని నెలలయింది ఈ పాటికి ఇవ్వాలి కదా! అనుకున్నప్పుడు ఫీలింగ్ వేరేలాగా ఉంటది. కదండీ! సో, ఆ రెండిట్లో ఏది అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్నానండి. నాకు హ్మ్. డబ్బులు పర్వాలేదు. ఐ కెన్ క్యారీ ఆన్. వాళ్ళు హ్మ్. ఇవ్వకపోయినా నాకు హాయిగానే ఉంది అనుకున్నప్పుడు ఓకే. కానీ ఇప్పుడు హ్మ్. నాకు రియల్‌గా అవసరమైనప్పుడు హ్మ్. అనిపిస్తుంది. వాళ్ళు ఎన్ని అవసరాలు గడుపుకుంటున్నారు గదా! నాకు హ్మ్. వస్తున్నారు కదా! నా అవసరాన్ని అర్థం చేసుకోరేంటి అనిపిస్తోంది. అదే అండి. అవసరాన్ని అర్థం చేసుకోవడం అనేది ఎదుటి వాళ్ళకి కెపాసిటీ లేదు. అప్పుడేం జేయాలి? మనమే కమ్యూనికేట్ చేయాలి. ఒక్కొక్కసారి ఏ భాష అర్థమైతే ఆ భాషలో చెప్పాలి కదండీ ఎదుటి వాళ్ళకి. అంటే రిలేషన్స్ దెబ్బతింటాయనే ఆలోచిస్తున్నానండి. అహా! దెబ్బ తినకుండానే మీ అవసరాన్ని కమ్యూనికేట్ చేయొచ్చండి. రిలేషన్స్ దెబ్బ తినకుండానే మీ అవసరాన్ని కమ్యూనికేట్ చేయొచ్చు. కమ్యూనికేట్ చేసి ఇంకా ఎదురు ఫర్మ్‌గా. చూస్తూ ఉంటాను. ఓకే. హ్మ్. అంతే. ఆ కోపం అనేదైతే సబ్సైడ్ చేసుకోవచ్చు అంటున్నానండి. ఇప్పుడు ఆ ఫీలింగ్ వల్ల మీకు మనసులో ఎలా ఉన్నది అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అండి. డబ్బులు ఇవ్వలేదు అనేది ఆహ్, మనకింకా ఎక్కువ బోదర్ అవుతూ ఉంటది. అండ్ దీని నుంచి ఎక్స్‌పీరియన్స్ కూడా నేర్చుకోవచ్చు మనం నెక్స్ట్ టైమ్‌కి. ఇంకొకళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే మనం ఎంత ఇస్తే అయితే మనం కంఫర్టబుల్‌గా ఉండగలమో అంతే ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఇంకా రకరకాల డెసిషన్స్ అండి. ఫస్ట్ ఆ యాహ్! ఫీలింగ్ సబ్సైడ్ అయితే అంతేనండి. మన కోపము మన శత్రువు అని హ్మ్. నాకు తెలుసు కాబట్టి ఇంకా దాన్ని హ్మ్. యాక్సెప్ట్ చేసేసాను. ఎప్పుడిస్తారో హ్మ్. చూద్దామని. అంతేనండి. ఇప్పుడు పట్టుకొని కూడా లాభం లేదు. పట్టుకొని కూడా ఇవ్వట్లేదు. ప్రయత్నం చేస్తారు. కానీ దాన్ని పట్టుకొని మనసులో ఒక అలజడిలాగా పట్టుకోవడం వల్ల ఇంకా మీలో ఒక కాన్ఫ్లిక్ట్ అనేదే ఉంటది కానీ దాంతో లాభం ఉండదు కదా! అది మీరు అర్థం చేసుకోగలగాలి మీ అవేర్‌నెస్‌తో. యాక్సెప్టెడ్. నమస్తే మేడం గారు. నమస్తే అండి. చిన్నదండి. ఇప్పుడు మన రిలేషన్స్‌లోనే మన ఇంటికి వచ్చిన చుట్టాలు గాని, లేకపోతే మన బంధువులు గాని, లేదా ఫ్రెండ్స్‌ని గాని మనం చాలా అభిమానిస్తాం, గౌరవిస్తాం. మన ఇంటికొస్తే చాలా బాగా చూసుకుంటాం. హ్మ్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్ని సార్లొచ్చినాను. హ్మ్. మనకెళ్ళడం అవ్వదు. ఏదో టైంలో మనం వాళ్ళ దగ్గరికెళ్తాం. హ్మ్. వెళ్తే మనం చూపించిన అభిమానం గాని, ప్రేమ గాని అందులోని ఒక పాయింట్ కూడా వాళ్ళ దగ్గర ఉండదండి. హ్మ్. ఉండలేనప్పుడు మరోసారి వాళ్ళు మన ఇంటికొచ్చినప్పుడు మనం అంత ప్రేమగా వాళ్ళని చూడలేం కదండీ. హ్మ్. అయితే మనమైతే అంటే ఇలా తెలుసుకుంటున్నాం కాబట్టి పోన్లే వాళ్ళేదో పనిలో ఉన్నారేమో, లేకపోతే అవకాశం లేదేమో అనేసి మనం అడ్జస్ట్ అయిపోతాం. హ్మ్. కానీ వాళ్ళేం చేస్తారంటే, ఇదిగో మేమెళ్ళాం కదా! మమ్మల్ని ఏమి చూడలేదు, పట్టించుకోలేదు, అందరి దగ్గర ప్రాపగండ చేస్తుంటారు. హ్మ్. ఏదో టైంలో మనకు తెలుస్తది. ఓకే.
తెలిసినప్పుడు అదేంటి మన వాళ్ళే కదా! మనం అనుకోని కదా! వాళ్ళని ఇలాగ మనం ఎక్స్‌క్యూజ్ చేసుకున్నాము. రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలని కదా! మనం వాళ్ళ మీద ఏమి బ్లేమ్ చేయలేదు. ఒక 10 సార్లు మన ఇంటికొచ్చారు. మనం ఎంత బాగా చూసుకున్నాము. మనం వాళ్ళ ఇంటికెళ్ళినా సరే మనల్ని పట్టించుకోలేదు. 11 మన ఇంటికొచ్చారు. మనం ఏదో పనుల్లో ఉన్నామని కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇలా బ్లేమ్ చేస్తున్నారని మనకు చాలా బాధ అనిపిస్తది కదా మేడం గారు. అప్పుడు మనం వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలని అనిపించదు కదండీ! అదే అండి. ఇప్పుడు ఈ అంత ప్రాసెస్‌లో ఏమైంది అనేది మీరొకసారి మీ లోపలికి చూసుకోవాలండి. ఇప్పుడు అంటే ఇందాక అలా అని మాట్లాడుతున్నాం కాదండి. కదా! ఇక్కడ ఏమవుతుందంటే, మనం వాళ్ళని పాజిటివ్‌గా చూసుకున్నా, మనల్ని వాళ్ళు పాజిటివ్‌గా చూడట్లేదు కదా అని ఫీలింగ్ కలిగినప్పుడు, మనకు బాధ కలుగుతది. మరోసారి వాళ్ళతో మనం అనే కలవడానికి ఇష్టపడము. వాళ్ళతోని మూవ్ అవ్వడానికి కూడా ఇష్టపడం. అదే అండి. ఇక్కడ ఒక 2, 3 పాయింట్స్‌లో మనని మనం కరెక్ట్ చేసుకోవచ్చండి. ఒకటి ఎలా అండి? ఇప్పుడు సపోజ్ మనం బాగా చూడడం అనేది మన సంస్కారం అండి. మన ఓకే ఇంటికొచ్చినప్పుడు అండి. ఇలా చూస్తేనే నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టే చూస్తున్నాను కదా! ఇలా మన చేయడం హ్యాపీ నాకిష్టం. గురించే మనం చూసుకుంటున్నాం అంటారా? అంతే కదండీ. అంటే అలా చేయకపోతే నాకు నచ్చదు కాబట్టి, అది నా నేచురల్ యాక్సెప్టెన్స్ ఏం చెప్తున్నది, నా సహజ స్వీకృతి ఇంటికొచ్చిన అతిథుల్ని మంచిగా చూసుకుంటేనే నాకు తృప్తిగా ఉంటది. అంతే కదండీ. ఓకే అండి. అది ఒక పాయింట్. సో, అందుకని నేను చేశాను ఫస్ట్. హ్మ్. తర్వాత వాళ్ళింటికెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను సరిగ్గా చూడలేదు. అది వాళ్ళ హ్మ్. సంస్కారం. దాని హ్మ్. మీద నేను హ్యాపీగా ఉంటున్నానా లేదా? ఇప్పుడు సపోజ్ వాళ్ళు చూడలేనప్పుడు అది తప్పుగానే కనిపిస్తది. కాదనట్లేదు. చూడకపోవడం తప్పే. కానీ దాన్ని నేను ఎఫెక్ట్ అవుతున్నానా? దానికి ఎఫెక్ట్ అయ్యి నా తర్వాత బిహేవియర్ దాని మీద ఆధారపడి ఉంటుందా? సో, అలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు నన్ను కంట్రోల్ చేస్తున్నట్టే కదండీ! ఇప్పుడు కంట్రోలింగ్ అంటారా? ఆ! అంతే కదండీ! ఇప్పుడు ఇదివరకు నేను మంచిగా మా ఇంటికొస్తే నేను మంచిగా చూసుకునేదాన్ని. ఇప్పుడు వాళ్ళ ఇంటికెళ్తే నేను వాళ్ళు నన్ను మంచిగా చూసుకోలేదు కాబట్టి నేను 11 నా బిహేవియర్ మార్చుకున్నాను. నేను సరిగ్గా చూసుకోలేదు. అంటే ఇప్పుడు నన్ను కంట్రోల్ మార్చుకోలేదండి. చేసింది మార్చుకోవడం కాదు. మంచి ఒపీనియన్ లేదు. వాళ్ళతో కలవడానికి కూడా మనసు ఇష్టపడలే. ఇది రియల్‌గా నా లైఫ్‌లో జరిగింది. అవునవునండి. చాలా సార్లు అవుతాయి. ఫ్యామిలీలో అవుతాయి. నేను మా కాదనట్లేదు. పిన్ని గారి కానీ అమ్మాయిని దాన్ని మా అలా పిన్ని గారి వదిలేస్తే అమ్మాయిని ఎంతో బాగా చూసుకున్నానండి ఒక 10 ఏళ్ళు. హ్మ్. కానీ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి అసల హ్మ్. కొంచెం కూడా ఇది చేయలేకపోయారనమాట. అప్పటినుంచి నేను వాళ్ళతో కలవడానికి కూడా నా మనసు అంగీకరించట్లేదు. అదేనండి. అంటే ఇక్కడ మనకొక ఎక్స్‌పెక్టేషన్ ఉంది కదా! ఇప్పుడు ఇందాక అంతా చెప్పుకున్నది అంటే ఏంటి అంటే ఎక్స్‌పెక్టేషన్ అంటే నన్ను తప్పించి అందరితోని పాజిటివ్‌గా ఉన్నారు కదండీ అక్కడ. నేను అవును. ఎక్స్‌పెక్ట్ చేయను. నాకు కనబడుతుంది కదా పైకి. అవునండి. ఇప్పుడు బాధ ఎవరికి కలుగుతుంది? మీకే కదా! నాకే, నాకే కదండీ. కలుగుతుంది. సో, ఆ! మరి మీ బాధని మీరు తీసేసుకోవాలా? వద్దా? తీసుకోవాలి. అందుకే అడుగుతున్నానండి. మరి అదేనండి. మరి తీసుకోవాలంటే ఏం చేయాలి? మీ లోపలికి మీరు చూసుకోవాలి. అవునా? నాకెందుకు ఓకే. ఈ బాధ కలుగుతుంది? ఎందుకు కలుగుతుంది చెప్పండి? అంటే నేనెంతో నా వాళ్ళనుకున్నాను కదా! ఇదేంటి నా వాళ్ళు హ్మ్. నన్ను పరాయి వాళ్ళుగా చేసారేటి? హ్మ్. అందరి మధ్యని నన్ను ఇన్సల్ట్ చేసినట్టుగా ఉన్నది కదా! హ్మ్. మరి నేనెప్పుడన్నా వాళ్ళని అలా చేయలేదు కదా! అదే. అని హ్మ్. నేను బాధపడుతున్నాను. హ్మ్. సో, ఇక్కడ ఒకటి ఏంటంటే వాళ్ళ నుంచి మీరొకటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఒక టైప్ ఆఫ్ బిహేవియర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఒక మర్యాద, ఒక రెస్పెక్ట్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అవునా? అంటే తెలియకుండా మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామంటారా? అది తెలుసుకోమంటున్నానండి మరి. దాన్నే తెలుసుకోమంటున్నాను. ఇప్పుడు ఓకే. నేనిది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. దాని వల్లే నాకు బాధ కలుగుతుంది. నాకు ఆ ఎక్స్‌పెక్టేషన్‌ని నేను తీసేయగలిగితే, అసలు వాళ్ళు నాతో ఎలా బిహేవ్ చేసినా నాకు సంబంధం లేదు. నేను ఓహో! బాధపడను. అనేది ఓకే. నా చేతుల్లో ఉంది కదండీ! దాన్ని చూసుకోగలగాలి. ఆహా! అలా చూసుకున్నప్పుడు అసలు నాకాళ్ళు ఎలా బిహేవ్ చేసినా ఆళ్ళు కూర్చోమన్నా, కూర్చోకపోయినా, పెళ్ళికి పిలిచి తినమన్నా, తినకపోయినా, తినమనకపోయినా నాకు సంబంధం ఉండదు. ఎళ్తాను. తింటే అయితే కాదనరు కదా ఎవరు. కూర్చుంటే అయితే అవును. కాదనరు కదా! అవును. నన్ను ఇంకోళ్ళు పరిచయం చేయరు. అయితే ఏంటి అసలు నాకు అవును. అలాంటి నీడే లేదు. నన్ను ఇంకోళ్ళు పరిచయం చేయాలి, నన్ను గుర్తించాలి అన్న నీడే నాకు లేదు. ఓహో! ఓకే అండి. అనుకున్నప్పుడు నన్నసలు ఇంకెవ్వరు బాధ పెట్టలేరు కదండీ ప్రపంచంలో. అవును. ఆ అంటే స్టేట్‌కి రావాలి. ఇక్కడ బాధతో పాటు రిలేషన్ కూడా కట్ అయిపోయింది గదండీ! అహా! లేదండి. ఇప్పుడు అలా అనుకున్నప్పుడు సపోజ్ అలా అనుకున్నప్పుడు ఇంక నాకసలు డిపెండెన్సీ లేనప్పుడు వాళ్ళని కట్ చేయాలనట్లేదు. నా ఎక్స్‌పెక్టేషన్ కట్ చేసుకున్నాను కాబట్టి నేను వాళ్ళతో మామూలుగానే మాట్లాడతాను. ఇదివరకట్లాగానే. అది వాళ్ళలో మార్పు తేవచ్చు. తెస్తది అని కంపల్సరీ అనట్లేదు. అది వాళ్ళ సంస్కారాలను బట్టి ఉంటది. మీరు దాన్ని ఓకే. కూడా ఇగ్నోర్ చేసి వాళ్ళతో మంచిగా ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళలో మార్పొచ్చే అవకాశం ఉంటదండి. మార్పు కూడా మనం ఆశించకూడదేమో గదండీ! అదే అంటున్నా. అందుకే అంటున్నా. వచ్చే అవకాశం అంటే అది నేచురల్‌గా అయితే అవుతది. అసలు మార్పు ఆశించక్కర్లేదు. మీరు ఓకే అండి. దాన్నొదిలేసి
అండ్ ఇంకొంచెం మీరు స్టేబుల్ స్టేట్‌కి వెళ్ళినప్పుడు అంటే అసలు మీకు అది మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు లోపల నుంచి ఒక బాధ అనేది వస్తది కదండీ! ఒక ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు. ఆ ఓకే బాధ అండి. అనేది మీరు క్రాస్ చేసినప్పుడు వాళ్ళతో మీరు మంచి మాటలతో చెప్పగలుగుతారు. "నువ్వు ఆ రోజు అలా చేసావు కదా! నాకు బాధయింది" అనేది మంచి మాటలతో మీరు అన్నిటి చెప్పగలుగుతారు. మనం చూడగానే పాజిటివ్ గానే సరదాగా మాట్లాడలేమండి. ఉక్రోషం వచ్చేస్తదండి. అదే అంటున్నానండి. ఆ ఉక్రోషం లేని స్టేట్‌కి మీరు ఎళ్ళగలుగుతారు ఒకరోజు. మీలో మీరు వెరిఫై చేసుకున్నప్పుడు అండి. నా ఎక్స్‌పెక్టేషన్ వల్ల నాకు బాధ కలుగుతుంది. అవతల వాళ్ళది తప్పే. అలా బిహేవ్ చేయడము, కృతజ్ఞత లేకుండా ఉండడం అది ఖచ్చితంగా తప్పే. అది రైట్ బిహేవియర్ కాదు. కానీ ఓకే అండి. అలా బిహేవ్ చేసినప్పుడు కూడా నా బిహేవియర్ ఎలా ఉండాలి అనేది నా చేతుల్లో ఉంది. అవును. కదండీ! ఆ! ఓకే అండి. సో, హ్మ్. అండ్ ఇంకొకటి దీంట్లో ఇప్పుడు మనకి ఇది అర్థమైంది కదా! అవతల వాళ్ళు కూడా వాళ్ళ కాంపిటెన్స్ లోపం వల్ల వాళ్ళలా బిహేవ్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ మీద కోపం రాదు. ఓకే అండి. వాళ్ళకేవో ఓకే. కండిషనింగ్‌లున్నాయి. ఆ! వాళ్ళకేవో ఏదో ఇంపార్టెంట్ అనిపిచ్చింది. దానివల్ల అలా బిహేవ్ చేస్తున్నారు. పోన్లే క్షమించేద్దాం అనేదొస్తది మనకి. ఓకే అండి. హ్మ్. థాంక్ యూ మేడం గారు. ఓకే ఆ! అండి. మేడం థ్యాంక్ యూ. మేడం ఒక 2 మినిట్స్ దీని మీద మాట్లాడొచ్చా పూర్ణిమ మేడం విత్ యువర్ పర్మిషన్? అది టైమ్ అవుతుందండి. ఎండ్ ఆఫ్ ద సెషన్ అది ఉంటే టైమ్ ఉంటే మీరు మాట్లాడుదురు. హరి ఇంకొక టాపిక్ చెప్పాలి. తను ఓకే. చెప్పిన ఓకే. తర్వాత టైమ్ ఉంటే మాట్లాడుదురండి. సారీ. రైట్. అంటే దీనికి రిలవెంట్ అని చెప్పి చిన్న ఇది చెప్పాలనుకున్నా. సరే ఓకే మేడం. తర్వాత ఐ విల్ యాహ్! టేక్. అంటే కొంచెం తొందరగా సెషన్ క్లోజ్ యాహ్! చేద్దామని ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్లీజ్. ఎండ్ ఓకే ఆఫ్ ద మేడం. సెషన్ ఐ టైమ్ విల్. ఉంటే మాట్లాడుదురండి. యాహ్! మీరు చాట్ బాక్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయండి. లేకపోతే ఏమైనా ఉంటే చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు హరి ఈ సెల్ఫ్ అవేర్‌నెస్ మీద ప్రాక్టీస్ ఏంటి అనేది తను చెప్తారు. ఓకే అండి. థాంక్ యూ. థ్యాంక్ యూ పూర్ణిమ గారు. హరి గారు? యాహ్! రెడీ అవుతుంది. వాయిస్ చాలా లోగా ఉంది సార్. యాహ్! ఇప్పుడు ఎలా ఉందండి? హలో! బెటర్ సార్. బెటర్ సార్. బెటర్. మిగతా వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు పార్టిసిపెంట్స్ సార్ పూర్ణిమ గారి వాయిస్ ఉన్నంత వాల్యూమ్ లేదు. ఓహ్! ఒక్క నిమిషం. ప్రెజెంటేషన్. యాహ్! ఈలోపు ఏమైనా క్వెషన్ గాని షేరింగ్ ఉంటే కానివ్వండి. 1 మినిట్ నాకు. సార్ సౌండ్ రావట్లేదు సార్. హలో! ఆ! మేడం గారు మాట్లాడినంత సౌండ్ రావట్లేదు సార్. కొంచెం చూడండి. అది ఓకే అండి. ఈలోపు ఏమైనా క్వెషన్ గాని షేరింగ్ ఉంటే కానివ్వండి. 2 మినిట్స్. ఒక్క సార్ నిమిషం అండి. నేను షేర్ చేయాలనుకుంది ఏంటంటే ఇంతకు ముందు చెప్పిన దాంట్లో ఒక చిన్న స్టోరీ సేమ్ రిలవెంట్ పూర్ణిమ మేడం గారు చెప్పింది. సో ఇద్దరు రాము, సోము అని ఇద్దరు ఉన్నారంటండి. ఇద్దరు ఏంటంటే జస్ట్ ఒకసారి వాళ్ళ ఊరికి రాము వాళ్ళ ఊరికి సోము గారు వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక మంచి హోటల్‌కి వెళ్ళి తనకు మంచి భోజనం పెట్టించి సో బయట వస్తూ ఉన్నారంట. ఎదురుగా ఏంటంటే ఒక కిల్లీ కొట్టు ఉంది. ఆ కిల్లీ కొట్టుకు ఇద్దరు కలిసి వెళ్లారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత రాము అతను ఆ ఊరతను అన్నమాట. సో వెళ్ళేసి కిల్లీ అతనికెళ్ళి 2 కిల్లీ ఆర్డర్ ఇచ్చారు. కిల్లీ ఇచ్చిన తర్వాత ఇద్దరు 2 కిల్లీలు ఇద్దరికి ఇచ్చారు. ఇద్దరు తీసుకున్నారు. తినంగానే రాము ఏమంటున్నారంటే, "అబ్బా! నిజంగా ఇలాంటి కిల్లీ తినాలంటే నీ దగ్గరే తినాలయ్యా. నీ చేత్తు బహుశా దేవుడిచ్చాడేమో నీకు ఇంత మంచి చెయ్యి ఇంత అద్భుతంగా వేస్తావు" అని అన్నాడంట. పక్కన సోము చూస్తున్నాడు. ఈ లోపల ఏంటి కిల్లీ ఏసే అతను తను ఇంత పొగుడుతున్నా, మంచిగా చెప్తూ ఉంటే కూడా తనేంటి అసలుకు తన వైపు చూసి చూడనట్లు పక్కకి తిప్పుకున్నాడంట. ఈ లోపల సోము కూడా చూస్తున్నాడు. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. రెండోది డబ్బులు ఇచ్చాడు రాము. ఇలా చేత్తోటి ఇలా లాక్కొని తీసి గల్లా పెట్టెలో వేసుకున్నాడండి. తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ తన వైపు కూడా చూడలేదు. తనేమో నిజంగా చాలా థాంక్స్ అని చెప్పి మళ్ళీ చెప్పి రాము బయటొచ్చారు ఇద్దరు. సోముకు డౌటొచ్చింది. "ఏంటి నువ్వు ప్రతిరోజు ఈ హోటల్‌కి వస్తుంటావా అప్పుడప్పుడు" అని అన్నారు. "నేను వస్తుంటాను ఫ్రీక్వెంట్‌గా" అంటే "తన దగ్గరే కెళ్ళి కట్టించుకుంటావా" అన్నారు. "అవును" అన్నారు. మరేంటి నేనైతే గన అసలుకు అంటే నువ్వంత మంచి పొగుడుతున్నావు, నీ చెయ్యి చాలా బాగా ఏసావు అని అంటున్నావు, నువ్వు అప్రిషియేట్ జేస్తున్నావు. బట్ తనేంటి అసలు నిన్ను చూసి చూడనట్లు గూడా పట్టించుకోవట్లేదు నిన్ను. సో, డబ్బులిచ్చినా గూడా బలంగా ఇట్లా లాగి లోపల వేసేసుకున్నాడు. నేనైతే గన అసల చేసేవాడినే గాదు. వాడి మొహం గూడా జూసేవాడిని గాదు. వేరే కిల్లీకి పోయేవాడిని అని అన్నారు. అప్పుడు రాము చెప్పిన మాట నిజంగా అంటే మనందరూ గూడా మేడం చెప్పిన దానికి కరెక్ట్‌గా సరిపోతుంది. అంటే నేనిక్కడ తక్కువ చేయట్లేదు గానీ ఇవన్నీ ఒక కిల్లీ వాడు నా క్యారెక్టర్ ఏంటో డిసైడ్ చేయకూడదని నేను అనుకున్నానండి. అందుకని తను ఎలా ఉన్నా పర్లేదు. నా నేనేంటి అవతల వాళ్ళు మంచి చేస్తే అప్రిషియేట్ చేయడం నా నైజం. తనకేంటి బిజీలో తను అప్రిషియేట్ చేయకపోవడం తన నైజం.
సో కాబట్టి నేను నా క్యారెక్టర్ని తను డిసైడ్ చేయకూడదని నేను అనుకున్నాను కాబట్టి నేను చేస్తూ ఉంటాను అని అన్నారు. సో బహుశా ఇది మేడం చెప్పిన దానికి కరెక్ట్గా సరిపోయిందని జస్ట్ ఒక్కసారి షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో జస్ట్ ఏదైనా అండర్స్టాండింగ్ ఉంటే జస్ట్ దీన్ని అర్థం చేసుకోవడానికి మనకు అన్వయించుకుంటే సరిపోతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే ఇప్పటిదాకా పూర్ణిమ గారి షేరింగ్లో అడగండి. మీన్ వైల్ హరి గారు విల్ రీజాయిన్. వాయిస్ ఎలా ఉందండి ఇప్పుడు? బాగుంది సార్. పార్టిసిపెంట్స్ 1 or 2 ఏమైనా కన్ఫర్మ్ చేస్తారండి? ఓకే, చాలా ఓకే, పర్ఫెక్ట్ సార్. ఓకే శ్రీధర్ గారు, థ్యాంక్ యూ అండి ఫర్ షేరింగ్. ఓకే అండి, బాగుంది. ఓకే అండి. సో ఇప్పుడు ఇదంతా విన్నామండి, థియరీ అంతా విన్నాము, ఇలా చేయాలి అలా చేయాలి అని చాలా థియరీ విన్నాము. దాని వెనకాల ఏంటి, సెల్ఫ్ యొక్క డైనమిక్స్ ఏంటి, రిలేషన్షిప్ అంటే ఏంటి అంతా విన్నాము. సో ఇప్పుడు మనం ఇది ఎలా అంటే, ఇప్పుడు యోగా గురించి చాలా 4 పుస్తకాలు చదివేశారు, వారం రోజుల క్యాంప్ అటెండ్ అయ్యారు. ఇంటికి వెళ్ళాక యోగా చేయకపోతే ఏ బెనిఫిట్ ఉంటుంది, ఏ ఆరోగ్యం రాదు కదా. అలాగే ఇప్పుడు ఇది అటెండ్ అయ్యాం సరే. సో మరి దీన్ని రేపటి నుంచి అంటే ఇంక 2 రోజులు వర్క్షాప్ ఉంది. సో సండే నుంచి దీన్ని ప్రాక్టీస్ చేయడం ఎలా, ఏం ప్రాక్టీస్ చేయాలి అనే దాని గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. సో ఒక 3 ప్రాక్టీసెస్ నేను చెప్తానండి, 3 ప్రాక్టీసెస్. సో ఈ ఫస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ అండి. ఇప్పుడు పూర్ణిమ చాలాసార్లు చెప్పింది కదా, సెల్ఫ్ అవేర్నెస్. సో సెల్ఫ్ లో కంటిన్యూస్ గా మనకి ఆలోచనలు, భావాలు ఈ 2 ఉంటున్నాయండి. సో మన ఫోకస్ ఇప్పుడు వార్తలు చదువుతున్నాము, సీరియల్ చూస్తున్నాము, మన రిలేటివ్స్ ఏం జరిగింది వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటున్నాం, వీళ్ళని గమనిస్తున్నాం. మన దృష్టి ఎక్కడ ఉంది అంటే బయట ఉందండి, బయట ఉంది. బయట ఉండాలి కూడా, బయట మన సర్వైవల్ దానికి. కానీ ఎంత అవసరమో అంతే బయట ఉంచి మిగతా టైం మన దృష్టి లోపలికి ఉంచడం అండి. సో టర్నింగ్ ఇన్వర్డ్ అంటే మన సెల్ఫ్ లో ఏం జరుగుతుందో చూడడం అండి. సో బయట ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా ప్రపంచం అంతా, అలానే సెల్ఫ్ లో ఏం జరుగుతుంది చూస్తే ఏమర్థమవుతుందంటే, సెల్ఫ్ లో ఆలోచనలు అనేవి కంటిన్యూస్ గా నడుస్తున్నాయి అని అర్థమవుతుంటుంది. అండ్ ప్రతి క్షణము నాలో ఏదో ఒక ఆలోచన కానీ, ఏదో ఒక భావం కానీ ఉంది. ఆర్ సెల్ఫ్ పరంగా నేను ఏదో ఒక స్టేట్ లో ఉన్నాను, ఏదో ఒక స్థితిలో హ్యాపీగా, డల్ గా, న్యూట్రల్ గా ఇలా ఉన్నాను. అయితే అలా ఉన్న స్థితికి, అలా ఉన్న ఆలోచనకి, అలా ఉన్న భావానికి దాని వెనకాల ఎందుకు అలా ఉన్నాను అంటే దాని వెనకాల మూలం ఏముంటదంటే ఒక కోరిక ఉంటుందండి, డిజైర్. అది కోరిక ఉంటుందండి. సో దాన్ని ఆలోచన గమనించగలగాలి, ఈ ఆలోచనకి మూలమైన కోరిక ఏంటి అని గమనించగలగాలి, డిజైర్ ఏంటి అనేది. సో దెర్ ఈస్ ఎ డిజైర్ బిహైండ్ ఈచ్ థాట్. ఇప్పుడు సపోజ్ నేను రేపు పెళ్ళికి వెళ్ళాలి అనుకోగానే ట్రైన్కి వెళ్దామా, బస్కి వెళ్దామా, కలిసి వెళ్దామా, ఇలా వెళ్దామా అనే అనాలిసిస్ జరుగుతుంటుందండి. సో రీజన్ ఈజ్ వాంట్ టు గో టు మ్యారేజ్. అండ్ ఇంకా రీజన్ డీపర్గా ఏంటి అంటే ఈ రిలేషన్షిప్ ఇంపార్టెంట్, నేను ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అనేది మూలమైన కోరిక అండి. సో అలా కోరిక అర్థమయ్యాక ఇది సహజంగానే యాక్సెప్టబులా కాదా, సహజంగా యాక్సెప్టబులా కాదా, సో న్యాచురల్లీ యాక్సెప్టబులా కాదా ఈ కోరిక. న్యాచురల్లీ యాక్సెప్టబుల్ అయితే ఆ కోరిక వల్ల, ఆ ఆలోచన వల్ల, ఆ భావం వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు, చాలా కంఫర్టబుల్గా ఉంటామండి. అదే గనక నిన్న ఒక ఆయన నన్ను ఇలా అన్నాడు, ఈ రోజు వెళ్ళి ఆయనకు నేను కరెక్ట్గా సమాధానం చెప్పాలి, రేపు ఆఫీస్లో కనిపించగానే ఇన్ని ఇలా తిడదామా, అలా తిడదామా, లేకపోతే కనిపించగానే మొహం అటు చూద్దామా, ఇలా అని ఇలా ఆలోచిస్తున్నాం అనుకోండి, అదేంటి రిలేషన్షిప్ భావం కాదు, సంబంధం మంచిగా ఉండాలనే భావం కాదు, ఆపోజిషన్ భావం. ఈ ఆలోచనలు కానీ, ఈ భావం కానీ మనలో నడుస్తూ ఉంటే, ఇప్పుడు చూడండి ఇందాక స్వర్ణలీల్ గారు వాళ్ళు నన్ను మర్యాద చేయలేదు ఇలా అని దాని గురించి మనం ఆలోచిస్తాం. ఆలోచించగానే ఆ క్షణం మనకి కంఫర్టబుల్ అనిపించదు. ఇక రిలేషన్షిప్ ఎలాగో వాళ్ళతోనే బాగుండదు. సో మనము బాగుండము, రిలేషన్షిప్ కూడా బాగుంటుంది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు నన్ను సరిగ్గా చూడలేదని నా ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే, వాళ్ళు చూడడం మర్యాద కదా అనుకుంటున్నాం. నిజంగా చెప్పాలి అంటే నాలో వాళ్ళు మంచిగా చూడాలి అనే ఒక కోరిక ఉంది, నాలో ఒక కోరిక ఉంది. ఈ రిలేషన్షిప్ లో నేను ఇవ్వడం కాదు, తీసుకోవడం కూడా ఉంది అన్నట్టు. నాకు ఇన్కమింగ్ రావాలి అని ఉంది అన్నట్టు. ఆ ఇన్కమింగ్ రావడం అనేది రాలేదు కాబట్టి నాకు ఒకటి అసంతృప్తి కలిగింది. సో రిలేషన్షిప్ లో మరి నేను సరైన ఫీలింగ్ పెట్టుకోవడం ఇంపార్టెంటా, లేకపోతే సరిగ్గా నేను రిలేషన్షిప్ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వకుండా ఆపోజిషన్ ఫీలింగ్ పెట్టుకోవడం నాకు యాక్సెప్టబుల్ అనేది మనం గమనించుకోవాలి. వెంటనే మనకు అర్థమైపోతుంది, ఓహో ఇది సహజమైన యాక్సెప్టబుల్ ఫీలింగ్ నాలో ఇప్పుడు లేదు అని. దెన్ దాన్ని మార్చుకుంటాం. సో మనం కంటిన్యూస్ గా మన సెల్ఫ్ ఈ సహజ స్వీకృతి ఆధారంగా నడవాలండి సెల్ఫ్ అనేది. సో న్యాచురల్ యాక్సెప్టబుల్ ఉంటే ఎస్,
మనం కంఫర్టబుల్ ఉంటాం. అది లేకుంటే దాన్ని మార్చుకోవడం అంతే. సో సహజ స్వీకృతి ప్రకారంగా కనుక మన సెల్ఫ్ నడుస్తూ ఉంటే వీఆర్ ఇన్ హ్యాపీనెస్ స్టేట్ అండి. అంతే అండి. ఇంకా వేరే ఏం లేదు అసలు. హ్యాపీనెస్ ఏంటి దాన్ని సాధించడం ఎలా? ఇప్పుడు రకరకాల క్వశ్చన్లు అడిగారు కదా, హైపోథెటికల్ క్వశ్చన్స్, ఫారెస్ట్ లో నడవడం దగ్గర నుంచి ఇవన్నీ ఏం లేదు. ఎక్కడైనా సరే సెల్ఫ్ 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 అంతే. బయట ఏం చేస్తాం అనేది చాలా తక్కువ ఇంపార్టెంట్ చెప్పాలి అంటే. అసలు ఇవన్నీ అడుగుతున్నాము అంటే మనం ఇంకా బయట ప్రపంచంలో విషయాలు కానీ, బయట ప్రపంచంలో సంబంధించిన డెసిషన్స్ కానీ చాలా ముఖ్యము. వాటి ఆధారంగానే సెల్ఫ్ ఉంటది అనే లెవెల్‌లో ఉన్నాం అన్నట్టు మన అర్థం. గ్రాస్ లెవెల్‌లో ఉన్నాం. సర్టెన్ లెవెల్‌కి వెళ్ళాలండి. సర్టెన్ లెవెల్ అంటే సెల్ఫ్ కంటే కనిపించదు. అందుకే సర్టెన్ లెవెల్. సో హ్యాపీనెస్ అనేది మనకి సెల్ఫ్‌కి సంబంధించిన విషయం అండి. సో ఏం చేయమంటున్నామంటే 4 స్టెప్స్ అండి. సో పే అటెన్షన్ అంటే ధ్యాస పెట్టండి. దేని పట్ల? నా పట్ల నేను. డయాగ్నోసిస్ చేయండి. ఇప్పుడు ఎక్స్‌రే తీస్తాము, ఇలా బ్లడ్ టెస్ట్ ఎలా చేస్తాం? డయాగ్నోసిస్. ఏం డయాగ్నోసిస్? నాలో ఏం ఆలోచనలున్నాయి? ఏం భావాలున్నాయండి? దాన్ని రిజాల్వ్ చేసుకోండి. నెగెటివ్ ఉంటే పాజిటివ్ టర్న్ చేసుకోవడం. దాని వెనకాల మూలమైన కోరిక ఏంటో అబ్జర్వ్ చేయడం. ఆ కోరికని డ్రాప్ చేసుకోవడం. ఇవి చేస్తూ ఉంటే నా సెల్ఫ్ అనేది ప్యూరిఫై అవుతుందండి. సెల్ఫ్ అనేది బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ అవుతుంది. ఇది డెవలప్ అవుతుంది. ఇదే రియల్ డెవలప్‌మెంట్ అండి. సెల్ఫ్ డెవలప్ అవుతుంది. సెల్ఫ్ బెటర్ అవుతుంది. మన హ్యాపీనెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఆర్ సింపుల్ ప్రాసెస్. ఫోకస్, డయాగ్నోసిస్, దాన్ని రిజాల్వ్ అండ్ ప్యూరిఫై అండి. సో ఇది సెల్ఫ్ అవేర్‌నెస్ ప్రాక్టీస్ అండి. సో దీనికి పొద్దున్నే ఒక 10 నిమిషాలు కూర్చుంటారా, పావుగంట కూర్చుంటారా, అలా చూస్తూ ఉంటే మనకు బెటర్ అండ్ బెటర్ అవుతుంది. నా కేస్‌లో అయితే నేను ఒకసారి ఇది అని ఫిక్స్ అయ్యాక ఈ ప్రాక్టీస్ నాకు వితిన్ జస్ట్ ఒక 2, 3, 4 మంత్స్‌లోనే చాలా డ్రామాటిక్ చేంజ్ వచ్చిందండి. నేను ఇది చేస్తున్నాను. అండ్ చేసింది కూడా ఎవ్రీడే ఒక హాఫ్ ఎన్ అవర్ అలానే అండి. సో అలా టైం తీసుకొని దీన్ని ఒక మెడిటేషన్ ఎక్సర్సైజ్ లాగా అనుకోవచ్చు మీరు. అవేర్‌నెస్ ఎక్సర్సైజ్ లాగా అనుకోవచ్చు. సో ఇదొక ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ 1 అండి. ఇది ప్రాక్టీస్ 1. రైట్. సో ప్రాక్టీస్ 2 చెప్తున్నానండి. సెకండ్ ప్రాక్టీస్. ఇది రిలేషన్‌షిప్ సంబంధించింది. ఇప్పుడు ఇందాక పెళ్ళికెళ్ళడం గురించి కానీ, ఇంకా వేరే డబ్బులు ఇవ్వడం గురించి అలా అడిగారు కదా. సో రిలేషన్‌షిప్స్ అండి. సో ఈ రిలేషన్‌షిప్స్ కూడా ఇంపార్టెంట్ ఏంటి? మనం మాట్లాడుకున్నాం ఫీలింగ్స్. ఈ ట్రస్ట్ ఫీలింగ్, కేర్ ఫీలింగ్, గైడెన్స్ ఫీలింగ్ ఉంది కదా. రిలేషన్‌షిప్స్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ఫీలింగ్స్ అండి. సో ఇప్పుడు మనం ఈ ఫీలింగ్స్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి మనలో. మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం, ఫోన్ మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. అప్పుడు మనలో ఫీలింగ్ అబ్జర్వ్ చేయడం. కరెక్ట్‌గానే ఉందా ఫీలింగ్? రైట్. ట్రస్ట్ ఫీలింగ్ ఉందా లేదా? రెస్పెక్ట్ ఫీలింగ్ ఉందా లేదా? రాంగ్ ఫీలింగ్ డిస్టర్బ్ అవ్వగానే వర్డ్స్ రాంగ్ వచ్చేస్తాయండి వెంటనే. రైట్. ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అంటే మనకు గనక ఇంకొంచెం అవేర్‌నెస్ ఉంటే ఈవెన్ బిఫోర్ ద ఇంటరాక్షన్ ఫోన్ చేయబోతున్నాం. ఆలోపు దానికి ముందే మనం ఇప్పుడు ఫోన్ చేయబోతున్నాం. బ్రష్ చేసుకోలేదు, గొంతు ఇంకా బాలేదు. ఒకసారి గొంతు సవరించుకొని మొహం కడుక్కొని ఫోన్ చేస్తాం కదా. బాడీ ప్రిపరేషన్ అవుతుంది. సిగ్నల్ ఇక్కడ రావట్లేదు. ఒక సిగ్నల్ వచ్చే ఏరియాకెళ్ళి చేస్తాం కదా. ఎక్స్‌టర్నల్ ప్రిపరేషన్ అవుతుంది. నేనేమంటానంటే ఇంటర్నల్ ప్రిపరేషన్ చేయండి. లోపల ఫీలింగ్ సరిగ్గా ఉందా బిఫోర్ మాట్లాడేటప్పుడే. చెక్ ఇట్. అండ్ ఆఫ్టర్ ఇంటరాక్షన్ కూడా ఒకసారి మనల్ని మనం గమనించుకోండి. ఫీలింగ్ కరెక్ట్‌గా ఉందా లేదా? వాళ్ళేదో ఈ మాట అనగానే ఆ ఫీలింగ్ డిస్టర్బ్ వాళ్ళు ఇలాంటోళ్ళు, అలాంటోళ్ళు అనుకుంటున్నాను. సో థాట్స్ అండ్ ఫీలింగ్స్ అబౌట్ అదర్స్. వేరే వాళ్ళ గురించి మనలో ఏ భావం ఉంది అనేది గమనించుకోవడం. అండ్ ఎంత టఫ్ సిట్యుయేషన్ అయినా కానివ్వండి, ఎంత టఫ్ సిట్యుయేషన్ అయినా కానివ్వండి. సో దాంట్లో మనకున్నయి మూడే 3 ఆప్షన్స్ అండి. ఆ సిట్యుయేషన్ నుంచి మీరు వాకౌట్ చేస్తారా? రైట్. యూ వాకౌట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇఫ్ దేర్ ఈస్ అన్ ఆప్షన్ యూ వాకౌట్. ఇఫ్ దేర్ ఈస్ అ పాసిబిలిటీ యూ చేంజ్ ద సిట్యుయేషన్. రైట్. యూ చేంజ్ ద సిట్యుయేషన్. లైక్ అందులో వ్యక్తులు గాని, ఆఫీస్ గాని ఏదైనా గాని. 2 అవకాశం లేకుంటే యూ యాక్సెప్ట్ ద సిట్యుయేషన్. మనం ఆ సిట్యుయేషన్ నుంచి బయట పోకుండా, ఆ సిట్యుయేషన్‌ని మార్చలేని మన శక్తి మన లేదు, పాసిబిలిటీ లేకుండా ఆ సిట్యుయేషన్‌లో ఉంటూ, ఆ పరిస్థితుల్లో ఉంటూ, ఇది మాత్రం ఇది ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉంది, వాళ్ళని వీళ్ళని విలన్ చేయడం, వాళ్ళని వీళ్ళని నిందించడం ద్వారా వచ్చేది ఏమీ లేదు. సో యాక్సెప్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీస్‌ఫుల్ అవుతామండి. అండ్ తర్వాత ఆ సిట్యుయేషన్‌ని చేంజ్ చేయగలుగుతాం యాక్చువల్‌గా. వాకౌట్ చేయాల్సిన అవసరం కూడా రాదు. ఇది కౌంటర్ ఇంట్యూటివ్ అండి. ఇది కౌంటర్ ఇంట్యూటివ్ అంటే ఇది మామూలుగా లాజిక్ అందని విషయం. చాలా పవర్‌ఫుల్ అన్నట్టు. మరి ఎందుకు ఇది పవర్‌ఫుల్? ఎందుకు మారుతుంది అంటే అదే సెల్ఫ్ యొక్క శక్తి అండి. సో మనం ఉన్న సిట్యుయేషన్‌ను ఉంటూనే మానసికంగా దాన్ని లోపట నిరసిస్తున్నాం అన్నట్టు. దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాం అన్నట్టు. రైట్. సో స్టేయింగ్ ఇన్ ఎ సిట్యుయేషన్ వేర్ ఇన్నర్ రెసిస్టెన్స్ కాజెస్ అన్‌హ్యాపీనెస్. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు సపోజ్ మనల్ని రోజు మనకి గొడవలు అవుతున్నాయి అనుకోండి. ఒక 10 రోజులు ఉన్నాయి. అందులో 2 రోజు గొడవలయ్యి మిగతా 8 రోజులు గొడవలు లేకున్నా మన మనసులో గొడవ పడుతున్నాం కాబట్టి ఇంకా మిగతా 8 రోజులు కూడా ఇంకా గొడవ ఉంటది. సో ఇలా దిస్ ఈస్ బీయింగ్ అవేర్ అబౌట్ రిలేషన్‌షిప్స్ అండి. రిలేషన్‌షిప్స్ బిఫోర్ ఇంటరాక్షన్, డ్యూరింగ్ ద ఇంటరాక్షన్, ఆఫ్టర్ ద ఇంటరాక్షన్. సో దిస్ ఈస్ బీయింగ్ అవేర్ ఇన్ ద రిలేషన్‌షిప్ అండి. ఇది సెకండ్ ప్రాక్టీస్ అండి. అండ్ థర్డ్ ప్రాక్టీస్ ఏంటంటే ఇది బాడీ సెల్ఫ్ సంబంధించిన విషయం అండి.
చాలా సార్లు మనకి బాడీలో కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉన్నా, కొంచెం నొప్పి వచ్చినా, కొంచెం టైర్డ్ అనిపించినా దాని వల్ల కూడా అన్‌హ్యాపీ అవుతుంటాం. మనం బాడీ అండ్ సెల్ఫ్ కదా! మన బాడీ నుంచి మనకి ఏమొస్తుందంటే ఇన్ఫర్మేషన్ వస్తుందండి. సిగ్నల్స్ వస్తాయి. మీరు ఇక్కడ కూర్చున్నారు. చాలా సేపు ఒక పొజిషన్‌లో కూర్చున్నారు. ఆ మజిల్ సరిగ్గా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకుండా ఏదో ఒక విధంగా ఇది సరిగ్గా లేదు అనే సిగ్నల్ నర్వస్ సిస్టమ్ ద్వారా బ్రెయిన్‌కి వచ్చి బ్రెయిన్ నుంచి సెల్ఫ్‌కి వస్తది. సెల్ఫ్ మేక్స్ ఎ డెసిషన్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా. ఇంకా పర్వాలేదనుకుంటే మార్చొచ్చు. సో, ఇక్కడ చూస్తే ఏమైతుందంటే బాడీ నుంచి సెల్ఫ్ సిగ్నల్స్ వచ్చి సెల్ఫ్‌లో నిర్ణయం అనేది జరుగుతుంది. దీన్ని మనం డైరెక్ట్‌గా చూడగలగాలి. ఒక లైవ్ క్రికెట్ మ్యాచ్ చూస్తారు కదా! అలా మనం లైవ్‌గా చూడగలాలి. ఏది? బాడీ సెల్ఫ్ ఇంటరాక్షన్ లైవ్‌గా చూడగలిగితే అప్పుడు నిర్ణయం అనేది సెల్ఫ్‌లో జరుగుతుంది అనేది తెలుస్తదండి. సో, దిస్ ఈస్ బీయింగ్ అవేర్ అబౌట్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ బాడీ అండ్ సెల్ఫ్. బాడీ అండ్ సెల్ఫ్. అయితే ఇక్కడ నిర్ణయం జరుగుతుంది కదా! ఇప్పుడు నేను పొద్దున్న లేచాను. టీ తాగాలి అనే నిర్ణయం నేను తీసుకుంటున్నానండి. ఆ నిర్ణయంకి ఆధారం ఏంటి? సెన్సేషన్. నాకు ఆ టేస్ట్ బావుంటది. రైట్. దాని తర్వాత ఫలానా బట్టలేసుకుంటాను. దానికి ఆధారం ఏంటి? కండిషనింగ్. ఏంటి? ఆఫీస్ అంటే ఇలాంటివి వేసుకోవాలి. ఇలాంటి కలర్ వేసుకుంటేనే అందరూ కరెక్ట్‌గా అనుకుంటారు. ఆర్ నాకు ఒక క్లారిటీ ఉందా నాకు? నేను జ్ఞానం ఆధారంగా తీసుకుంటున్నా, సెన్సేషన్ కండిషన్ ఆధారంగా తీసుకుంటున్నానా? అనేది గమనించుకోవాలండి. సెల్ఫ్ బాడీ మధ్యలో కూడా. సో, దాన్ని వెరిఫై చేయడం అండ్ దెన్ ఇట్ ట్రూలీ అండర్‌స్టాండ్స్ అవర్ సెల్ఫ్. మనకప్పుడు మనం అంటే ఏంటని అర్థమైంది. బాడీ సెల్ఫ్ అనేది లాజికల్‌గా, ఇంటలెక్చువల్‌గా స్లైడ్స్‌తోని అర్థం చేసుకున్నాం కదా! దీన్ని డైరెక్ట్ అబ్జర్వేషన్‌తోని అర్థం చేసుకోవడం. రైట్. సో, ఇప్పుడు ఫుడ్ ఉంది. తింటూ ఉంటాం. మనకు నచ్చింది తినగానే మీరు అబ్జర్వ్ చేస్తుండండి. దాన్ని చేసే మనం దాన్ని నమిలే స్పీడ్ చూస్తే నచ్చింది ఒక స్పీడ్‌లో తింటుంటాం. పిల్లలు అంటారు చూడండి, "ఏంట్రా 5 నిమిషాల్లో తినేసావు, రోజు తినమంటే అరగంట తినవు" అంటారు. సో, అలా టేస్ట్ ఆధారంగా బాడీ సెల్ఫ్ ఇంటరాక్షన్‌లో చాలా మారుతూ ఉంటది. సో, కొంతమంది చిన్న డిస్కంఫర్ట్ వచ్చినా అమ్మ, అయ్యా అంటారు. చాలా నీరస పడిపోతారు. కొంతమంది నీరస ఏం కావాలో చేస్తారు. యూ నో బానే ఉంటుంటారు. రైట్. అందరం ఊరెళ్ళొచ్చాం. ఎవరికైతే బాధ్యత ఉందో వాళ్ళెళ్లి వంట కూడా చేస్తున్నారు. రైట్. మిగతా వాళ్ళేమో పడుకొని ఫోన్ చూస్తున్నారు. సో, అంతా చూడొచ్చండి. బాడీ సెల్ఫ్ మధ్యలో ఇంటరాక్షన్. సెల్ఫ్‌లో బాధ్యతాభావం ఉంటే ఒకలాగుంటది. సో, బాడీ సెల్ఫ్ ఇంటరాక్షన్ పట్ల అవేర్‌నెస్ అండి. సో, 3 ప్రాక్టీసెస్ చెప్పానండి. ఒకటి మన కంటిన్యూస్‌గా మన అవేర్‌నెస్ అండి. మన థాట్స్, ఫీలింగ్స్ పట్ల అవేర్‌నెస్. 2 రిలేషన్‌షిప్ పట్ల, వేరే వ్యక్తుల పట్ల ఏం ఫీలింగ్స్ ఉన్నాయి మనలో ముందు మాట్లాడేటప్పుడు అండ్ మాట్లాడిన తర్వాత. 3 మన సెల్ఫ్ అండ్ బాడీ మధ్యలో అవేర్‌నెస్ అండి. సో, 3 రకాల అవేర్‌నెస్ గురించి చెప్పానండి. అయితే దీన్ని ఎలా ప్రతిరోజు డైలీ ప్రాక్టీస్‌లోకి, ఇక్కడ డైలీ ప్రాక్టీస్ అని రాసా చూడండి, ఎలా తీసుకురావాలి అంటే ఇదొక ఫార్ములా లాగా చెప్తున్నామండి ఇది. సో, సేవర్స్ అని ఒక ప్రాక్టీస్ ఉందండి. SAVERS సేవర్స్ అని ఇంగ్లీష్‌లో 6 అక్షరాలున్నాయి. SAVERS అని. 6 అక్షరాలకి 6 పనులన్నట్టు అవి. సో, ఫస్ట్ పనేంటంటే సైలెన్స్. సో, ఈ అవేర్‌నెస్ అనేది సైలెంట్‌గా చేసేది కదా! మాట్లాడేది లేదు, వినేది లేదు, ఏం లేదు. సో, 25 నిమిషాలు చేశారనుకుందామండి. సో, ఆ సైలెన్స్ టైమ్‌లో ఏం చేస్తారు? మీరు ఏదో ప్రాక్టీస్ 1 గాని, ప్రాక్టీస్ 2 గాని, ప్రాక్టీస్ 3 గాని చేయండి. 1 అంటేనేమో మనల్ని మనం గమనించుకోవడం, 2 అంటేనేమో రిలేషన్‌షిప్ గమనించుకోవడం, 3 అంటేనేమో బాడీ సెల్ఫ్ గమనించుకోవడం. ఏదో ఒకటి మీరు తీసుకొని గమనించుకోండి. మీకేది నచ్చితే అది. రెండోదేంటంటే ఇప్పుడు ఇన్ని విషయాలు విన్నాం. మళ్ళా మర్చిపోయి అలానే ఉండమంటున్నాం. ఇన్ని విషయాలు ఏదైతే విన్నారో మీకు నచ్చిన 4 పాయింట్లు ఏదైతే ఉన్నాయో అవి రాసుకొని మళ్ళీ గుర్తు చేసుకోండి. ఒక నామజపం అలా చేస్తుంటారు చూడండి. అదే గుర్తు చేసుకోవడం అఫర్మేషన్స్ అన్నారండి. S ఈస్ ఫర్ సైలెన్స్, A ఈస్ ఫర్ అఫర్మేషన్స్. రైట్. అండ్ V ఈస్ ఫర్ విజువలైజేషన్ అండి. ఏదైతే మార్పులు మనలో సాధించాలనుకుంటారో దాన్ని ముందే అయిపోయినట్టుగా, ఇలా జరుగుద్ది అన్నట్టుగా విజువలైజ్ చేసుకోవడం అండి. అండ్ E ఈస్ ఫర్ ఎక్సర్సైజ్ అండి. సో, బాడీ ఇంపార్టెంట్ కాబట్టి, హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఏదో ఒకటి ఒక 25 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్‌కి స్పెండ్ చేయడం అండి. ఇంకా R అంటే రీడింగ్ అండి. సో, డైలీ ఒక పాజిటివ్ విషయం మీకు నచ్చిన ఒక భక్తి బుక్ కావచ్చు, దేవుడి బుక్ కావచ్చు, ఆధ్యాత్మికత కావచ్చు, ఇన్స్పిరేషన్ స్టోరీ కావచ్చు, సెల్ఫ్ డెవలప్‌మెంట్ బుక్ కావచ్చు. అది రీడింగ్ చేయడం అండి. లాస్ట్ S ఈస్ ఫర్ స్క్రైబింగ్ అండి. స్క్రిబుల్ కాదు. స్క్రైబింగ్ అంటే జర్నలింగ్ చేయడం అన్నట్టు. ఇప్పుడు గ్రాటిట్యూడ్ గురించి రోజు రాయమన్నాం. అలానే మన అబ్జర్వేషన్స్, మన ఇన్‌సైట్స్ వాటి గురించి రాయడం అండి. సో, ఇలా నేనైతే ఎవ్రీ డే ఒక 1 ½ అవర్ టైం పెట్టుకొని చేస్తానండి. సో, సైలెన్స్, అఫర్మేషన్, విజువలైజేషన్, ఎక్సర్సైజ్, రీడింగ్ అండ్ స్క్రైబింగ్. స్క్రైబింగ్ ఈజ్ జర్నలింగ్ అన్నట్టు. సో, ఇలా ఈ 6 యాక్టివిటీస్ ఒక ప్యాకేజ్ లాగా మేమిది సజెస్ట్ చేస్తున్నాం. మేము ఇది ఒక బుక్‌లో చూసి నేర్చుకున్నాము. 'మార్నింగ్ మిరకిల్' అనే బుక్‌లో చూసి. హాల్ ఎల్‌రాడ్ ఈస్ ద ఆథర్. సో, ఇది చేస్తే మన ఇంప్రూవ్‌మెంట్ చాలా అంటే చాలా అమేజింగ్‌గా ఉంటదండి. సో, ఇది మేము సజెస్ట్ చేస్తున్న ప్రాక్టీస్. సో, ఫస్ట్ సైలెన్స్ ప్లేస్‌లో ఈ అవేర్‌నెస్ ప్రాక్టీస్.
అఫర్మేషన్స్, విజువలైజేషన్, ఎక్సర్సైజ్, రీడింగ్ అండ్ స్క్రైబింగ్ అండి. సో ఇదంతా మీకు షేర్ చేస్తాను, పవర్ పాయింట్ షేర్ చేస్తాను, సో దట్ ఇవి మీరు నోట్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. సో 8 o'clock అయిందండి. సో మేబీ 1 or 2 questions ఉంటే ఏమన్నా తీసుకుందాం. సో ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాల్సింది, ఫైనల్ చేయాల్సిందంటే ఇదండి. ఇది ఎందుకు చేయాలి అనే కన్విక్షన్ రావడానికి ఇంత థియరీ చెప్పాల్సి వచ్చింది అన్నట్టు. రైట్. సార్ సైలెన్స్ అంటే ఎలా అండి? ఈ ఫస్ట్ 3 చెప్పాను కదండి, మన ఆలోచనలు గమనించుకోవడం, ఇవి అది చేయడమే సైలెన్స్ లో చేయడం. ఆహా, ఓకే. యా, ఏమైనా క్వశ్చన్స్ అండి? పూర్ణిమ సెషన్ కంటిన్యూస్. ఎఫర్మేషన్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ ఎఫర్మేషన్స్? సింపుల్ అండి. ఇప్పుడు మీరు ఎవ్రీడే హెల్దీగా ఉండాలి అనుకుంటున్నారు, ప్రొడక్టివ్గా ఉండాలి అనుకుంటున్నారు, ఐ వాంట్ టు టాక్ పాజిటివ్లీ విత్ ఎవ్రీబడి అనుకుంటున్నారు. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు ఇంబైబ్ ఇన్ యూ అండి. సార్ ఎఫర్మేషన్ కి విజువలైజేషన్ కి డిఫరెన్స్ అండి? యా, అఫర్మేషన్స్ అంటే మన మనసులో ఆ విషయాన్ని అనుకుంటామండి. విజువలైజేషన్ మీరు ఇలా జరుగుతుంది అనేది కంప్లీట్ గా ఊహించుకుంటారు అన్నట్టు, ఆ మూవీ లాగా మీరు మనసులో చూస్తారు అన్నట్టు దాన్ని. ఓకే అండి. ఇంకో సందర్భంలో ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ప్రతి ఓకే సండే అండి. రిఫ్రెషర్స్ ఉంటాయండి, జాయిన్ అవుతూ ఉండండి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంకా డీటెయిల్ గా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి గౌరీ గారు. సార్ ఇప్పుడు వితౌట్ ఎక్స్పెక్టేషన్ అన్నా, నిష్కామకరణ అన్నా ఇదంతా ఒక ప్యాటర్న్ లోకి వస్తుంది కదా. బట్ ఇక్కడ నాకు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, వితౌట్ ఎక్స్పెక్టేషన్ షుడెంట్ గివ్ ఎనీ మోటివేషన్ అన్న పాయింట్ లో కూడా వస్తుందేమో అని అనిపిస్తుంది. షుడెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఏంటండి? అంటే ఏది మనం ఎక్స్పెక్ట్ చేయకుండా చెయ్యాలి అన్న పాయింట్ చాలా వరకు హ్యాపీనెస్ ఇస్తుంది. కానీ అంటే కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, అంటే ఒక అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లైఫ్ గ్రోత్ విషయంలో చూసినప్పుడు ఎక్స్పెక్ట్ చేయకుండా ఏమీ చేయడం అన్నది కూడా మోటివేషన్ ఉండదేమో అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. సార్ దీన్ని ఎలా కన్క్లూడ్ చేస్తారు? యా, విషయం ఏంటంటే అక్కడ ఏంటంటే ఒక పర్పస్ అనేది క్లియర్ లేనప్పుడు ఏదో ఒకటి నాకు బెనిఫిట్ వస్తేనే చేసేటట్టుగా జనరల్ గా ఉందండి. అదేంటంటే రివార్డ్ పనిష్మెంట్ మోడల్. ఏదన్నా భయం ఉంటన్నా చేయడము, లేక లాభం ఉంటైనా చేయడం అన్నట్టు. అది యానిమల్ చేస్తుందండి, యానిమల్. సో నేను మనిషిని, నాకు పర్పస్ ఉంది నాకు అనేది అన్నప్పుడు అసలు చాలా పెద్ద మీకు ఎక్స్పెక్టేషన్ పెట్టాము కదా. అదేంటి? రైట్ అండర్స్టాండింగ్. నాలో పూర్తి క్లారిటీ కావాలనే ఒక లక్ష్యం కోసం మనం లైఫ్ ఉంది అన్నప్పుడు ఎంత పెద్ద పని ఉందండి, చాలా పని ఉంది. మీరు ఎంత సాధించినా ఇది కాదు ముఖ్యము, రైట్ అండర్స్టాండింగ్ ముఖ్యము, అన్ని రిలేషన్షిప్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ముఖ్యం. ఆ టార్గెట్ కోసం పని చేస్తుంటాం మనం. అంటే ఇప్పుడు నేను ఏ క్వశ్చన్ అడిగినా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది ఒక ఏజ్ కి నాకు అర్థమవుతుంది. బట్ ఏంటంటే కొంత పిల్లలకి చెప్పాలి అన్నప్పుడు నన్ను వితౌట్ ఎక్స్పెక్టేషన్ డూ ఎనీథింగ్ అని చెప్తున్నప్పుడు సేమ్ ఈ క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అంటే ఇప్పుడు అయితే ఎగ్జామ్ కి మార్కులు ఎక్స్పెక్ట్ చేయకుండా చదవండి, మార్కులు ఎక్స్పెక్ట్ చేసి చదవద్దు, బట్ సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేసి చదువు అని చెప్తాం. అది కూడా మరి ఎక్స్పెక్టేషన్ కదా అని క్వశ్చన్ వస్తుంది. అవునండి, అవును. ఒక్క చెప్పడం, మీరు ఒక్క మొక్క చెప్పడం కాదు వాళ్ళకి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలతో మొత్తం చర్చించాలి. ఇది నీ బాధ్యత. నువ్వు పొద్దున్న లేచావా, కరెక్ట్ గా బిహేవ్ చేస్తావా, కరెక్ట్ గానే ఆరోగ్యం చూసుకున్నావా, కరెక్ట్ గా నీ చదివావా, యూ హ్యావ్ టు డూ దిస్ ఈస్ యువర్ జాబ్. సో అండ్ అది చేయకపోవడం అనేది రాంగ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి నిబద్ధత, అలాంటి విలువలతోనే మనం గైడ్ చేస్తూ ఉంటాం. అసలు దానికి అసలు ఇంకా వేరే రీజనే లేదు ఇంకా. సో ఆ టైప్ ఆఫ్ మనమే గైడ్ చేయాల్సి వస్తుందండి. అంటే జనరల్ గా పిల్లల్ని అప్పుడప్పుడైనా కొంచెం వాళ్ళు ఎంతూజియాజం ఏమన్నా మోటివేట్ చేయాలన్నా చిన్న మనం చెప్తా ఉంటాం కదా. అప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్, వితౌట్ ఎక్స్పెక్టేషన్ అన్న కాన్సెప్ట్ వెళ్ళకుండా ఉంటుందా అనేది ఒక చెకింగ్. అంటే ఉంటుందండి. ఇప్పుడు పిల్లలు చాలా పెద్దోళ్ళ కంటే పిల్లలే చాలా మంచిగా అర్థం చేసుకుంటారండి. మనమే అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం. అసలు వాళ్ళకి ఇవన్నీ లేవు కదా కండిషన్స్. డబ్బు ఇంపార్టెంట్ అనేది మనం క్రియేట్ చేస్తూనే వస్తుంది, ఇంకోటి ఇంపార్టెంట్ మనం క్రియేట్ చేస్తూనే వస్తుంది, చప్పట్లు కొట్టించడం, మెడల్స్ రావడం అనేది మనం క్రియేట్ చేస్తూనే వస్తుంది కదా. చాలా సార్లు మనం చేసిన దాన్ని బట్టి ఉంటది. అదర్వైజ్ నీకు ఎవ్రీడే షెడ్యూల్ ఇది చేసుకోవాలి, జస్ట్ డూ ఇట్ అంతే. మీరు అన్నట్టు చప్పట్లు కొట్టించడం అన్ని మనమే చేస్తూనే ఉంటాం. బట్ ఏంటంటే ఒక మంచి పని గౌరీ గారు మీ వాయిస్ మొత్తం అస్సలు రావట్లేదండి.
ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ తీసుకుందామండి, మీ తర్వాత తీసుకుందాం. సో గుడ్ మార్నింగ్ సార్. ఒక్క నిమిషం అండి. హలో. హలో, వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది, కంటిన్యూ అవ్వండి. అది ఇందాక మనీ విషయంలో ఇప్పుడు మనం ఒకరికి ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇవ్వకపోతే మనకు ఒక ప్రీ డిటర్మైన్డ్ గా ఓకే నెక్స్ట్ టైం వేరే వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వాలంటే మనకి ఇంకా వాళ్ళు మళ్ళీ ఇస్తారా లేదా అనేది డౌట్ వస్తుంది కదా. సో ఆ నెగిటివ్ ఫీలింగ్ తో వేరే వాళ్ళు అడిగినా మనం నేను ఇవ్వలేను అనే ఆన్సర్ వస్తుంది అనమాట. సో దానికి ఏమంటారు, లైక్ మనము యాక్సెప్ట్ చేయాలి, ఓకే వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇవ్వలేదు, సో వేరే పర్సన్ అలా ఉండరు అని చెప్పి ఇవ్వాలా ఇవ్వకూడదా అనే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. యా, సో నిన్న చెప్పా చూడండి, యాక్చువల్గా మనీ అనేది ఏదైతే ఉందో అండి దాన్ని ఓవర్ ఎవాల్యుయేట్ చేసామండి, చాలా ఇంపార్టెంట్. అండ్ అది మనదే అనుకోండి. సో దాన్ని ఒక ట్రస్టీ ఫీలింగ్ అంటారు చూడండి, ఒక ధర్మకర్త అంటారు చూడండి. సమాజంలో ఉన్న ఒక అరేంజ్మెంట్ వల్ల కొంత మనీ మీ దగ్గరకు వచ్చింది, రైట్. ఆ భావన ఉన్నప్పుడు దాన్ని రైట్ యూటిలైజేషన్ చేసిన బాధ్యత ఉంది. ఒక గుడి ధర్మకర్త అయితే ఆ డబ్బుని సరిగ్గా ఎలా వాడాలో మనం కూడా దాన్ని సరిగ్గా వాడాలి అండి. ఆ భావంతో మీరు ఉండండి, అన్ని సెట్ అవుతాయి, రైట్. అది నా మనీ నా దగ్గరికి రావాలి అంటున్నారు. సో మీరు ఇవ్వాలంటే ఇవ్వండి, ఇవ్వద్దు అంటే ఇవ్వకండి. అండ్ వాళ్ళు రిటర్న్ ఇస్తారా ఇవ్వలేదని అంచనా కూడా మనకే ఉండాలండి. ఒక రిలేషన్షిప్ లో ఆ రిలేషన్షిప్ వాల్యూ చేస్తున్నారు కానీ వాల్యూ చేస్తున్నా కానీ బట్ 50,000 ఎక్కువ, రిలేషన్ 50,000 కంటే తక్కువ అనుకుంటారు. ఒకసారి 50,000 ఇచ్చామండి, ఇవ్వలేదు. రిలేషన్షిప్ ఉంది, 50,000 ఉంది. రిలేషన్షిప్ వాల్యూ కానీ మరి 50,000 అంత వాల్యూ కాదండి. ఓ 10,000 ఏదో ఓకే అండి రిలేషన్షిప్ వాల్యూ అంటున్నారు. సరే అలానే మీ స్థాయి అదే అయితే అదే చేయండి, అంతే కదా, వేరే ఆప్షన్ ఏముంది, రైట్. అలా కాదు, నాకు దగ్గర సఫిషియెంట్ మనీ ఉంది, నాకు ప్రాబ్లం లేదు, ఇచ్చారు లేకపోతే లేదు అనుకుంటే ఇవ్వండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ యువర్ మనీ కెపాసిటీ ఆల్సో, యువర్ క్లారిటీ ఆన్ ద మనీ ఆల్సో, వాల్యూ యు ఆర్ గివింగ్ టు దట్ రిలేషన్షిప్ ఆల్సో. ఈ 3 కదండి. సో ఈ మనీ ఏంటంటే నాది 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 అనుకుంటున్నాం కదా. సో మనం దాన్ని తీసుకొని లాకర్ లో పెట్టుకుంటేనేమో సదుపయోగం అనుకుంటున్నాము. సరే వాళ్ళకి క్లారిటీ లేదు, రైట్. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, రిటర్న్ ఇవ్వట్లేదు, దాన్ని మాత్రం చాలా రాంగ్ అనుకుంటున్నాం అన్నట్టు. ఐ వుడ్ సే ఇఫ్ యూ డోంట్ నీడ్ మనీ అండ్ ఆల్ ద టైమ్ యూ ఆర్ కీపింగ్ విత్ యూ, దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఏదో సమాజం అరేంజ్మెంట్ వల్ల మన దగ్గరికి వచ్చింది, అంతే అది, right. If you are using it for right purpose, let us say you have a primary responsibility to take care of your body of your loved ones, మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతవరకు కావాలి కాబట్టి దాన్ని స్పెండ్ దానికి బియాండ్ దాకా ఉన్నాక కూడా ఒక ఊహాజనితమైన అవసరాల కోసం దాన్ని ఎన్నేళ్ళైనా ఫిక్స్ డిపాజిట్ చేసుకొని రియల్ ఎస్టేట్ చేసుకొని ఇలా చేస్తుంటే దట్ ఈస్ మచ్ వర్స్. ఇట్ ఈస్ రాంగ్ యూటిలైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్. ఓకే. అలానే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత వదినాలు ఉంటారు కదా. సో వదిన కోడలు ఉన్నప్పుడు వర్క్ ఎట్లా ఉంటదంటే ఇద్దరు కలిసి చేసుకోవాలి. సపోజ్ ఒకవేళ వదిన చేయకుండా ఫోన్ చూసినట్టు మీరు చెప్పినట్టు ఒకళ్ళు ఫోన్ చూస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అని. సో అప్పుడు అంటే ఇద్దరు మ్యూచువల్ గా చేసుకుంటే బాగుంటుంది కదా. సో వాళ్ళు చేయనప్పుడు మనమే చేసినప్పుడు మనం ఏమనుకోవాలి, ఇంకా ఓకే యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ లేకపోతే వాళ్ళని మార్చడానికి ఏమన్నా చేయగలమా? రెండు చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ సిచ్యువేషన్ కి మనలో నెగిటివ్ ఫీలింగ్ అరైజ్ అయిందంటే మాత్రం అసలు ఏమీ చేయలేమండి మనం. ఇప్పుడు అది మనం పేరెంట్స్ చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, తను చేయనప్పుడు నువ్వెందుకు చేస్తున్నావు, దాని వల్ల సొల్యూషన్ వస్తే అలానే చేయండి. పేరెంట్స్ చెప్పారు, అది ఇంప్లిమెంట్ చేయండి, సొల్యూషన్ వచ్చింది, వెల్ అండ్ గుడ్. సొల్యూషన్ వచ్చిందా, మీరు హ్యాపీ, వాళ్ళు హ్యాపీనా, రిలేషన్షిప్ బాగానే ఉందా, సింపుల్ కదండి. చెక్ పాయింట్ ఉంది కదా, ఎవరేం చెప్పినా, నేను చెప్పినా, పేరెంట్స్ చెప్పినా, మీరు అనుకున్నా చెక్ పాయింట్ ఈస్ దేర్, రైట్. యామ్ ఐ హ్యాపీ, ఆర్ దే హ్యాపీ, రిలేషన్షిప్ బాగుందా దీంతో, అవుతే అదే కదా కావాల్సింది, ఇంకేంటి. అంటే మనకి అదర్ పర్సన్ ఎలా అండర్స్టాండ్, వాళ్ళు అర్థం చేసుకునేలా చెప్పేది మనకి రానప్పుడు ఎట్లా చేయాలి సిచ్యువేషన్? యా, సో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ చాలా సమస్యలకి కొన్ని కండిషనింగ్స్ కారణం అండి. ఈ కండిషనింగ్ ఏంటంటే ఒక మేల్ ఫీమేల్ డిస్క్రిమినేషన్ ఏదైతే మొత్తం సమాజంలోనే ఉంది కదండి. ఇది పితృస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే నేను ఈగో, నాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి, నన్ను ఇది చేయాలి అనేది ఉంటది. అదే ఆడపడుచులో కూడా క్యారీ అవుతుంది. ఆడపడుచు ఎక్కువ,
కోడలు తక్కువ కూడా క్యారీ అవుతుంది. ఓకే. చాలా చోట్ల ఉంది. ఫస్ట్ మీరు దాన్ని గుర్తించండి. అయితే మనం దాన్ని మన హస్బెండ్ తో యాక్సెప్ట్ చేసి ఉంటాం, ఆడపడుచుతో యాక్సెప్ట్ చేసి ఉంటాం. మన హస్బెండ్ కూడా డెఫినెట్ గా అది ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుంది గమనిస్తే. యూ విల్ ప్రిపేర్ ఫర్ కాఫీ ఫర్ హిమ్, గివ్ హిమ్, బట్ హీ విల్ నాట్ డూ ఇట్. లెట్ us say ఇమాజిన్. రైట్, అక్కడ ఓకే, మనకి ఏం పొడుచుకు రాదు. రైట్. సో ఇంకో దగ్గర నేను చెప్పేది నేను జస్టిఫై చేయట్లేదండి. నేను ఏమంటున్నానంటే ఇలా కలెక్టివ్ కాన్షియస్నెస్ అవుతుందో సామాజికంగా అసలు ఈ జ్ఞానం అనేది మన కుటుంబాలలో రాలేదు, చదువులో రాలేదు. అజ్ఞానం అనేది ఇంత ఉంది, అదే పాస్ అవుతా ఉంది ప్రతి ఒక జనరేషన్ ఇంకో జనరేషన్ కి. ఇలా పాస్ కొన్ని ఏవైతే ఉన్నాయో అలాంటివండి ఇవి. మగ డిస్క్రిమినేషన్ కానీ, ఆడపడుచులు కోడలు డిస్క్రిమినేషన్ కానీ, అత్తగారు కోడలు డిస్క్రిమినేషన్ కానీ, పెద్ద చిన్న కానీ, ధనిక కులం కానీ, కొన్ని కులాలు గొప్పవే కానీ, ఇవన్నీ అవన్నట్టు అవి మనకి తగిలినప్పుడు మనం దాంట్లో మనం కనుక విక్టిమ్ అయినప్పుడు మనకి ఇబ్బంది అనిపిస్తుంది. మనం కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న దగ్గర వాచ్మెన్, మన ఇంట్లో ఉన్న వాచ్మెన్ మనం సరిగ్గా చూడకపోతుండొచ్చు. అది మనకు తెలియదు, వాచ్మెన్కే తెలుస్తుంది. సో అంతే కదండి. రైట్. సో అది అసలు రీజన్ ఇది అని గమనించి దాని తర్వాత దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలనేది పూర్తిగా మీ క్లారిటీని బట్టి, మీ కెపాసిటీని బట్టి, వాళ్ళ సంస్కారాన్ని బట్టి, మన సంస్కారాన్ని బట్టి ఉంటుందండి. సో మీకు రిలేషన్షిప్ ఇంపార్టెంట్. మీరు ఎంతవరకు భరించగలను, ఎంతవరకు చేయగలంటే అంతవరకు చేయండి. కాదు మన వాళ్ళకి 2-3 టైమ్స్ చెప్తాము, అయినా వినట్లేదు, అర్థం చేసుకోలేదు అంటే వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? అదే అండి, అర్థమయ్యే ఎలా చెప్పాలంటే మీరే గమనిస్తూ ఉంటే అర్థమైందండి. దానికి అర్థమయ్యేలా ఎలా చాలా సార్లు మనలో రైట్ ఫీలింగ్ ఉండదండి. చాలా సార్లు వీళ్ళు చేయలేదనే కంప్లైంట్ ఆల్రెడీ మనసులో ఉంటది కదా, రైట్ భావం. ఆ భావం లేకపోవడం వల్ల డిస్టర్బ్ అయ్యి ఉండి వాళ్ళకి చెప్పలేము. ఎంతసేపు ఇబ్బంది పడుతుంటాం కానీ చెప్పలేము. మనం డైరెక్ట్ గా నేను ఇది చేయలేను, మీరు ఇది చేయండి అనే భాష రేర్గా వాడతామండి. అంటే దీన్ని నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అంటారు. ఇంకో సందర్భంలో డిస్కస్ చేద్దాము. సో ఈ కమ్యూనికేషన్ అనేది నాకు ఈ ఇబ్బంది అవుతుంది అనేది చెప్పమండి. సో దాన్ని మిక్స్కి వెళ్ళిపోతుంది నెగిటివ్ ఫీలింగ్ తోని. అప్పుడు అది కమ్యూనికేట్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినాక కూడా వాళ్ళకి ఏది అవును అవుతుంది మీరు చేయాలి అనేది కూడా ఉండొచ్చు వాళ్ళకి. రైట్, అలా కూడా ఉండొచ్చు. అప్పుడు కూడా మీకు అదొక చాయిస్ అండి, మీరు ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది. ఇట్స్ అప్ టు యూ. ఇఫ్ యూ కెన్ టేక్ ఇట్, యూ డూ ఇట్. ఇఫ్ యూ డోంట్ టేక్ ఇట్, యూ టేక్ ఎ బ్రేక్ ఆర్ యూ మినిమైజ్ ఇట్. అలా అండి. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు అంతే, వాళ్ళు అలానే ఉంటారు. సో మనమే చేంజ్ అయ్యి మనమే హ్యాపీనెస్ చూసుకోవాలి అనేది మెయిన్ చూసుకోవాలి, అంతే కదా. బట్ ఎట్ ద సేమ్ టైం నాట్ ట్రావెలింగ్ టువర్డ్స్ రిలేషన్షిప్ అండి. అల్టిమేట్లీ మనకు కూడా అది యాక్సెప్టబుల్ కాదు కదా, దానివల్ల మనకు కూడా కదా. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫిజికల్ లెవెల్ ఇన్ డిస్కంఫర్ట్, సమ్ మనీ, అంతే కదండి ఇబ్బంది అయ్యేది. వాళ్ళ అజ్ఞానం వల్ల జరిగేది ఏంటి అంటే ఇంకో 5,000 పోతాయి, ఓ రోజు ఒళ్ళు గుళ్ళు అవుతుంది అంతే. సార్ ఇన్ ఎ ఫ్యూ కేసెస్ అది కోడల్ని ఇంట్లోంచి తరిమేసేదాకా కూడా అవుతుంది, ఆర్ కోడల్ని అసలు పైకే పంపించేలా కూడా అవుతుంది. సార్ మీకు కొంచెం మేడం చెప్పింది మాట్లాడాలి ఒక రోజు. మాట్లాడతాం. మీరు ప్రతి ఆదివారం వచ్చేయండి, ఇవే మాట్లాడదాం. ఆన్లైన్ సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ ఒక చిన్న డౌట్, ఇప్పుడు పిల్లలకి మామూలుగా మనము నువ్వు ఇది చేస్తే నేను ఇది కొనిస్తాను అట్లా అంతా చెప్పడం కరెక్ట్ అంటారా? వాళ్ళు కూడా దానికి అట్లా అలవాటు పడడం కానీ వేరే మార్గం స్టార్టింగ్ లో అది చేయొచ్చండి, రివార్డ్ అండ్ పనిష్మెంట్. కానీ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఎన్ని రోజులు చేపట్టుకొని నడిపిస్తారు, ఎన్ని రోజులు భయంతో అట్రాక్షన్ తో నడిపిస్తారు. రివార్డ్ పనిష్మెంట్ మోడ్ నుంచి నా పర్పస్ ఇది, బాధ్యత ఇది అని గుర్తించే మోడ్ వరకు అయితే తీసుకురావాల్సిన బాధ్యత మనదే అండి. రైట్, చాక్లెట్ చూపించి నువ్వు మంచిగా తింటే చాక్లెట్ ఇస్తా, అదేంటే గిఫ్ట్ ఇస్తా అనే మోడ్ నుంచి, ఇప్పుడు ఆఫీస్ పని చేస్తే కూడా నువ్వు ప్రమోషన్ ఇస్తేనే చేస్తా పని అంటే స్టార్టింగ్ లో చేయొచ్చు, అదే మోడ్ లో ఉంటాడు. నాకైతే అనిపించింది అంటే అసలు 3 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా ఇది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, వాళ్ళు బాగానే చేయొచ్చు అండి, చెప్పియచ్చు మనకు క్లారిటీ ఉంటే కనుక. లేదు నాకు క్లారిటీ లేదు, వాళ్ళు చాలా టఫ్ గా ఉన్నారు, కొన్ని రోజులు చేయాల్సి వస్తే చేయండి. బట్ విత్ ఆల్ ద అవేర్నెస్ దట్ వీ హ్యావ్ టు ట్రాన్సెండ్ దట్ లెవెల్. చెప్పండి. అది ఎక్కువ పిల్లలకి ఏవైనా చెప్పినా వీళ్ళు ఇంత ఇలాగే తినేస్తారు మన బుర్ర అన్నట్టు ఉంటది. అలా అని వదిలేసినా మరి ఏమి అనరు కదా అని చెప్పేసి ఎక్కువైపోతున్నట్టు ఉంటది కదా సార్. అప్పుడు ఎలా కంట్రోల్ చేయమంటారు వాళ్ళు?
కంట్రోల్ అవసరం లేదండి. అసలు మనము ఒక మచ్ బెటర్ స్టేట్‌లో ఉంటాయి. ఇప్పుడు చెప్పిన ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో మనం సెల్ఫ్ అవేర్‌నెస్ మంచిదవ్వచ్చు, చెడ్డదవ్వచ్చు. అలా అని మనం గట్టిగా చెప్తే వీళ్ళు ఇలా ఎప్పుడు మనల్ని ఇలా బ్యాక్ తోసేస్తూ ఉంటారు. ఫ్రంట్‌కి వెళ్ళనివ్వరని చెప్పి ఆలోచన వాళ్ళకుంటది. అదే అది అండి. మంచిది కాపోయినా దాంట్లో ఏ ప్రాబ్లమ్ అయినా సొల్యూషన్ సింపులే అండి. మనం అవతల వాళ్ళకి అలా ఉంటుంది, వీళ్ళకి ఇలా ఉంటుంది అని మనం కంక్లూడ్ చేసుకున్నాం కదండీ. పిల్లలకి ఇలా అనుకుంటారు, అలా అనుకుంటారు అని. అది కూడా ఒకసారి క్వెషన్ చేసుకోవచ్చండి. అండ్ ఏ రిలేషన్‌షిప్‌లో అయినా పిల్లలది కానియండి అండి, వాళ్ళ పట్ల రైట్ ఫీలింగ్‌తోని ఉండి, ఇవన్నీ చర్చిస్తుంటేనే అది క్లియర్ అవుతుందండి. వాళ్ళతో ఆల్రెడీ మా ఇంట్లో ఒకళ్ళకి అంటే ఎక్కువ మా అత్తయ్య గారు ఎక్కువ మాట్లాడతారు. అది హెల్త్‌కి మంచిది కాదు ఆవిడకి. ఆవిడకి చెప్పినా ఈళ్ళెప్పుడు నన్ను ఇలాగే తినేస్తా ఉంటారు. నన్ను ఇలాగ ఉండనివ్వరు అన్నట్టు ఆవిడ ఇలా ఫీల్ అవుతా ఉంటారు. హ్మ్. ఇది ఎంత చెప్పినా నార్మల్‌గా చెప్దామని ట్రై చేసినా ఇంకా ఎక్కువైపోతుంది తప్ప తగ్గట్లేదు. హ్మ్. అది ఎలా కట్ చేయమంటారు అని. అదే అండి మాట్లాడాలండి. ఇప్పుడు తన పట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రైట్ ఫీలింగ్ ఉండడము, తన పట్ల ఏదైతే మనం ఆల్రెడీ కంక్లూడ్ చేసుకున్నామో, ఎందుకు మాట్లాడుతూ ఉంటారు, ఏంటి అని ఒక్కసారి మీరు ఇంకా కొంచెం డీప్‌గా ఎళ్లి అర్థం చేసుకుంటే తెలుస్తదండి. చాలా సార్లు ఏమైందంటే పెద్దవాళ్ళకి నన్ను పట్టించుకోలేదు అనే భావన ఉందా? అదేంటంటే మీ ఇంట్లో పరిస్థితి ఏముందో చెప్పలేం కదండీ. రైట్ నేను మాట్లాడితే కానీ నాకు గుర్తింపు లేదు అనుకుంటున్నారా? అసలు ఏంటో కూడా తెలియదు మనకి. సో, అది ఒకసారి డీప్ కన్వర్జేషన్స్ జరిగితే టైం తీసుకుంటే అర్థమవుతుందండి. అండ్ మాట్లాడే కంటెంట్ చూస్తే కూడా వస్తదండి. ఓకే. థాంక్ యూ. హలో! సో, దేని గురించి మాట్లాడుతున్నారు అవన్నీ కూడా చూస్తే తెలుస్తదండి. ఒక్కోసారి ఆళ్ళకు ఏమైనా మనీకి సంబంధించింది ఎక్కువ అనుకుంటున్నారా? ఏంటనేది గమనించి దాని తగ్గట్టు నార్మల్ విషయాలే సార్. హ్మ్. నార్మల్‌గా డైలీ మనం మాట్లాడుకునే నార్మల్ కాదండి. నార్మల్ విషయాల్లో కూడా ఒక కంటెంట్ ఉంటది. పిల్లల గురించి మాట్లాడుతున్నారా? వస్తువుల గురించి మాట్లాడుతున్నారా? తన గురించి చెప్పిందే చెప్పి అలా అన్నమాట. కంట్రోల్ ఒక్కసారి మనం ఏదైనా చెప్తే ఆహా! అయిపోయింది కదా! ఈ విషయాన్నని మనం వదిలేస్తాం. అలా కాకుండా పదే అదే బుర్రలో పెట్టుకొని అదే మాట్లాడుతున్నా వాళ్ళనెలా కంట్రోల్ చేయాలని. యాహ్! సార్ సో నేనేమనుకుంటున్నానంటే, వారు పెద్దవారు ఇంతవరకు అన్నీ చేయగలిగి ఉన్నారు గదా! ప్రస్తుతం నేను ఎందుకు పనికిరానా అన్న ఫీలింగ్ తోటి, ఆ బాధతోటి అలా ఏదో ఒకటి మాట్లాడుతుంటారేమో. తెలియదండి. సో, మళ్ళీ డిస్కస్ చేద్దామండి డీటెయిల్‌గా. సో, ఈరోజు చెప్పిన దాని గురించి ఇంకా దాని గురించి ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయండి? ఇఫ్ దేర్ ఆర్ క్వెషన్స్ విల్ టేక్ అదర్‌వైజ్ విల్ ఎండ్ సెషన్ అండి. 8:20 అయిపోయింది. ఫర్ మీ ఎవ్రీథింగ్ క్లియర్ సార్. యాహ్! థాంక్ యూ. హ్మ్. సార్ యాహ్! చెప్పండి. సెల్ఫ్ డెవలప్‌మెంట్ అనేటప్పుడు ఇప్పుడు మనం మన మన మనసులోనే ఉన్నదాన్నే మనం వ్యక్తపరుస్తాం కదండీ! హ్మ్. అవి రైటు, రాంగ్ అనేది మనం ఎదుటి వాళ్ళు జడ్జ్ చేస్తారండి. సార్ వింటున్నారా? యాహ్! చెప్పండి. ఆ జడ్జ్ చేసినప్పుడు మనకి అనుకూలంగా మాట్లాడితే మనం హ్యాపీ ఫీల్ అవుతామండి. హ్మ్. లేదు ఇది బాలేదు అనేసరికి తెలియకుండా మనం కోపం తెచ్చుకుంటామండి. హ్మ్. తెచ్చుకునేటప్పుడు అప్పుడు మనం రైట్‌గా ఉన్నామో లేదనేది మనం ఎలాగా మనకు మనం గమనించుకుంటామండి. అంటే ఇక్కడ మీరు సెల్ఫ్‌లో గమనించుకోవాలని అన్నారు కదండీ! మీకు ఆ సిట్యుయేషన్స్ రాకముందే ప్రతిరోజు మనల్ని గమనించుకోవడం అనే అలవాటు చేసుకోవాలండి ఫస్ట్. ఓహో! ఓకే అండి. ఆ అలవాటు ఉంటే మనం ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు కూడా మనల్ని గమనించుకోగలుగుతాం. ముందే అలవాటు లేనిది డైరెక్ట్ మనం ఇప్పుడు క్రికెట్ ఆడాలంటే మనం చాలా రోజులు ప్రాక్టీస్ చేస్తాం చూడండి. అవునండి. ప్రాక్టీస్ ఉంటే అప్పుడు ఇది కూడా చేయగలుగుతాం అన్నట్టు. ఆ ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ ఎళ్తే అక్కడికి అవ్వదు. అయిపోయినాక అర్రే! ఇలా చేయాల్సింది కదా! అని అనిపిస్తది అయిపోయినాక. ఓకే అండి. ఓకే అండి. హ్మ్. అందుకే ఓకే డైలీ అండి. ప్రాక్టీస్ అన్నమాట. సాధన అనేది అందుకే ముఖ్యమండి. ఓకే అండి. థాంక్ యూ అండి. ఇంకా ఎనీ క్వెషన్ అండి? లాస్ట్ క్వెషన్ ఏమైనా ఉంటే తీసుకుందాం. సార్ యాహ్! చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు మీరు ఇంట్రోస్పెక్టివ్ రిఫ్లెక్షన్ అని అంటున్నారు కదా! హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సిట్యుయేషన్‌లో
ఎదుటి వ్యక్తులు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మన గురించి మనమే ఇస్తున్నాం, అది మనకి ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇస్తున్నామని మేడం మాట్లాడారు. సో మనం ఇలా రెస్పెక్ట్ ఇస్తున్నాము, మన గురించి మనమే ఇస్తున్నాము. సరే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మనల్ని అబ్యూజ్ చేయడము, లేకపోతే మన వెనకాల మాట్లాడుకోవడం, లేదంటే ఇది యూజువల్ గా అత్తగోడల మధ్య జరుగుతూ ఉంటది. మనం మనకి ఏదో ప్రేమగా ఉన్నట్టు నటించడం, మళ్ళీ మనం ముందు అంటే మన ఆబ్సెన్స్ లో పక్క రూమ్ లో ఉన్నప్పుడు ఇంకొకటో మనం వేరే వాళ్ళకి మాట్లాడి మనం అక్కడికి వెళ్ళేటప్పటికి మనం ఆపేయడము, లేదంటే మళ్ళీ వాళ్ళు ప్రిటెండ్ చేయడం, ఇలాంటివి ఉన్నప్పుడు మనకి తెలుస్తా ఉంటది కదా. అది వినపడినప్పుడు మనకి ఖచ్చితంగా అలా హ్యాపీనెస్ ని ఖచ్చితంగా చాలా సింపుల్. సో ఇలా చాముండేశ్వరి గారు డిసప్పాయింట్ చెప్తాను. చాలా సింపుల్ కదండి. ఇప్పుడు మీ కుటుంబంలో మీకు తెలిసిన వాళ్ళిద్దరూ మనల్ని రాక్షసి, నీచులు అలా అనుకుంటున్నారు. అలా అనుకున్నాక కూడా మనము హ్యాపీగా ఉండగలిగే మార్గం ఉంది. అది ఏముంది అంటే వీళ్ళు నా గురించి మంచిగా అనుకోవాలి అనే కోరిక నాలో ఉంది అని మీరు గుర్తించిన రోజు, ఆ కోరికను వదిలేసిన రోజు ఉండగలుగుతారు. రైట్. అది మనల్ని దానికి ఎట్లా ప్రాక్టికల్‌గా ప్రాక్టికల్‌గా అంటే ఇదే అండి. టెక్నికల్‌గా మిమ్మల్ని మనం మీరు ఎలా అవేర్‌నెస్ అండి. మీ ఆలోచనలు, మీ కోరికలు మీరు అవేర్‌నెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, నేను చెప్పిన విషయం మీరే గమనించుకోవాలి. ఈమె ఇప్పుడు నన్ను ఆహ్, నేను ఇలాంటి వ్యక్తినో అంతకంటే తక్కువ అంచనా వేస్తుంది. ఏగానే నాకు బాధ కలుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? నన్ను ఈమె ఫలానా విధంగా అనుకోవాలి అనే కోరిక నాలో ఉంది. రైట్. ఈమె నాకు అత్త అవుతుంది. ఈమె నాకు వదిన అవుతుంది. ఈమె నాకు బ్రదర్ అవుతుండు, సిస్టర్ అవుతున్నారు. వీళ్ళు నన్ను ఫలానా విధంగా అనుకోవాలి. అలా అనుకోకుంటే నేను బాధపడతాను. ఇది ప్రస్తుతం ఉన్న మన మైండ్ సెట్. సో, ఇది నన్ను బాధ కలిగించేది మా అత్త కాదు. నన్ను బాధ కలిగించేది మా సిస్టర్ కాదు. నన్ను బాధ కలిగించేది మా సిస్టర్ నాతో సరిగ్గా ఉండాలి అనే కోరిక. మా అత్తగారు నాతో ఇలా ఉండాలి అని నన్ను కరెక్ట్‌గా జడ్జ్ చేయాలి. అరే! ఆమెకు జడ్జ్ చేసే కెపాసిటీ లేదురా బాబు అంటుంటే జడ్జ్ చేయమంటుండ్రి. ఆమె రన్నింగ్ చేయలేదురా బాబు అంటే ఆమె రన్నింగ్ చేయాలి అంటుండే. ఆమె సంస్కారం, ఆమె నాలెడ్జ్ వశ ఆమె నన్ను చూడలేకపోతుంది. అనే విషయాన్ని అర్థం చేసుకుంటే అసలు దాని నుంచి మనం విముక్తి పొందుతాం అన్నట్టు. సింపుల్ అండి. అదే. యాహ్! అంటే మన ముందే ప్రాక్టికల్‌గా ఇప్పుడు బావగారిలో, ఇంకొకలో మన హస్బెండ్స్ అంటే మనం ఏదో కూర్చొని డిస్కస్ చేస్తాము. బట్ వాళ్ళు మన ముందే మనల్ని ఇట్లా రాంగ్‌గా మనల్ని అదండి. తిట్టినప్పుడు చాముండేశ్వరి గారు. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఒకరు మిమ్మల్ని నీచులు అనుకుంటే ఏంటండి ప్రాబ్లమ్? చెప్పండి. నన్నొకడు దొంగ అనుకుంటున్నారు. వీడొక వెధవ, చెప్పేదొకటి, చేసేదొకటి, వీడొక పిసినారి అనుకుంటారు అనుకోండి. అంటే ఏంటి ప్రాబ్లమ్? సార్, అంతే కదా. సార్ ఎక్స్‌క్యూజ్ మీ. ఒక్క వాళ్ళు నిమిషం ఆగండి. అప్పుడు ఒక్క నిమిషం ఆగండి. అనుకున్నారు. ఆ అనుకున్న విషయం నాకు తెలిసింది. అది నిజమా కాదా అని నేను చూసుకుంటాను. నేను పిసినారినా కాదా? ఇంకా మంచిగా ఉండొచ్చా లేదా అని నన్ను నేను గమనించుకుంటాను. మార్చాల్సుకుంటే మార్చుకుంటాను. మార్చేది అవసరం లేదు అనిపిస్తే నేను మార్చుకోను. అంతే కదా! సార్ ఇందులో ఏంటంటే సొసైటీలో మీకున్న ఒక్క నిమిషం అండి. రెప్యుటేషన్ హరే కృష్ణ. వెయిట్ ఎ మినిట్. సో, అదండి చాముండేశ్వరి గారు. నాకైతే అదొక ఇన్‌పుట్, ఒక ఫీడ్‌బ్యాక్. ఎంతవరకు నిజం ఉందో మనం చెక్ చేసుకుంటాం. రైట్. బేస్డ్ ఆన్ థట్ వి డు. యాహ్! హరే కృష్ణ. కంటిన్యూ. సార్ అంటే ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు నాకొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే సొసైటీలో మీకంటూ ఒక ఇమేజ్ ఉంటుంది కదండీ. అంటే రీసెంట్‌గా గొడవలు అవుతున్నప్పుడు వెన్ పీపుల్ ఆర్ అబ్యూసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. సో దట్ కైండ్ ఆఫ్ పెయిన్ ఈస్ డిఫరెంట్ థింగ్. పెయిన్ అనేది మీరు అనుకుంటేనే వస్తదండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదండీ. సరే ఇప్పుడు ఒకరు కాదు. మీకు తెలిసిన 10 మంది మీరు ఫలానా వ్యక్తి అనుకున్నారు. మీరు బ్యాడ్ వ్యక్తి అనుకున్నారు. ఏంటి ప్రాబ్లమ్ మీకు? అది నిజం అయితేనేమో వాళ్ళకి ఊరికే అవ్వదు కదండీ. ఆ ఇంప్రెషన్ కూడా వాళ్ళకి. లైక్ వాళ్ళు ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళైతే మీ ప్రవర్తన ముందు ఏంటి వాళ్ళకి తెలుసు కదా! రైట్. దాన్ని బట్టి వాళ్ళకి ఇంప్రెషన్ ఉంటుంది. సరే తెలియలేదు. మీరు ఇలా చేయగానే వాళ్ళు నమ్మేశారు. అది నిజమా కాదా మీకు తెలుసు. రైట్. And as of now, you think that they are under a misconception. So be it. And at a opportune time, you can clarify it. But meanwhile, you can be there you don't have to get disturbed about it, kada. And that Yes. possibility is there with disturbed. That possibility మన దగ్గర ఉంది అంటున్నా అండి నేను.
ఆ సంఘటన మన చేతుల్లో లేదు. జరిగిపోయింది. అది అవతలోళ్ళ సంస్కారం వల్ల, ఆ పరిస్థితుల వల్ల జరిగింది. ఆ పరిస్థితిలో నేను ఎలా ఉంటాననేది పూర్తిగా నా చేతిలో ఉన్న విషయం. కానీ ఇన్‌బిల్ట్‌గా అయితే మాత్రం విపరీత కోపం వచ్చేస్తుంది. అండ్ అది ఇన్‌బిల్ట్ కాదు. అది అజ్ఞానం. అది అజ్ఞానం. వస్తలేదది. నాకు అలా రాంగ్ కండిషనింగ్ ఉంది. అంటే నన్ను గనక ఎవరన్నా రాంగ్ ఎవాల్యుయేట్ చేస్తే, లైక్ నేనొక ఒక నా నా పర్సనల్ రేటింగ్ ఏంటంటే ఒక 10. ఎవడైనా నన్ను 5 రేటింగ్ ఇచ్చాడంటే నాకు కాలుతది అనే ఈగో కండిషనింగ్ నాలో ఉంది అని అర్థమండి. అండ్ అది మన చుట్టుపక్కల చాలా మందికి ఉండేసరికి అలా ఉండడం కామనే కదా అని అనిపిస్తది. బట్ థింగ్ ఈస్ దట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ బ్లైండ్. రైట్? మన పక్కన కూడా మనకు మెంటల్ ఉండి ఇలాంటి మెంటలోళ్ళు ఇంకో 100 మంది ఉంటే అప్పుడు మనం మెంటల్ కాదని కాదు. చాలా మంది ఉండరని అర్థం. లేదు సార్. అంటే ఇప్పుడు నాకున్న అంటే సిమిలర్ సిచ్యువేషన్ ఐ వెంట్ త్రూ అంటే ఫ్యామిలీ లైఫ్‌లో గాని. సో నాకేంటంటే రివెంజ్ ప్లాన్ చేసుకోవడం, లేదు నేను అది కాదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించడం. సో నా థాట్స్ అలాగే. నో, వి డోంట్ ప్రూవ్ అండి. వి డోంట్ ప్రూవ్. ఫస్ట్ థింగ్ ఐ యామ్ గెట్టింగ్ ఇస్ దట్ ఐ డోంట్ గెట్ ఎఫెక్టెడ్. యెస్ సార్. ఫస్ట్ పాయింట్. అండ్ వి డోంట్ ప్రూవ్. వి కాంట్ వి డోంట్ నీడ్. అంటే నాకు ప్రూవ్ చేసుకోవాల్సి దాంట్లో రిలేషన్షిప్ కనుక ఉంటే, ఒక సందర్భం ఉంటే దాంట్లో మీరు చేయొద్దు కానీ, ఇప్పుడు ప్రూవ్ అంటే ఏమైతుంది తెలుసా అండి? వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్‌ని నేను మార్చాలి అనే ప్రయత్నం కదా! అవును. సో దట్ ఐ విల్ కంఫర్టబుల్. అంతే కదా! ఇంకా మీకు అవును. వాళ్ళు సరిగ్గా అనుకోవాలి అనే కోరిక ఉంది కదా! అవును. అంతే కదా! సింపుల్ కదా! సో ఆ చట్టాల నుంచి బయటపడలే కదా! అవును. యాహ్! తర్వాత మీరు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా లేదా అనేది ఇట్స్ ఏ సింపుల్ మ్యాటర్. అసలు మ్యాటర్ ఏంటంటే మనం హ్యాపీగా ఉండడం, ఈ కండిషన్ నుంచి బయటపడడం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. యెస్ సార్. సో అర్థమవుతుంది. బట్ అంటే ఐ మీన్ కొంచెం అంటే నేను అనుకున్న దానికి కొంచెం దూరంగా ఉన్నాను ప్రస్తుతానికి. ఎందుకంటే యాహ్! దట్ మీన్స్ ఏంటంటే వచ్చేస్తుంది నేచురల్‌గా. ఏంటంటే వెన్ యూ ప్రోన్ టు సర్టెన్ సర్కమ్‌స్టాన్సెస్ వెంటనే కోపం వచ్చేయడాలు, అన్‌కంట్రోల్డ్‌గా వాళ్ళు సో దట్స్ నన్ను ఒక మాట అన్నారని చెప్పేసి వెంటనే ఇప్పుడు నన్ను ఇది ఎంత బాధ పెట్టారో వాళ్ళకి రెండింతలు బాధ పెట్టాలనే ఆలోచనలు రావడం. ఇది ఎలాంటిదంటే ఇప్పుడు మనకి బాడీ పరంగా అవేర్‌నెస్ ఉందండి. ఇప్పుడు మనం నడుస్తున్నాం. ఒక రాయి తగిలింది. రాయి నాకు తగులుతావే అని రాయిని 3 సార్లు తన్నారనుకోండి. రైట్? తన్నాం కదా! బాడీ హర్ట్ అవుతుంది అర్థమైంది కదా! అయితే సెల్ఫ్ అవును. కూడా ఒకరు తిట్టారు. నన్ను తిడతావని 3 సార్లు తిడితే, అరే మనకి ఇంకా ఎక్కువ హర్ట్ ఫీలింగ్ అవుతుంది. ఈ విషయం అర్థం కావట్లేదు మనకి. అవును. బాడీని అది రాయిరా బాబు! రాయికి తెలియదు. నువ్వు 3 సార్లు తన్నినా నీకే నొప్పి లేదనే విషయం అర్థమయ్యి అక్కడ చేయట్లేదు. అవును. ఈ సెల్ఫ్ దగ్గర కూడా ఏమంటుంది, ఇంకా 3 సార్లు తిడితే నీకే ఇంకెక్కువ బాధ కలుగుతుందనే విషయం అర్థం కావట్లేదు. అవును. ఎందుకు అర్థం కావట్లేదంటే ఇప్పుడు ఒక తిక్కలోడైతే బాడీని రాయిని తంతాడు కదా! అవును. అలా తన్నినోడిని తిక్కలోడే అంటాం కదా! అయితే ఈ సెల్ఫ్‌లో అలా ఉందన్నట్టు మన పరిస్థితి. సెల్ఫ్‌లో అరే మనకే హర్ట్ అవుతురా బాబు! అంటే ఇంకా మనమే దానికి రివర్స్ చేసేది. దట్ ఈస్ కంప్లీట్‌లీ అన్‌అవేర్ స్టేట్ అన్నట్టు. అవును. యాహ్! 8:32. అదండి. ఓకే. సార్ ఓకే ఈ అండి. ఈ రివెంజ్ ప్లాన్ చేసుకోకుండా కోపం రాకుండా లెట్ ఇట్ గో అన్న దానికి ఏమైనా ఉందా? ఐ మీన్ ఇదే అండి. ఇప్పుడు చెప్పిన సేవర్స్ ప్రాక్టీసే అండి. దట్ ఇట్ సెల్ఫ్ వి ఆర్ సజెస్టింగ్ ఎవ్రీ డే. యాహ్! ఓకే అండి. చాలా టైం అయింది. హాఫ్ అన్ అవర్ ఎక్సీడ్ అయ్యాము. సో విల్ స్టాప్ హియర్. విల్ కంటిన్యూ టుమారో. రేపు ఇంకా చాలా ఈ ఇంప్లిమెంటేషన్ గురించే రేపు ఫుల్ సెషన్ స్పెండ్ చేద్దామండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ ఎవ్రీవన్. విల్ ఎండ్ ద సెషన్ టుడే. బాయ్. యాహ్! రాజేష్ గారు సెషన్ ఎండ్ చేయండి.